టీ పరీక్షలకు సంబంధించిన కొన్ని మాదిరి సమస్యలు అంటే మోడల్ క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మరికొన్ని ఉదాహరణలు లేదా మాదిరి సమస్యలు సాధిస్తూ అదేవిధంగా ఈ త్రికోణమితిని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తాము అనగా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో త్రికోణమితి యొక్క అప్లికేషన్స్ గురించి చిన్న సమస్యలను మనము సాధించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదట మనము మరికొన్ని ఉదాహరణ లేదా మాదిరి సమస్యలు సాధించి తర్వాత అనువర్తనల గురించి చర్చించుకుందాం. మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి. పి డస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ సైన్ తీటా విలువ ఎంత? ఇది మనకు పరీక్షలో ఈ ప్రశ్న రావడం జరుగుతుంది. అయితే దీన్ని మనం సాధించే విధానాన్ని మీకు నేను వివరించడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద పద్ధతి మనము పోటీ పరీక్షలో ఉపయోగించడం సబబు కాదు. సో బికాస్ ద మెథడ్ ఈజ్ వెరీ టెడియస్ మెథడ్, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ యాజ్ ఎ రిజల్ట్. నా యొక్క సజెషన్ ఏంటంటే దీన్ని మీరు ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనం సులభంగా సాధించవచ్చు. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే సెక్ తీటా మైనస్ టాన్ తీటా యొక్క విలువ 1/p అని మనకు తెలుసు. దాని ద్వారా మనం సెక్ తీటా కనుక్కోవచ్చు, టాన్ తీటా కనుక్కోవచ్చు. ఆ రెండు విలువలు కనుక్కున్న తర్వాత సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా బై సెక్ తీటా అనే సూత్రం ద్వారా మనకు సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1 అని జనరలైజ్ చేయవచ్చు, సాధారణీకరణ చేయవచ్చు. కాబట్టి దీనిని మనం ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇఫ్ సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p, then sin theta is equal to p² - 1/p² + 1. సో అది రాద్దాం. ఇక్కడ sin theta is equal to p² - 1/p² + 1. ఇదే మాదిరిగా మరొక సమస్యను గమనిద్దాం. cosec theta plus cot theta is equal to k. k does not equal to 0 అయితే then ఇక్కడ cos theta విలువ, ఇక్కడ cos theta విలువ కూడా p² - 1/p² + 1 అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది cos theta is equal to p² - 1/p² + 1. ఈ రెండు సూత్రాల ఆధారంగా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రశ్నలు చర్చించుకుందాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దెన్ సైన్ తీటా విలువ ఎంత? ఇప్పుడు మనము ఇచట p ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. లెట్ ఒకసారి సెక్ తీటా ప్లస్ టాన్ తీటా p అయినప్పుడు సూత్రాన్ని గమనించండి. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p అయితే దెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ p² - 1/p² + 1. ఈ సూత్రాన్ని మనము ఇక్కడ రాసుకుందాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇప్పుడు కేవలం ప్రతిక్షేపించడం మాత్రమే మిగిలిపోతుంది. p బదులు 5 ప్రతిక్షేపిస్తే 5² - 1/5² + 1 అంటే 25 - 1
బై 25 ప్లస్ 1 అంటే 24/26. ఈ భిన్నాన్ని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. ఎలా? 2 12లో 2 13లో 2 12 2 13 12/13. ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. మరొక ప్రశ్నను గమనిద్దాం. కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, దీని విలువ ఎంత? ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా. ఒకసారి సూత్రాన్ని గమనించండి. ఇప్పుడు మనము కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. ఇచ్చట p ఈజ్ ఈక్వల్ టు 3గా లేదా k ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకున్న నష్టం లేదు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు p² - 1/p² + 1. 3² - 1/3² + 1. ఓకేనా? ఇలా రాయవచ్చా? 9 - 1/9 + 1 8/10. దీనిని సూక్ష్మీకరిద్దాం. ఈ భిన్నాన్ని 2 4లో 2 5లో 4/5. సో ఈ విధంగా మనకు వస్తుంది. 1 + tan² తీటా బై 1 + cot² తీటా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ tan² తీటా. tan² తీటా అయితే దెన్ k విలువ ఎంత? అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ 1 + tan² తీటా బై 1 + cot² తీటాను మనం సూక్ష్మీకరించుకోవాలి. అంటే ఎలా సూక్ష్మీకరించాలి? కాడ్ తీటాను మనం tan పదాల్లో రాసుకున్నట్లయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. వన్ ప్లస్ tan² తీటా బై 1 ప్లస్ ఈ కాట్ తీటా బదులు మనము కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan తీటా రాయవచ్చు. ఈ cot² తీటా 1/tan² తీటా అవుతుంది. మన కన్వీనియన్స్ కొరకు 1 + tan² తీటా బై 1గా రాసుకొని ఇక్కడ tan² తీటా ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే హారంలో tan² తీటా ఇంటూ 1 tan² తీటా ప్లస్ 1. దీన్ని సూక్ష్మీకరించాలి. ఏ విధంగా సూక్ష్మీకరించాలి? 1 + tan² తీటా బై 1 ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్ విలోమం రాయాలి. అంటే tan² తీటా బై 1 + tan² తీటా. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే ఈ 1 + tan² తీటా 1 + tan² తీటా క్యాన్సిల్ అవుతుంది. tan² తీటా అంటే దీని యొక్క విలువ tan² తీటాకు సమానం. కానీ సమస్యలో మనకేమి ఇవ్వబడింది? అది k tan² తీటా లాగా ఇవ్వబడింది. మనం కనుక్కోవాల్సింది k విలువ, అనగా k tan² తీటా ఈజ్ ఈక్వల్ టు tan² తీటా. మనకు కావాల్సింది k విలువ. tan² తీటా బై tan² తీటా అంటే ఇప్పుడు tan² తీటాను tan² తీటాను కనుక మనము కొట్టివేసినట్లయితే, క్యాన్సిల్ చేసినట్లయితే 1 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన జవాబు 1. మనము దీన్ని చాలా పెద్ద పద్ధతిలో చేయడం జరిగింది.
దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉన్నదా ఒకసారి గమనిద్దాం. అంటే దీని యొక్క జవాబును పరిశీలించినట్లయితే కే విలువ అనేది 1 స్థిరాంకము. కే విలువ అనేది ఇక్కడ తీటా పైన ఆధారపడి లేదు. కే విలువ తీటా పైన ఆధారపడి లేదు కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించవచ్చు. ఎలా? 90 డిగ్రీలు తప్ప ఏ విలువైనా ప్రతిక్షేపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ కనుక ప్రతిక్షేపించడం అనుకుందాం. ఇది షార్ట్ కట్ పద్ధతి అండి, ఈజీ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. ఈ బాక్సులో ఉన్నది ఈజీ పద్ధతి. తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ప్రతిక్షేపిస్తే మనకు తెలుసు tan 45 1, cot 45 కూడా 1. 1 + 1 స్క్వేర్ 1/1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 స్క్వేర్ 1. అంటే k ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. జవాబు వచ్చేసింది. అంటే ఈ విధముగా ఏదైనా సమస్యలో గనక మనము ఇలాంటి కే విలువలు కనుక్కొని అడిగినప్పుడు మనము తీటా బదులు దానికి షూటబుల్ విలువను ప్రతిక్షేపించేసి ఈ విధంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి షార్ట్ కట్లు ఉపయోగించడం వల్ల మనకు సమయం వృధా కాదు పరీక్షలో. ఇప్పుడు మరొక సమస్యని మనము పరిశీలిద్దాం. a + b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనుకుందాం. అయితే దెన్ sin స్క్వేర్ a + sin స్క్వేర్ b విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి రాద్దాం. 2, b 1, c 3, d 4. ఎందుకంటే పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్స్ ఆధారంగా కూడా మనం ప్రశ్నను చేసే విధానాన్ని, స్ట్రాటజీని బేరీజ్ వేసుకోవచ్చు. చాలా సులభంగా మార్గాన్ని కూడా మనం ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను గమనించినట్లయితే sin స్క్వేర్ a + sin స్క్వేర్ b విలువ అన్నీ కూడా స్థిరాంకాలుగా ఉన్నాయి. ఇక్కడ 2, 1, 3, 4 స్థిరాంకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం a + b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయ్యేటట్లు 2 విలువలు తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనకు జవాబు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, b 90 అవుతుంది. అది దీనిలో ప్రతిక్షేపించేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనము షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. హింట్: a ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీలు, b ఈజ్ ఈక్వల్ టు 90. ఈ రెండు కూడితే 90 డిగ్రీలు సమానం అవుతుంది. ఇప్పుడు sin స్క్వేర్ a + sin స్క్వేర్ b అంటే sin స్క్వేర్ 0 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 90 డిగ్రీస్. ఇది sin 0 అంటే పట్టిక ద్వారా మనకు తెలుసు 0 అని. sin 90 అంటే కూడా 1 అని తెలుసు. ఇది 0 స్క్వేర్ 0 అవుతుంది, 1 స్క్వేర్ 1 అంటే 1. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే దీని నుంచి మనం ఒక సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే a + b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అంటే అర్థం ఏమిటంటే a, bలను పూరక కోణాలు అని అంటారు. ఇఫ్ a + b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ దెన్ a, b ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ విధంగా a, bలు కనుక కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అయినట్లయితే sin స్క్వేర్ a + sin స్క్వేర్ b ఎల్లప్పుడూ 1 ఉంటుంది. అదేవిధంగా cos స్క్వేర్ a + cos స్క్వేర్ b కూడా 1 అవుతుందండి. ఇది సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. a + b ఈజ్ ఈక్వల్ టు కనుక 90 డిగ్రీలు అయితే ఆర్ a, bలు పూరక అంటే కాంప్లిమెంటరీ అయినట్లయితే sin స్క్వేర్ a + sin స్క్వేర్ b ఈజ్ ఈక్వల్ టు 1,
కాసు స్క్వేర్ ఏ ప్లస్ కాసు స్క్వేర్ బి కూడా ఒకటి. అదేవిధంగా మరికొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. టాన్ ఏ ఇంటూ టాన్ బి ఒకటి, కాట్ ఏ ఇంటూ కాట్ బి కూడా ఒకటి అండి. చూడండి ఎన్ని సూత్రాలు వచ్చాయో. మీరు ఎన్ని సూత్రాలు గమనించవచ్చు. ఓకేనండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కనుక 90 డిగ్రీలు అయినట్లయితే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఒకటి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, టాన్ ఏ ఇంటూ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, కాట్ ఏ ఇంటూ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఇప్పుడు మనకు ఈ పోటీ పరీక్షల్లో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న అడగవచ్చు. సైన్ స్క్వేర్ 35 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 55 degrees ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ A1 B2 C3 D4 ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు వెంటనే మనం తికమక పడతాం. ఎందుకు తికమక పడతామంటే మనం త్రికోణమితీయ పట్టిక నేర్చుకున్నది 0కు 30కి 45కు 60కి 90 కదండి. కానీ ఇక్కడ ఇచ్చినవి 35 డిగ్రీలు 55 డిగ్రీలు. మనకు ఈ ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ ఎగ్జామినేషన్లో సప్లై చేయబడవు. కానీ మనం ఈ సమస్యను సాధించాలి. ఈ సమస్యను సాధించాలంటే ఈ సమస్యలో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ను మనం పట్టుకోవాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక తార్కికతను చూడాలి. ఎలా చూడాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో లెట్ us అబ్జర్వ్ ద హియర్ లాజిక్ బిహైండ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ఈ 35 ప్లస్ 55 కూడి చూడండి. కూడితే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఒకసారి మనము ఈ షార్ట్కట్ను గమనించవచ్చు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఎంతండి? 1. అంటే ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి రూపంలో ఉంది. కాబట్టి జవాబు ఎంతో ఊహించగలరా? 1. సో ఆప్షన్ 1 అవుతుంది. అదేవిధంగా మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. కాసు స్క్వేర్ 55 degrees ప్లస్ కాసు స్క్వేర్ 35 degrees. ఈ విలువ ఎంత? ఇది కూడా చెప్పగలుగుతారు మీరు. 55 ప్లస్ 35 90 degrees కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి 1. సో దీని జవాబు కూడా 1. సో అదేవిధంగా tan 2 degrees ఇంటూ tan 88 degrees. దీని విలువ ఎంత? ఏ 2, బి 3, సి 1, డి 4. ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ 2 కోణాలను కూడి చూడండి. అంటే 88 డిగ్రీలు ప్లస్ 2 డిగ్రీలు కూడి చూస్తే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే దీన్ని మనం ఏ అనుకుంటే లెట్ us సే ఏ, దిస్ ఇస్ బి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అనగా ఇది tan ఏ ఇంటూ tan బి లాగా ఉంది. tan ఏ ఇంటూ tan బి అంటే ఎంత అండి? 1. సో దీని జవాబు కూడా 1. సో ఇలాంటి సమస్యలు కూడా మనం సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు ఏ, బి, సి, డిలు ఒక చతుర్భుజములోని కోణములు. అంటే దే ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. అయితే then
కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4. ఈ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 అనేది మనము సిడీలలో రాయాలి. ఎలా రాయాలి సిడీలలో? ఇప్పుడు మనము ఒకసారి ఒక చతుర్భుజాన్ని తీసుకుందాం. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకుందాం. కోణం ఏ, కోణం బి, కోణం సి, కోణం డి, వీటిని అంతర కోణాలు అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. మనకు తెలుసు కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 360 degrees. ఇప్పుడు సి ప్లస్ డి అటువైపు మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ ఆఫ్ సి ప్లస్ డి. దీనిని బోత్ సైడ్స్ ఇరువైపులా 4చే భాగించగా, డివైడింగ్ బోత్ సైడ్స్ బై 4. అంటే ఇది ఏ ప్లస్ బి బై 4గా మారుతుంది. ఈ 364 భాగాలంటే 90 మైనస్ సి ప్లస్ డి బై 4గా అవుతుంది. మనం కనుక్కోవాల్సింది కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కదండి. అనగా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 degrees మైనస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. మనకు కొన్ని సూత్రాలు చెప్తానండి, గమనించండి. ఇక్కడ నేర్చుకుందాం. సైన్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ అంటే ఇది కాసియనండి. అదేవిధంగా కాస్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ సైన్ ఏ అంటే సైన్ కాస్గా మారుతుందండి, కాస్ సైన్గా మారుతుంది. అదేవిధంగా కాట్ ఆఫ్ 90 degrees మైనస్ ఏ అంటే ఊహించగలరు, ట్యాన్ ఏ. అంటే ఇప్పుడు ఈ కాట్ ట్యాన్గా మారిపోతుందండి. ఇక్కడ ఏ బదులు సి ప్లస్ డి బై 2. సో సి ప్లస్ డి బై 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 cos of a minus b is equal to 1/√2. 1/√2. 1/√2. Zero degrees less than a comma b less than 90 degrees. అల్ప కోణాలు ఏ కామా బీలు. అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్. కోణం ఏ, కోణం బీలను మనం ఇక్కడ గణించాలి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయితే ఏ కామా బి విలువలు ఎంత? ఇక్కడ మీరు గమనించవలసింది మొట్టమొదట √3/2 ఏ సైన్ కోణానికి సమానమవుతుంది అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ 45 degrees అంటే ఏ మైనస్ బి 45 degreesకు సమానము. దీన్ని 2 అనుకోండి. ఈ 1, 2లను సాధించడం ద్వారా ఏ కామా బి విలువను కనుక్కోవచ్చు. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 45. ఈ 2 కూడితే బి క్యాన్సల్,
2a is equal to 105 degrees. A is equal to 105 degrees by 2 అంటే 2 5 ja 2 2 ja 4 52.5 degrees. దిస్ ఈస్. ఇప్పుడు a plus b is equal to 60 degrees. a minus b is equal to 45 degrees. ఒక సమీకరణం నుంచి ఇంకొక సమీకరణాన్ని తీసివేద్దాం. అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. మైనస్ ఏ క్యాన్సల్. 2b ఈజ్ ఈక్వల్ టు 15. b ఈజ్ ఈక్వల్ టు 15/2. సో 7.5 degrees. సో ఈ మెథడ్ మనం చేయాలి. మనం ఆప్షన్స్తో కూడా వెరిఫై చేయొచ్చండి. మనకిచ్చిన ఆప్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ b 60 కావాలి, a మైనస్ b అనేది 45 కావాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూస్తే 52.5 ప్లస్ 7.5. దిస్ ఈజ్ 52 ప్లస్ 7 ఈజ్ 15.5 ప్లస్ హాఫ్ ఈజ్ 160. 52.5 minus 7.5, half cancel. 52 minus 7 is 45. మరొక సమస్యను సాధిద్దాం. a, b, cలు ఒక త్రిభుజములోని కోణములు అయితే cos of a plus b by 2 dash cos of a plus b by 2 or sin of a plus b by 2 tan of a plus b by 2 ఏ విలువైనా కనుక్కోవచ్చండి. If ABC are the angles of a triangle, then cos of a plus b by 2. ఇప్పుడు ఈ సమస్యను సాధించాలంటే మనకు తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ c. ఇరువైపులా 2చే భాగించగా డివైడ్ బోత్ సైడ్స్ బై 2. a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ c బై 2 అంటే 90 degrees మైనస్ c బై 2. ఇప్పుడు మనము cos of a plus b by 2 యొక్క విలువ కనుక్కుందాం. cos of a plus b by 2 is equal to cos of 90 degrees minus c by 2. ఒకసారి cos 90 degrees minus a విలువను గుర్తు తెచ్చుకుందాం. సో let us recall cos of 90 degrees minus a formula. cos changes to sin, that is sin a. సో ఇది sin c by 2కు సమానము. సో ఈ విధంగా మనము సమస్యలను సాధించవచ్చు. నిజ జీవితంలో త్రికోణమితిని ఏ విధంగా ఉపయోగించుకుంటామో ఒకసారి మనం చర్చించుకుందాం. మన నిజ జీవితంలో కొన్ని ఎత్తైనటువంటి భవనాలు ఉంటాయి, ఎత్తైన పర్వతాలు ఉంటాయి, అదేవిధంగా ఎత్తైన టెలిఫోన్ టవర్స్ కానీ ఎలక్ట్రికల్ టవర్స్ కానీ ఉంటాయి. వాటి యొక్క ఎత్తును గణించడంలో మనము చాలా ఇబ్బంది పడుతుంటాం. వాటి యొక్క ఎత్తును మనం ప్రత్యక్షంగా కనుక్కోలేం. వాటిని పరోక్ష పద్ధతిలో కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనము హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆర్ హైట్ ఆఫ్ ఏ టవర్ ఆర్ హైట్ ఆఫ్ ఏ మౌంటైన్స్ సో కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో ఇన్ దిస్ కేస్ యాక్చువల్లీ we apply the trigonometric concepts. When we apply the trigonometric concepts in indirect manner, easily we can find out their heights of the mountains or towers or any buildings.
అంటే ఈ విధంగా ఏంటంటే మనం పరోక్ష పద్ధతి ద్వారా త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క భావనలను ఉపయోగించుకుంటూ మనము ఈ ఎత్తైనటువంటి యొక్క భవనాలను కానీ పర్వత యొక్క ఎత్తులను కానీ టవర్స్ యొక్క ఎత్తులు కానీ కనుక్కోవచ్చు. వాటిని ఏమంటారంటే త్రికోణమితి యొక్క అనువర్తనాలు అంటారు. నిజానికి త్రికోణమితిని విస్తృతంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో, సివిల్ ఇంజనీరింగ్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్రతి బ్రాంచ్లో కూడా త్రికోణమితిని ఉపయోగిస్తారు. ఈ త్రికోణమితికి అదేవిధంగా భౌతిక శాస్త్రానికి కూడా కోరిలేషన్ ఉందండి. కాబట్టి ఈ త్రికోణమితి అనే ఒక అధ్యాయం తెలవకుండా మనం ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా చదవటం అనేది చాలా కష్టతరం. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ను ఉన్నటువంటి ఒక చాలా చిన్న చిన్న ప్రశ్నలు, సాధారణ ప్రశ్నలు, 10వ తరగతి స్థాయికి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మొట్టమొదట మనం కొన్ని భావనలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. సో దట్ మీన్స్ లెట్ us ఇంట్రడ్యూస్ సమ్ టర్మ్స్ రిగార్డింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని ఏమంటారంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటారు, లేదా ఎత్తులు దూరాలు అని అంటారు. వాటి గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. దీనిలో మొట్టమొదటిగా పరిశీలక స్థానము. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆ స్థానాన్ని మనం పరిశీలక స్థానం అంటాం. తర్వాత ఆబ్జెక్ట్, వస్తువు. ఏ వస్తువునైతే పరిశీలిస్తామో దాన్ని వస్తువుగా తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ టు బి యాక్చువల్లీ అబ్జర్వ్డ్. ఆబ్జెక్ట్ సాధారణంగా 10వ తరగతి స్థాయిలో ఏదైనటువంటి ఒక వస్తువును మనము ఏదైనా టవర్ కానీ, లేదా బిల్డింగ్ కానీ, పర్వతాన్ని కానీ మనం ఒక సరళరేఖ మాదిరిగానే తీసుకుంటాం. వస్తువు ఆబ్జెక్ట్. తర్వాత నెక్స్ట్ దృష్టిరేఖ. దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారండి. లైన్ ఆఫ్ సైట్ అంటే ఈ రేఖ ద్వారా పరిశీలిస్తాం. లైన్ ఆఫ్ సైట్. తర్వాత క్షితిజ రేఖ, హారిజంటల్ లైన్, క్షితిజ రేఖ అంటే భూమికి సమాంతరంగా ఉండే రేఖను క్షితిజ రేఖ అంటారండి. ద లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద అర్త్ ఈజ్ నోన్ యాజ్ హారిజంటల్ లైన్. తర్వాత ఊర్ధ్వ కోణము, దీన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. ఊర్ధ్వ కోణము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. 6th నిమ్న కోణము, దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ యొక్క అంశాలు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉంటాయండి. ఇప్పుడు మీకు వాటిని కాకపోతే పరిశీలక స్థానం పైన ఉంటుంది, వస్తువు కింద ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి మనము రెండు ఒకే పటంలో గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది క్షితిజ రేఖ, ఈ రెండు సమాంతరాలుగా తీసుకున్నట్లయితే ఈ తీటా ఊర్ధ్వకోణము, ఆల్ఫా నిమ్న కోణం. ఈ పటము నుండి ఈ రెండు సమాంతరాలైనప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఏకాంతర కోణాలు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని మనం గమనించవచ్చు.
ఇప్పుడు మనము ఒక సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. సమస్యను ఒక స్తంభము నుండి స్తంభము అడుగు భాగము నుండి 10 మీటర్ల దూరములో గల పరిశీలక స్థానము నుండి స్తంభము పై కొనను లేదా చివరను 60 డిగ్రీల ఊర్ధ్వ కోణముతో గమనించినట్లయితే ఆ స్తంభము ఎత్తు ఎంత? ఎత్తు. That means actually the top of the tower has been observed from 10 meters, from the foot of the tower at 10 meters with an angle of elevation 60 degrees. Then what is the height of the tower? అంటే ఇప్పుడు దీనికి ఇలాంటి సమస్యలకు మనం చేయవలసిన విషయం ఏంటంటే ఒక పటాన్ని గీసుకోవాలి. సరి అయిన పటాన్ని గీసినట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఎట్లంటే చూడండి, స్తంభాన్ని మనము ఒక నిట్టనిలువు రేఖగా తీసుకోవాలి. దీని నుంచి 10 మీటర్ల దూరంలో పరిశీలక స్థానం ఉంది. ఇది వస్తువు కలుపుతాము, దృష్టి రేఖ వస్తుంది. ఇది ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలు. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 డిగ్రీస్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 10 మీటర్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హెచ్ ఇది కనుక్కోవాలి. దీన్ని ఏబిసి అనుకుందాం. మనము ఈ త్రిభుజంలో tan 60 విలువ రాయండి. అంటే tan 60 అంటే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఏబి అంటే హెచ్ బై ప్రక్కభుజం బీసీ దాని 10. మనకు కావాల్సింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ tan 60 డిగ్రీస్. ఇప్పుడు ఒకసారి tan 60 డిగ్రీల యొక్క విలువను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. tan 60 డిగ్రీల యొక్క విలువ √3. కాబట్టి 10 ఇంటూ √3 మీటర్స్ ఇది జవాబు. ఇది ఒక పద్ధతి. అంటే త్రికోణమితిని ఉపయోగించకుండా కూడా ఈ సమస్యను సాధించే అవకాశం ఉందండి. ఏ విధంగా అంటే సులభ పద్ధతి, షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు మనము ఇదొక త్రిభుజంలో ఇది 60 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. ఇది 90, తప్పనిసరిగా ఇది 30. ఇలాంటి త్రిభుజంలో భుజాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే ఇది √3, ఇది 1, ఇది మనకు 2 అని తెలుసు. ఇప్పుడు ఒకసారి ఇది పోల్చుకోండి. 1 10 అయినప్పుడు √3 ఎంత అవుతుంది? అంటే 1 10 మీటర్లు అయినప్పుడు √3 ఎంత అవుతుంది అంటే √3/1 ఇంటూ 10 అంటే 10√3. సో 10√3 మీటర్స్. అంటే త్రికోణమితి ఉపయోగించకుండా కూడా మనం ఈ సమస్యను సాధించవచ్చు. ప్రక్క పటములో హెచ్ విలువ అంటే మనకు పరీక్షలో
మనకు పటం ఇవ్వడం జరుగుతుంది. హెచ్ విలువ కనుక్కోవాలి. ఇది పటము. ఏబిసి, ఆల్ఫా, ఇది డి, ఇది హెచ్. అంటే హెచ్ విలువ డి పదంలో కనుక్కోవాలి. దీని జవాబు చూద్దాం. మనము tan ఆల్ఫా రాసినట్లయితే ఈ త్రిభుజంలో ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజము ఆసన్న భుజము, ఏబి బై బీసీ అంటే హెచ్ బై డి. మనకు కావాల్సింది హెచ్ విలువ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి tan ఆల్ఫా. ఇప్పుడు ఇందాక మనం సాధించినటువంటి సమస్యను కూడా ఈ సూత్రం ద్వారా కూడా సాధించవచ్చు. ఎలా అంటే ఇందాక సమస్యలో ఒకసారి చూడండి. ఇది డి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. మనకు హెచ్ కావాలి. హెచ్ అంటే డి tan ఆల్ఫా అంటే 10 ఇంటూ tan 60. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. 10 ఇంటూ √3, 10√3 మీటర్స్. ఈ విధంగా 3 పద్ధతుల్లో కూడా మనం సమస్యను సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న చూద్దాం. ప్రక్క పటములో హెచ్ విలువ. సో ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ హెచ్. ఏ, బి, సి, డి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ డి. ఇది ఆల్ఫా కోణము, ఇది బీటా కోణము. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఇప్పుడు మనము హెచ్ విలువ ఆల్ఫా మరియు బీటా పదములలో కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఈ పటమును మనము 2 లంబకోణ త్రిభుజాలుగా విడగొట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, మనమే ఎక్స్గా భావిద్దాం. త్రిభుజం ఏ బి డిలో ఏ బి డిలో దీన్ని హెచ్ అనుకుందాం. త్రిభుజము ఏ బి డిలో tan ఆల్ఫా రాద్దాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై బీడి. బీడి అంటే సిడికి బీసీ కలుపుకోవాలి. ఎక్స్ ప్లస్ డి అంటే ఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై tan ఆల్ఫా. అంటే దాన్ని హెచ్ కాట్ ఆల్ఫా అని కూడా రాయవచ్చు, లేకపోతే కాట్ ఆల్ఫా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏబిసి త్రిభుజంలో త్రిభుజము ఏబిసిలో కాట్ బీటా రాయండి. ఎక్స్ బై హెచ్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. ఇది 2. ఇప్పుడు 1లో నుండి 2ను తీసివేద్దాం. 1లో నుండి మనం ఇప్పుడు 2ను తీసివేద్దాం. లెట్ us సబ్స్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 1. అంటే ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా మైనస్ హెచ్ కాట్ బీటా. హెచ్ కామన్ తీస్తే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. గమనిస్తున్నారా? మనకు కావలసింది హెచ్. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా.
అనగా ఇలాంటి పటములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సూత్రం ద్వారా డైరెక్ట్గా చేయవచ్చు. ఈ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక టవర్ నుండి లేదా భవనము నుండి ఒక వ్యక్తి d మీటర్ల దూరము నుండి దాని యొక్క పైకొనను పరిశీలించినప్పుడు బీటా కోణముని గమనించాడు, ఊర్ధ్వకోణము. d మీటర్లు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆల్ఫా కోణముతో దాని యొక్క కొనను పరిశీలించడం జరిగింది, ఊర్ధ్వకోణంతో. అప్పుడు ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ఈ జస్ట్ వాక్స్ d meters away from the first place, he observes the angles of observations beta and alpha respectively, then what will be the height of the tower or building? So that can be evaluated using this formula. So h is equal to d by cot alpha minus cot beta. సో అలానే ప్రక్కపటంలో h, ఇప్పుడు చూడండి, ఇది ఒక దీని ల్యాంప్ పోస్ట్ అనుకుందాం. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఈసారి పై భాగం నుంచి ఈ వస్తువులను గమనించడం జరిగింది. దీనిని ఆల్ఫా కోణముతో, దీన్ని బీటా కోణముతో. ఇది రెండు వస్తువుల మధ్య దూరము. ఇది h అనుకోండి, ల్యాంప్ పోస్ట్ది, దీపస్తంభం అనుకుందాం. ఇవి నిమ్న కోణాలు అవుతాయి. ఈ కోణం మనకు తెలుసు ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇప్పుడు వీటి మధ్య దూరము d అయితే, ఇప్పుడు మనము hకు d ఆల్ఫా బీటాల మధ్య రిలేషన్షిప్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో చూద్దాం. దీన్ని a, b, c అనుకుందాం, ఇది d అనుకుందాం. త్రిభుజము దీన్ని xగా భావిస్తే ఇది d మైనస్ x అవుతుంది, అంటే bc x అవుతుంది, cd d మైనస్ x అవుతుంది. ఇది గమనించండి. ఇప్పుడు త్రిభుజము ఏబిసిలో కాట్ బీటా రాయండి. కాట్ బీటా అంటే ఆసన్న భుజము, ఎదుటి భుజము, x బై h. x is equal to h కాట్ బీటా. దీన్ని మీరు సమీకరణం 1గా భావిద్దాం. త్రిభుజము ఏసీడీ తీసుకుందాం. త్రిభుజము ఏసీడీలో కాట్ ఆల్ఫా రాయండి. లెట్ us రైట్ కాట్ ఆల్ఫా వాల్యూ. ఇక్కడ చూడండి, సిడి బై సిఏ అంటే d మైనస్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు d మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు h కాట్ ఆల్ఫా అవుతుంది, ఇది 2. ఇప్పుడు x విలువను, ఈ x విలువను తీసుకొచ్చేసి రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. d మైనస్ h కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు h కాట్ ఆల్ఫా. ఇప్పుడు ఏం జరుగుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? మైనస్ h కాట్ బీటాను ఇటు పంపించినట్లయితే d ఈజ్ ఈక్వల్ టు h కాట్ ఆల్ఫా ప్లస్ h కాట్ బీటా. h కామన్ తీసినట్లయితే కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. మీరు ఇప్పుడు h విలువను ఊహించగలుగుతారా? ఎస్, h ఈజ్ ఈక్వల్ టు d బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. ఈ విధంగా మనం సూత్రీకరించవచ్చు. పటం ఈ విధంగా ఉన్నప్పుడు h ఈజ్ ఈక్వల్ టు d tan ఆల్ఫా వచ్చింది,
పటం ఈ విధంగా ఉన్నప్పుడు మనకు h ఈజ్ ఈక్వల్ టు d బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా వచ్చింది. త్రికోణమితీయ అనువర్తనాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. అదేవిధంగా సాధారణ సమస్యలు కూడా సాధించడం జరిగింది, అంటే సూత్రాలను ఉత్పాదించడం జరిగింది. మీకు సంబంధించినటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకం తీసుకొని దానిలో ఉన్నటువంటి యొక్క అన్ని సమస్యలను ఈ సూత్రాల ఆధారంగా చేయడానికి ప్రయత్నం చేసి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని మరొక ముఖ్యమైన అంశం, ముఖ్యమైన పార్ట్ వచ్చేసి అనాలజీ. ఈ అనాలజీలో మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి. సో అనాలజీ అంటే తెలుగులో పోలికలు అంటారు. సో ఈ పోలికలో మొత్తం మనకు 3 రకాలు ఉంటాయి. అది వచ్చేసి వర్డ్ అనాలజీ అని కూడా అంటారు దీన్ని. ఇంకొకటి వచ్చేసి లెటర్స్, లేకపోతే లెటర్ అనాలజీ కూడా అంటారు. తర్వాత వచ్చేసి మనకు నెంబర్స్, అంటే నెంబర్ అనాలజీ కూడా అని మనం అనొచ్చు. సో మనకి పరీక్షలో ఏంటంటే వర్డ్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, లెటర్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, నెంబర్ అనాలజీ కూడా మనకి క్వశ్చన్లు ఉంటాయి. సో మనకి వర్డ్ అనాలజీని ఎగ్జామ్లో బాగా కరెక్ట్గా చేయాలి అంటే మనకు ముఖ్యమైన అంశాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ మనకి మంచి అవగాహన ఉండాల్సిన అవసరం అయితే మనకు ఉంది. సో లెటర్ అనాలజీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద కొంచెం మంచి అవగాహన ఉన్నట్లయితే మనకి ఈ లెటర్ అనాలజీ అనేది కూడా మనకి కొంచెం సులభకరం అవుతుంది. అలానే నెంబర్ అనాలజీ కూడా మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి. సో నెంబర్ అనాలజీలో మనకు చాలా రకాల నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా అనాలజీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అంటే, అనాలజీ అంటే తెలుగులో పోలిక అని చెప్పాను. అంటే ఇక్కడ 2 పదాలు ఇస్తారు. ఆ 2 పదాల్లో మనం ఆ 2 పదాల మధ్యలో ఉన్న పోలికను గుర్తించాలి. ఉదాహరణకు ఇక్కడ మనం చూసుకున్నైతే పెన్, పేపర్ అన్నాడు. సో మనము పెన్కి పేపర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంకోటి ఏమంటాడంటే బ్రష్ ఏంటి అంటాడు. సో బ్రష్ ఏంటి అని అంటారు. సో ముందుగా మనము పెన్కి పేపర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో, ఎలాంటి రిలేషన్ అయితే మనము పెట్టగలుగుతామో అలాంటి రిలేషన్నే బ్రష్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ పెన్, పేపర్ అనగా మనము పెన్ ఈజ్ యూస్ టు రైట్ ఆన్ ద పేపర్, అంటే మనం పెన్ను తీసుకొని పేపర్ మీద వ్రాయడానికి ఉపయోగిస్తాము. అలానే బ్రష్ ఎందుకు అంటారు. సో బ్రష్ మనం ఎందుకు వాడతాము అంటే బ్రష్ కూడా మనము క్యాన్వాస్ మీద పెయింట్ వేయడానికి వాడతాము. సో ఇక్కడ ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే వాటి ఉపయోగం. సో పెన్ ఎందుకు వాడతాము, అలానే బ్రష్ ఎందుకు వాడతాము. సో ఇలాంటి ఉపయోగంతో మనం ఇక్కడ అనేది వాటి మధ్యలో ఇచ్చిన వర్డ్స్ మధ్యలో అనేది మనం ఇక్కడ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసాము. సో మనకి వర్డ్స్ నుంచి ఉంటాయి, లెటర్స్ నుంచి ఉంటాయి, నెంబర్స్ నుంచి కూడా ఉంటాయి. కాబట్టి మొదటిగా మనం ఇప్పుడు నెంబర్స్ మీద మనకి కొన్ని అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సో నెంబర్స్ మీద అవగాహన రావాలి అంటే మనకి మొదటిగా నెంబర్స్లో స్క్వేర్స్ తెలియాలి. స్క్వేర్స్ అనగా వర్గములు. సో స్క్వేర్స్ తెలియాలి. స్క్వేర్స్ వచ్చేసి మనకు 25 వరకు తెలిసి ఉండాలి, అది కంపల్సరీగా తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు క్యూబ్స్ అనగా ఘనము. సో మనకి క్యూబ్స్ కూడా 10 వరకు తెలిసినట్టయితే మనకు కూడా ఇలాంటి క్వశ్చన్లు ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. మనకి కారణాంకాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో తర్వాత మనకి మల్టిపుల్స్ అనగా గుణిజం. సో మనకి మల్టిపుల్స్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇచ్చిన అంకెల మొత్తం కనుక్కోవడం, లేకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ అంటే అంకెల లంబం. సో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా మనకి మల్టిప్లికేషన్ మీద, అడిషన్స్ మీద, సబ్ట్రాక్షన్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మొదటిగా మనకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. మొదటగా మనకు కావాల్సింది స్క్వేర్స్. సో ఈ స్క్వేర్స్లో మనకి ఎన్ స్క్వేర్ అని రాసుకున్నట్టయితే స్క్వేర్స్ని మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఎందుకంటే n = 1 కాబట్టి మనం n = 1 పెడితే 1 స్క్వేర్ అవుతుంది, 2 పెడితే 2 స్క్వేర్ అవుతుంది, 3 పెడితే 3 స్క్వేర్ అవుతుంది. సో మనకి n స్క్వేర్స్ అంటే మన స్క్వేర్స్ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఇలానే కాకుండా మనకి స్క్వేర్స్లో n స్క్వేర్ ప్లస్ 1 అనగా ఏమి, అలాగే n స్క్వేర్ మైనస్ 1 మీద అవగాహన ఉండాలి. తర్వాత మనకి n స్క్వేర్ ప్లస్ n అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే n³ ప్లస్ n, అలాగే మనకి n స్క్వేర్ మైనస్ n. సో మనకి ఇక్కడ n స్క్వేర్ మైనస్ n అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి.
మొదటగా చూసినట్టయితే మనం ఇక్కడ ఎన్ స్క్వేర్ అని రాసాము. సో ఎన్ స్క్వేర్లో మనం ఏం రాస్తామంటే మామూలుగా 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అనగా 4, 3 స్క్వేర్ అనగా 9, 4 స్క్వేర్ అనగా 16, 5 స్క్వేర్ అనగా 25, 6 స్క్వేర్ అనగా 36 అలా రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అనగా మనం దీన్ని 2, 5, 10, 17, 26, 37గా మనం రాసుకోవచ్చు. అలానే ఎన్ స్క్వేర్ మైనస్ అనగా దీనికి 0, 3, 8, 15, 24, 35గా మనం దీన్ని రాసుకోవచ్చు. అలాగనే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అండ్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఈ అంకెలు ఇలానే గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక ప్రశ్న అడగడానికి వీటి మీద అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు దాన్ని అలానే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనగా మనకి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 అని, 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే 6 అని, 3 స్క్వేర్ ప్లస్ 3 అంటే 12 అని, 4 స్క్వేర్ ప్లస్ 4 అంటే 20 అని, 5 స్క్వేర్ ప్లస్ 5 అంటే 30 అని, 6 స్క్వేర్ ప్లస్ 6 అంటే 42 అని మనం ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్. సో ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ మనం దీన్ని 0, దీన్ని ఇలానే మనం ఇక్కడ రాసుకుంటే ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ 2, 3 స్క్వేర్ మైనస్ 3 6, 4 స్క్వేర్ మైనస్ 4 అనగా 12, 5 స్క్వేర్ మైనస్ 5 అనగా 20, 6 స్క్వేర్ మైనస్ 6 అనగా 30 అని ఇలా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రెండు విషయాలు మనం గుర్తించినట్టయితే ఈ రెండు పోల్చి చూసినట్టయితే అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అండ్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ రెండు పోల్చినట్టయితే మనకు ఒకేలాంటి అంకెలు మనకి ఇక్కడ రిపీట్ అవుతూ కనపడతాయి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12, ఇక్కడ 20, ఇక్కడ కూడా 20, సో ఇక్కడ 30, ఇక్కడ 30. సో ఇలా వెళ్తూ ఉంటాయి. అంటే అభ్యర్థులు ఎగ్జామ్లో పరీక్షలో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ చేసినప్పటికీ లేక ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ చేసినప్పటికీ రెండు విధాలు కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు తీసుకొని సో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ మీద లేకపోతే ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ మీద లేకపోతే ఎన్ క్యూబ్స్ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతావో ఇక్కడ మనం చూద్దాం. సో మొదటగా మనం ఒక ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నలో ఏంటంటే 6, 12 అన్నాడు, 20 ఎంత అని అడిగాడు. సో మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 6కు 12కి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్షిప్ ఉందని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇక్కడ 6, 12 చూడంగానే మనము చాలా రకాలుగా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఉదాహరణకు ఇక్కడ మనకి 6, 12 అన్నాడు అంటే ఇక్కడ 6, ఇక్కడ 12. సో 6 నుంచి 12కు ఎన్ని రెట్లు పెరిగిందంటే 2 రెట్లు పెరిగింది. అలానే 20కి ఎన్ని రెట్లు పెంచితే మనకి 40 వస్తుంది, కానీ ఆప్షన్లో 40 అనేది ఇక్కడ లేదు. సో మనం అలా చేయకూడదు. అంటే ఉన్న నెంబర్లకి ఒకదానికంటే ఎక్కువ రిలేషన్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ దాంట్లో ఎగ్జామ్లో అనేది మనకు ఓన్లీ ఒకదానికి మాత్రమే మనకి ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని మనం త్వరగా వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా త్వరగా వెతకాలి అంటే మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని పోవాలి. సో దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే స్క్వేర్స్. ఇప్పుడు దీన్ని చూద్దాము. 6ని ఎలా రాసుకోవచ్చు నేను అంటే 6ని నేను ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే దీన్ని నేను 2 స్క్వేర్ ప్లస్ 2 అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే 3 స్క్వేర్ మైనస్ 3 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే 12 ఎలా రాసుకోవచ్చు నేను అంటే దీన్ని 3 స్క్వేర్ ప్లస్ 3 అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే 4 స్క్వేర్ మైనస్ 4 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. ఇలా కాకపోతే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 అంటే 2 ఇంటూ 3 6 అని రాసుకోవచ్చు, లేకపోతే 3 ఇంటూ 4 12 అని కూడా రాసుకోవచ్చు. ఇలా ఎలా రాసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. ఎందుకనగా ఇప్పుడు మనకు ఉదాహరణకి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ని మనము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని కూడా మనం రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అని రాసినప్పటికీ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 కూడా రాయొచ్చు, కాబట్టి 2 ఇంటూ 3 అంటే మనకి ఇక్కడ 6 అనేది మనకి ఇక్కడ అర్థమైంది. సో ఈ విధంగా దానికి ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనము వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలానే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే 20కి ఎంత అంటున్నాడు. సో 20 ఇచ్చి 20కి ఎంత అంటున్నాడు. సో దీన్ని 20కి చూసినట్టయితే మనం దీన్ని ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 5 స్క్వేర్ మైనస్ 5 అని కూడా మనం ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు. అలానే ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 4 రాసినప్పుడు ఇక్కడ మనం రాసుకోవాల్సిందంటే ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 5 అని రాసుకోవాలి. సో 5 స్క్వేర్ ప్లస్ 5 అని రాసినప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ 30 అని వస్తుంది. సో మనకి ఆన్సర్ ఇక్కడ బి అని ఇక్కడ అర్థమైంది. అలాగే దీన్ని 6 స్క్వేర్ మైనస్ 6 అని కూడా రాయొచ్చు. సో 6 స్క్వేర్ మైనస్ 6 అని రాసినప్పటికీ ఇక్కడ మనకి ఆన్సర్ 30 అని ఇక్కడ మనకి వస్తుంది. లేకపోతే ఇంతకుముందు మనం చేసినట్టు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ని ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని ఇక్కడ మనం రాసుకున్నాము. అలానే ఇక్కడ 20ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 5 అని కూడా మనం రాసుకోవచ్చు. అలానే 30 ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 30ని 5 ఇంటూ 6 అని కూడా మనం ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. సో ఈ విధంగా
మనం ఒక ఇచ్చిన ప్రశ్నని ఇచ్చిన నెంబర్లు ఇచ్చాడు కాబట్టి మనం ఎన్ని విధాలుగా దాన్ని చేయొచ్చు. సో స్క్వేర్లో చేయొచ్చు, స్క్వేర్ ప్లస్ ఏం చేయొచ్చు, స్క్వేర్ మైనస్ ఏం చేయొచ్చు, లేకపోతే మనకు టేబుల్స్ తెలుసు కాబట్టి మనం టేబుల్స్ ద్వారా కూడా మనది ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న. ఉదాహరణకి మనము ఇక్కడ ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నలో 83, 25 అన్నాడు, 29 ఎంత అన్నాడు. సో ఇక్కడ కూడా మనము వీటి మధ్యలో సంబంధం పెట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడ కూడా నేను చెప్పినట్టు చాలా విధాలుగా మనం ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన మన క్లూ ఏంటి అంటే ఎగ్జామ్లో మనం కొన్ని క్లూలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల మనకు ఆన్సర్ ఖచ్చితంగా మరియు త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లూ ఏంటి అంటే ఇక్కడ క్లూ వచ్చేసి మనకి ఇక్కడ 25 అన్నాడు. సో మనకు తెలుసు 25 అంటే మనకు ఒక స్క్వేర్ అని తెలుసు. అదేం స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అని తెలుసు. కింద ఎమ్మడే ఎగ్జామ్లో ఆప్షన్స్ వెతుక్కోవాలి. ఆప్షన్లో ఏదైనా స్క్వేర్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో మనం అలా చూసుకున్నప్పుడు ఆప్షన్ బిలో స్క్వేర్ ఉంది అని మనకు అర్థమవుతుంది. 49 అంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ అంటే అది ఆన్సర్ అయి ఉండొచ్చు. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ 25 అంటే ఇక్కడ ఈ 5 స్క్వేర్ ఎలా వచ్చిందో మనం ఇక్కడ కనుక్కోవాలి. అంటే ఈ 8, 3 ఈ రెండు నెంబర్లు యూస్ చేసి అంటే 8, 3 ఈ రెండు అంకెల్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ 25 ఎలా తీసుకురావాలో అభ్యర్థి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 8, 3 ఉంది కాబట్టి 8, 3 అంటే మనం ఇక్కడ 8 మైనస్ 3 హోల్ స్క్వేర్ రాసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని 5 స్క్వేర్గా రాసినప్పుడు మనకు 25 అని మనకు ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ ఎలా తీసుకొని రావాలి అంటే మనం ఇలా స్క్వేర్ తీసుకొని రావచ్చు. అలానే 2 ఉంది ఇక్కడ. సో 2, 9. సో 2, 9తో ఏదైనా స్క్వేర్ ఎలా తీసుకురావచ్చు అంటే ఇక్కడ మనము 2 మైనస్ 9 హోల్ స్క్వేర్ అని రాయాలి. సో 2 మైనస్ 9 హోల్ స్క్వేర్ అని రాసినప్పుడు మనకి ఇక్కడ 7 స్క్వేర్ వస్తుంది. సో 7 స్క్వేర్ వచ్చేసి మనకి ఇక్కడ 49 అని అర్థమవుతుంది. సో ఈ విధంగా అభ్యర్థులు ఏంటంటే కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి, కొన్ని క్యూబ్స్ ఉన్నాయి, ఇలా కొన్ని గుర్తుపెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే క్లూ అనమాట, కొన్ని క్లూలు అని ఉంటాయి ఇక్కడ. సో ఆ క్లూ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. దాంట్లో స్క్వేర్స్ కావచ్చు, ఆ క్లూస్ అనేవి క్యూబ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్టర్స్ కారణాంకాలు కావచ్చు, మల్టిపుల్స్ గుణాంకాలు కావచ్చు. సో ఏదైనా కావచ్చు అనమాట. ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న ఏమన్నాడు అంటే 6, 64 అన్నాడు, 11 ఎంత అని అడిగాడు. సో ఈ ప్రశ్న కూడా మనం చాలా విధాలుగా చేయొచ్చు. ఉదాహరణకి మనము 2తో చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6, 64 అన్నాడు. సో మనం దీనికి ఒక కారణాంకం కనుక్కోవడం కానీ లేకపోతే దీని మల్టిపుల్ ఏందని కనుక్కున్నప్పుడు కూడా మనకు ఒక డిఫరెంట్ ఆన్సర్ వచ్చేదానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒకవేళ మనం దీనికి ఒక కారణాంకం కానీ లేకపోతే మల్టిపుల్స్తో కానీ చేసేటప్పుడు 2, 3 6 అవుతుంది మనకు. అలానే 32 ఇక్కడ వస్తుంది. సో వీటి మధ్యలో సంబంధం వచ్చేసి 3, 32 అవుతుంది. అలానే 11కి ఎంత అని ఉంటుంది. కానీ ఇది మనకి ఇక్కడ అసాధ్యం. ఇక్కడ మనకి ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న క్లూ ఏంటి అంటే మనకు చిన్న క్లూ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 64. అదే మనకి ఇక్కడ క్లూ. 64 అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు 64 మనకు 8 స్క్వేర్ అని మనకి కనపడుతుంది. సో ఈ 8 స్క్వేర్ ఎలా వచ్చింది అనగా ఇక్కడ మనము 6 × 64 అన్నాడు. సో మనకి వీటి రెండింటి మధ్యలో మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడేమో 64 ఉంది. మనకి 64 వచ్చేసి 8 స్క్వేర్ అని మనకి ఇక్కడ తెలుసు. సో మనం 8 స్క్వేర్ ఎలా తీసుకురావాలి అంటే ఇక్కడ ఉన్న 6కి 2 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది 8 అవుతుంది. సో 8 అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం స్క్వేర్ చేయాలి. అప్పుడు మనకి 8 స్క్వేర్ అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 64 అవుతుంది. అలానే 11 ఉంటుంది ఎంత అని అడిగాడు. సో 11కి మనం ఎంత కలపాలి? ఇక్కడ మనము 2 కలిపాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనము 11 + 2 అంటే మనకి ఇక్కడ ఎంత అయిందంటే మొత్తం 13 అయింది. సో 13 స్క్వేర్ ఏది అనగా మనకి ఇక్కడ 169 169 అని అర్థమైంది. మనం ఈ ప్రశ్న ఇంకోసారి చూసినట్టయితే మనకు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఎలా స్క్వేర్ ఫార్మాట్లో ఉందని అర్థం చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ చూసినప్పుడు 144 అంటే 144 మనకు ఒక 12 స్క్వేర్ అవుతుంది. అలానే ఆప్షన్ బి చూసినప్పుడు మనకు ఒక 13 స్క్వేర్ అవుతుంది. అదే ఆప్షన్ సి చూసినప్పుడు మనకి ఇది 11 స్క్వేర్ అవుతుంది. అంటే ఉన్న ఆప్షన్లలో మ్యాక్సిమం ఏబిసి ఆప్షన్లలో అన్నీ మనకి ఇక్కడ స్క్వేర్లు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సో ఈ ప్రశ్న స్క్వేర్ల రూపంలో ఉండడానికి అవకాశం ఉంది అని అభ్యర్థి ముందే గ్రహించి ఆ గ్రహించిన ఎమ్మడే ఇంప్లిమెంట్ చేయడంతో మనకి ఆన్సర్ ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా త్వరగా వచ్చేదానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ 1 2 3 36 అన్నాడు. 2 2 1 అంటే ఏంటి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఇంకోటి తెలుసు ఏంటంటే ఇక్కడ మనకి 36 అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 6 స్క్వేర్ అని కూడా మనం ఇక్కడ రాయొచ్చు. 36ని మనం ఇక్కడ 6 స్క్వేర్ అని కూడా ఇక్కడ మనం రాయొచ్చు. అలానే 221 ఎంత అన్నాడు. సో ఇప్పుడు 123 36 మధ్యలో చాలా విధాలుగా మనం ఒక రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు.
ఉదాహరణకి 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. అప్పుడు మనం దీన్ని 6 స్క్వేర్ గా చేసినట్టయితే మనకి ఇక్కడ 36 అని వస్తుంది. అలానే ఇప్పుడు మనకి 2 2 1 ఇస్ టు హౌ మచ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం 2 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసినట్టయితే 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 ఇంటూ 1 అగైన్ 4 అవుతుంది. మళ్ళీ 4 స్క్వేర్ అన్నాము. కానీ 4 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 4 స్క్వేర్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఎన్ని విధాలుగానే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నాం. సో మనకి 1 ఇంటూ 2 ఇంటూ 3 6 స్క్వేర్ రావట్లేదు కాబట్టి మనము మరో ప్రయత్నం ఇంకో విధంగా అంటే ఇంకొక రూట్ ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. కానీ ఒకటి మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అదేంటి అంటే ఇక్కడ ఇది వచ్చేసి ఒక స్క్వేర్ అని అర్థమైపోయింది. సో ఇదే మనకు ఒక స్క్వేర్ అర్థమైనప్పుడు మనకు డైరెక్ట్గా వెంబడే ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ 25 అని ఉంటుంది కాబట్టి వెంబడే మనం 25 అంటే ఇమీడియట్గా మనము 25 అనే ఎగ్జామ్లో రాయొచ్చు. కానీ ఇక్కడ ఈ 36 ఎలా వచ్చింది అని మనం ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి సో ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ చూద్దాము. సో దీన్ని 1 + 2 + 3 అని రాసినప్పుడు సో 1 2 3ని 1 + 2 + 3 అని రాసినప్పుడు సో 1 + 2 + 3 హోల్ స్క్వేర్ ఎంత అంటే మనకి ఇక్కడ 36 అని అర్థమైపోతుంది. అలానే 2 + 2 + 1 అని రాసినప్పుడు 2 + 2 + 1 హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతారు. సో 2 + 2 + 1 హోల్ స్క్వేర్ వచ్చేసి మనకు 25 అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ 25 అని ఇక్కడ మనకి వస్తుంది. అలానే ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న డైరెక్ట్ అనమాట. అంటే దీంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అదేంటంటే ఇక్కడ 3 అన్నాడు, ఇక్కడ మనకి 27 అన్నాడు. సో 3 27 ఎలా వస్తుందో చూడండి. అలానే 4 ఎలా వస్తుందో చూద్దాం. సో 3 27కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ మనం ఇక్కడ చూద్దాము. ఒకటేమో 3 9 సార్లు చేస్తే మనకి 27 వస్తుంది. అలానే 4ని కూడా 9 సార్లు అంటే ఇప్పుడు మనకి 4 ఎంత అంటున్నాడు. సో అప్పుడు 4ని కూడా మనము 9 సార్లు చేసినప్పుడు మనకు ఆప్షన్లో ఆన్సర్ అనేది ఇక్కడ మనకి లేదు. అంటే ఈ విధంగా మనం ఇక్కడ చేయకూడదు. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఇది కూడా మనకి ఇంకా స్క్వేర్ ఫార్మాట్ అని మనకి చూడగానే అర్థమైపోతుంది. లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఉందని మనకి చూడగానే అర్థమవుతుంది. ఎందుకంటే 3 27 అన్నాడు, 4 ఎంత అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్యూబ్ ఫార్మాట్లో మనకి ఒక 64 మాత్రమే ఉంది. సో క్యూబ్ ఫార్మాట్ మనకు ఒక 64 మాత్రమే ఉంది. అంటే దీనికి ఆన్సర్ ఏమనగా 3 అంటే ఎక్స్ అనుకుంటే దీన్ని ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ = 3 అన్నప్పుడు మనకి ఇది 3 క్యూబ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ 27 అవుతుంది. అలానే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 4 క్యూబ్ వస్తుంది. సో 4 క్యూబ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ 64 అని వస్తుంది. సో మనకి ఇక్కడ క్యూబ్స్లో కానీ స్క్వేర్స్లో కానీ మనము ఇంతకుముందు చెప్పినట్టు స్క్వేర్స్ 25 వరకు, క్యూబ్స్ వచ్చేసి 10 వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి 6వది. ఇప్పుడు 5 135 7 ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనము 5 135 అని ఇచ్చినప్పుడు సో దీన్ని 5 నుంచి 135 ఎలా వచ్చింది అని మీకు తెలుసుకోవాలంటే దీన్ని 5 అనేది చాలా చిన్న నెంబర్, 135 అనేది ఇక్కడ చాలా పెద్ద నెంబర్. సో మనం ఏమేమి చేయొచ్చు అంటే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే మనము స్క్వేర్ చేయొచ్చు, లేకపోతే మనము క్యూబ్స్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ నుంచి మనం పెద్ద నెంబర్కి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ నుంచి ఒకవేళ చిన్న నెంబర్ తీసుకొని వెళ్ళాలంటే ఏమేమి చేయాలి అన్నప్పుడు మనము ఇక్కడ డివిజన్స్ చేయొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్ అనొచ్చు. అంటే అంకెల మొత్తం ఎంతనో కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనము ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలి అనేది మనం ఎగ్జామ్కి పోయే ముందు అభ్యర్థి గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా ఆడుతారో మనకి తెలియదు కాబట్టి మొదటగా ముందు విద్యార్థి ఎగ్జామ్కి పోయే ముందే సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి ఏమేమి చేయాలి, సో మల్టిప్లికేషన్ చేయాలి, స్క్వేర్లు చేయాలి, క్యూబ్లు చేయాలి, అలా గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. అదే ఒక పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రావడానికి ఏమేమి చేయాలి అంటే ఇక్కడ డివిజన్స్ చేయాలి, లేకపోతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అంకెల మొత్తం ఎంత కూడా మనం ఇక్కడ ఇలాంటివి కొన్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా అవుతుంది. సరే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 135 ఉంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ మనం దీన్ని క్యూబ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్యూబ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 5 క్యూబ్ ప్లస్ 10 అవుతుంది. సో అలానే మనకి ఇక్కడ 7 ఎంత అంటున్నాడు. సో మనకి 7 అంటే ఇక్కడ మనం 7 క్యూబ్ ప్లస్ 10 అని కూడా రాయొచ్చు. సో 7 క్యూబ్ అంటే ఎంత అవుతుందంటే మనకి 343 అవుతుంది. సో దానికి మళ్ళీ 10 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 353 అంటే 353 అవుతుంది అని మాత్రం మనము చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మరో ప్రశ్న ఇక్కడ చూడండి.
ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ 63 మనకి 0, 8, 26 అన్నారు. అంటే మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏదో తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నెంబర్ మనకి 826 అన్నాడు. సో 8 దేని దగ్గరగా ఉంది, 26 దేని దగ్గరగా ఉంది. లేకపోతే 8 26 సార్లు అంటే అక్కడ 26 అని ఉంది. సో ఎన్ని రెట్లు అని కూడా మనం ఆలోచించుకోవచ్చు ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో మనం ఇన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జామ్లో మనం ఆలోచించడమే కాదు, చాలా త్వరగా కూడా ఆలోచించాలి, చాలా ఫాస్ట్గా కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రశ్న ఒకసారి చూసినట్టయితే నాకు 26 అన్నాడు. సో 26 నేను ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 5² + 1 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అది ఏంటి అంటే ఇక్కడ 3³ - 1 అని కూడా ఇక్కడ నేను రాసుకోవచ్చు. అలానే 8 అన్నారు. సో 8ని కూడా నేను ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 2³ అని రాసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి 3² - 1 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే ఇప్పుడు 63 అని ఉంది. సో 63ని ఎలా రాసుకోవాలంటే నేను 63ని కూడా ఇక్కడ నేను రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి దీన్ని 4³ - 1 అని రాసుకోవచ్చు. ఇంకోటి వచ్చి మనము 8² - 1 అని కూడా నేను రాసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రశ్న ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనము 5² + 1 అనగా 26 అవుతుంది. 2³ అనగా కూడా 8 అవుతుంది. అలానే 3³ - 1 అనగా 26 అవుతుంది. 3² - 1 కూడా 8 అవుతుంది. సో ఇక్కడ మనము 4³ - 1 అంటే ఇక్కడ మనకు క్యూబ్లో 4³ - 1 అనగా మనము ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఈ రెండింటి మధ్యలో అంటే ఇది వచ్చేసి 3³ - 1 అనుకొని దీన్ని ఒకవేళ 2³ అనుకుంటే ఇది ఏమవుతుందంటే 4³ - 1 అనుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 3³ అనే ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 3³ అంటే 27 ఆప్షన్లో ఆన్సర్ ఇక్కడ లేదు. సో అంటే మనము ఈ మెథడ్ ఇక్కడ మనకు ఇలా అడగట్లేదు. ఈ ప్రశ్న మనకి అర్థమైపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మెథడ్ అడగట్లేదు అని అర్థమైపోయింది. సో ఇంకోటి చూసుకున్నట్టే మనము ఈ రెండు మధ్యలో రిలేషన్ చూద్దాం. ఒకటి వచ్చేసి 3³ - 1 అంటే కూడా మనకి 26 వస్తుంది. 3² - 1 అంటే కూడా మనకు 8 వచ్చింది. అలానే ఇక్కడ 4³ - 1 అన్నాడు. సో 4³ - 1 అంటే 63 వచ్చింది. అలానే మనము 4² - 1 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకు 15 వస్తుంది. సో 15 అనే ఆన్సర్ మనకు ఆప్షన్ డిలో ఇక్కడ ఉంది. సో అభ్యర్థి దీన్ని ఇన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్న, ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నను చూసినప్పుడు ఈ ప్రశ్నను మనం చాలా విధాలుగా చేయొచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి మనం ఇక్కడ దీనికి ఉన్న కారణాంకాలు కనుక్కోవడం ద్వారా ఈ ప్రశ్నను చేయొచ్చు. లేకపోతే స్క్వేర్స్, క్యూబ్స్ ఫార్మాట్లో దీన్ని చూడొచ్చు. లేకపోతే మల్టిప్లికేషన్ ఫార్మాట్లో కూడా దీన్ని చేయొచ్చు. సో ఈ ప్రశ్నని ఎన్ని విధాలుగా చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇది 24 and 60 అన్నాడు. అలానే 120 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా చూసినట్టయితే మనం ఇది రేషియో తీసుకున్నా వస్తుంది, లేకపోతే మల్టిప్లికేషన్ తీసుకున్నా వస్తుంది, లేకపోతే క్యూబ్స్ తీసుకున్నా వస్తుంది. సో క్యూబ్స్ తీసుకుంటే ఏమేమి వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ చూద్దాము. సో 24ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 3³ - 3 అని కూడా నేను రాసుకోవచ్చు. సో 60ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 4³ - 4 అని కూడా రాసుకోవచ్చు. అలానే నేను 120 ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 5³ - 5 అని కూడా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలంటే మనం ఇక్కడ 6³ - 6 అని రాసుకోవాలి. సో 6³ - 6 అని రాసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 216 - 6 అంటే 210 వస్తుంది. కానీ 210 అనేది ఆప్షన్లో ఇక్కడ మనకి లేదు. అంటే అభ్యర్థి దీన్ని ఈ విధంగా చేయకూడదు. సో ఇంకో మెథడ్ ఏందో ఇక్కడ చూద్దాం. సో 24, 30 అది ఉన్న రేషియో ఏంటి అని అడగంగా మనకి ఇక్కడ 24:60 ఏ రేషియోలో ఉందో మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఏ రేషియోలో ఉంది ఇప్పుడు మనకి ఒకసారి చూద్దాం. ఇక్కడ 12 2 times 12 5 times అని రాసుకోవచ్చు. సో 12 2 సార్లు పోతుంది, ఇక్కడ 12 5 సార్లు పోతుంది. కానీ రేషియో ఏముందంటే రేషియో వచ్చేసి 2:5 ఉంది అన్నాం. సో అప్పుడే మనం దీన్ని కూడా ఏ రేషియోలో పెట్టాలి అంటే దీన్ని కూడా మనము 2:5 రేషియోలో పెట్టాలి. సో 2:5 రేషియోలో పెట్టడానికి 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 120 వస్తుందంటే 2ని మనము 2 × 60 అంటే మనకు 120 వస్తుంది. అలానే దీన్ని 5 ఎన్నిసార్లు చేయాలంటే ఇక్కడ 60తో చేసాం కాబట్టి ఇక్కడ మనము 60తో చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 300 అని ఆన్సర్ వస్తుంది. ఆ 300 వచ్చేసి ఆప్షన్ సి. సో ఇది మనం ఇప్పుడు ఒక ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ద్వారా లేకపోతే మల్టిపుల్స్ కనుక్కోవడం ద్వారా ఇలా చేసాం. అప్పుడు మనకు రేషియోలో వస్తుంది కాబట్టి మనం అలా దాన్ని చేయొచ్చు. దీన్ని మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ 24కి 60కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ ఎలా చేయొచ్చు అని అనుకున్నాం అనుకోండి. మనము 24కి 60కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అంటే 24 60 అన్నాడు. సో నేను ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని నేను
24 × 3 అంటే నాకు ఎంత వచ్చిందంటే 24 × 3 అంటే నాకు ఇక్కడ 72 వచ్చింది. సో ఈ 72లోంచి 24లోంచి హాఫ్ తీసేద్దాం ఇప్పుడు. అంటే 24/2 చేసేస్తే నాకు ఏమొస్తుందంటే 12 వస్తుంది. దాన్ని మైనస్ చేయంగా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే మళ్ళీ ఇక్కడ నాకు 60 వస్తుంది. అలానే ఇప్పుడు 120:300 అన్నాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే నేను ఇక్కడ కూడా 120ని 3 సార్లు చేయొచ్చు. అప్పుడు నాకు ఏమొస్తుందంటే 360 వస్తుంది. సో దీన్ని 120/2 చేయగానే నాకు ఏమవుతుందంటే -60 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుందంటే ఎప్పుడు నాకు ఆన్సర్ 300 అని వస్తుంది. సో ఇచ్చిన ప్రశ్నని ఈ విధంగా ఎన్ని రకాలుగా మనం ఇక్కడ చేయొచ్చు. అంటే మనం ఈ ప్రశ్న ఇప్పుడు నేను 3 టైప్స్లో అంటే 3 రకాలుగా దీన్ని ఈ ప్రశ్న నేను చూడడం జరిగింది. కానీ సాల్వ్ చేయడానికి మాత్రం నేను వాడింది మాత్రం ఓన్లీ 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేసాము, ఇంకోటి ఏమో ఫ్యాక్టర్స్ లేకపోతే దాని కారణాంకం కానీ లేకపోతే గుణిజం మల్టిపుల్స్ ద్వారా కానీ అలా చూసినప్పుడు నాకు ఇంకొక మెథడ్ కూడా ఇక్కడ నాకు రావడం జరిగింది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న ఏముందంటే ఇక్కడ 68 అన్నాడు, ఇక్కడ మనకి 130 అన్నాడు. సో అలాగనే 350 ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం మొదటగా ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దాన్ని చాలా విధాలుగా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ 68, 130 రెండింటి మధ్యలో ఉన్న రేషియోని తీసుకొని రావచ్చు. ఎందుకంటే వాటికి ఏదో ఒక కారణాంకం కానీ గుణాంకం కానీ తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక రేషియో తీసుకొని రావచ్చు. ఇంకో విధంగా చూడాలంటే దీన్ని స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఫార్మాట్లో కూడా మనం ఈ ప్రశ్నని చూడవచ్చు. ఒకసారి దీన్ని మనము క్యూబ్స్లో చూసినట్టయితే సో 68 నేను ఏమని రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా 4³ + 4 అని రాసుకోవచ్చు. అలా నేను 130 ఎలా రాసుకోవాలి అంటే నేను దీన్ని డైరెక్ట్గా 5³ + 5 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 350 ఏమి అనగా ఇక్కడ మనకి 7³ + 7 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమని రాయాలి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడేమో మనకి ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. అంటే ఇక్కడ 7 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ ఒకటి తగ్గుతుంది కాబట్టి 6 వస్తుంది. నేను 6ని 6³ + 6 అని రాస్తాను. సో 6³ + 6 వచ్చేసి మనకు 2, 2, 2 అని నాకు డైరెక్ట్గా ఆప్షన్ బి వస్తుంది. సో ఈ విధంగా కాకుండా మళ్ళీ మీరు ఏదైనా ఫ్యాక్టర్ కానీ ఏదన్నా మల్టిపుల్ కానీ చూసుకున్నప్పుడు కూడా మనకి ఇంకో విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రశ్న మనం డైరెక్ట్గా క్యూబ్స్తో వచ్చేసింది కాబట్టి ఇంకొక మెథడ్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది పరీక్షలో ఇలా చేయాల్సిన అవసరం మనకి చాలా ఉంటుంది. అలాగే ఇంకో ప్రశ్న. సో ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నను చూస్తే మనకి 600, 2000 అలానే 9000 ఎలా వచ్చిందో మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ 600కి 2000కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే దీన్ని కూడా మనము చాలా విధాలుగా రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మొదటగా ఏం చేద్దామంటే మనము ఇక్కడున్న 2 సున్నాలు తీసేద్దాం, ఇక్కడున్న ఈ 2 సున్నాలు కూడా మనం ఇక్కడ తీసేద్దాం. సో అలా తీసేసినప్పుడు నాకు ఇక్కడ 6 మిగిలింది, అక్కడ 20 మిగిలింది. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను దీన్ని ఒక స్క్వేర్ కానీ క్యూ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను, లేకపోతే టేబుల్స్ ఫార్మాట్ నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 6 అంటే నేను ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 6ని ఇలాగ చూసినట్టు 2² + 2 రాసుకోవచ్చు. అలానే 3² - 3 అని కూడా ఇక్కడ నేను దీన్ని రాసుకోవచ్చు. అలా నేను 20 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను దీన్ని 4² + 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 5² - 5 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే టేబుల్స్ ఫార్మాట్లో చూసినట్టయితే, లేకపోతే మల్టిపుల్స్ కానీ లేకపోతే ఫ్యాక్టర్స్ కానీ చూసినట్టయితే నేను 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 3 అని రాసుకోవచ్చు. సో 20 ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 4 × 5 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో నేను దీన్ని ఇన్ని విధాలుగా దీన్ని నేను రాసుకోవచ్చు. అలాగని ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 9000 ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ముందుగా మొదటిగా నేను ఇక్కడున్న ఈ 2 సున్నాలను తీసేస్తాను. అంటే తీసేసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూసాము 2 × 3 6 అన్నప్పుడు 20 × 30 ఏమవుతుందంటే మనకి ఇక్కడ 600 అవుతుంది. అలానే ఇక్కడ నేను 4, 5, 20 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 40 × 50 అంటే కూడా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే 2000 వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాను, నేను ఆ జీరోస్ తీసేసి నేను ఒక కాంప్లెక్స్ అంటే చాలా క్లిష్టంగా ఇచ్చిన ప్రశ్నని నేను సులభకరంగా నేను మార్చుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 90 అన్నప్పుడు నేను దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 9 × 10 అని రాసుకోవచ్చు. లేకపోతే 9000 ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా 90 × 100 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ఏం రాసుకోవాలి అన్నప్పుడు దీన్ని నేను ఇక్కడ 7 × 8 అని రాసుకోవచ్చు. సో 7 × 8 అని రాసుకున్నప్పుడు నాకు ఇక్కడ 56 వస్తుంది. లేదా 70 × 80 అని రాసుకోండి, మనకు 5600 అనే ఆన్సర్ ఆప్షన్ డి అనేది వస్తుంది. కానీ ఇంతకుముందు చూసినట్టు మనం ఇక్కడ స్క్వేర్ ఫార్మాట్లో కూడా మనం దీన్ని చూసాం కాబట్టి సో దీన్ని కూడా ఒకసారి స్క్వేర్ ఫార్మాట్లో చూద్దాం దీన్ని.
సో దీన్ని ఇక్కడ 6ని 2 స్క్వేర్ ప్లస్ 2 అని రాసుకున్నాను, లేదా 3 స్క్వేర్ మైనస్ 3 అని రాసుకున్నాను. అలానే 20ని నేను 4 స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకున్నాను, అలాగే దీన్ని నేను 5 స్క్వేర్ మైనస్ 5 అని కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. అలానే నేను ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే దీనికి నేను ఏం రాసుకోవచ్చు అంటే 9 స్క్వేర్ ప్లస్ 9 అని రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని 10 స్క్వేర్ మైనస్ 10 అని కూడా రాసుకోవచ్చు. సో అలానే దీన్ని ఒక నెంబర్ తగ్గించాలి కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే 8 స్క్వేర్ మైనస్ 8 అని కూడా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ఒక నెంబర్ తగ్గించాను, ఇక్కడ చూస్తే 3 స్క్వేర్ మైనస్ 3 అన్నాడు, లేదా ఇక్కడ మనము 5 స్క్వేర్ మైనస్ 5 అన్నాడు. సో ఇక్కడ 10 స్క్వేర్ మైనస్ 10 అన్నాడు కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఏం రాసుకోవాలి అంటే ఇక్కడ నేను 8 స్క్వేర్ మైనస్ 8 అని కూడా నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే 8 స్క్వేర్ మైనస్ 8, లేదా మనం ప్లస్ పరంగా చూసినప్పుడు మనం ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ 7 అని కూడా మనం రాసుకోవచ్చు. సో 7 స్క్వేర్ ప్లస్ 7 అని రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 56 వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మనకి ఎగ్జామ్లో ఇన్ని విధాలు మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ నేను ఒక ప్రశ్నని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే ఏదైనా ప్రశ్న తీసుకోండి, మీరు ఆ ప్రశ్నని ఒకదానికంటే ఎక్కువ విధానాలు చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేసే సమయంలో మనం ఇచ్చిన ప్రశ్నని దాన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా త్వరగా ఐడియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో రీజనింగ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా అంటే తక్కువ సమయంలో, ఎందుకంటే మనము ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు 36 సెకండ్ల లోపలే చేయాల్సి ఉంటుంది, ఒకసారి 15 సెకండ్లలో చేయొచ్చు, ఇంకో ప్రశ్నని 1 మినిట్లో కూడా చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ప్రశ్నని తక్కువ టైంలో ఎలా చేయాలి అంటే ఒక 30 సెకండ్ల కన్నా తక్కువ టైంలో ఎలా చేయాలి అనే దానికి ఎన్ని విధాలుగా ప్రాక్టీస్ చేయొచ్చో ఇక్కడ నేను ఒక అవగాహన అనేది నేను ఇక్కడ మీకు కలపడం జరుగుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నను చూసినట్టయితే ఈ ప్రశ్నను చూసినట్టయితే 128 96 అన్నాడు, 244 ఏంటి అన్నాడు. సో మనం ఈ ప్రశ్నను చూసినప్పుడు మనకు 128కి కానీ 96కి కానీ మధ్యలో రెండింటికి సమానంగా ఏదైనా కారణాంకం ఉందా, లేకపోతే ఏదైనా ఒక గుణిజం ఉందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎన్ని రెట్లు పెరుగుతుంది, లేకపోతే ఎన్ని రెట్లు తగ్గుతుంది, ఎంత యాడ్ చేయాలి, ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 128 96 అన్నాడు. సో 128 96 అన్నాడు. సో దీన్ని చూస్తే మనము ఏదన్నా ఒక మల్టిప్లికేషన్ ద్వారా అంటే ఏదన్నా ఫ్యాక్టర్ కానీ ఏదన్నా మల్టిపుల్ కానీ చూసుకుంటే దీనికి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 32 × 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే ఇక్కడ 32 × 4 అని రాసుకోవచ్చు. అంటే ఇది ఉన్న రేషియో ఏంటి అనగా ఈ మధ్యలో ఉన్న రేషియో ఏంటంటే ఇక్కడ మనకు 4:3 అని నేను ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ రేషియో ఏముందంటే మనకి ఇక్కడ 4:3 రేషియోలో ఉంది. అలానే 244 ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు. సో రేషియో ఏమని చెప్పాను ఇక్కడ నేను రేషియో వచ్చేసి 4:3 అన్నాను. సో ఇది ఎన్ని రెట్లు పెరుగుతుంది ఇక్కడ 224 244కి ఎన్ని రెట్లు పెరుగుతుందంటే మొత్తం నాకు ఇక్కడ ఇంటూ 61 61 రెట్లు పెరిగితే నాకు 244 వచ్చింది. అలానే దీన్ని 3ని కూడా ఇక్కడ ఇంటూ 61 చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 183 అని మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది కాకుండా అభ్యర్థులు దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. అదేంటంటే ఇక్కడ 128 96 అన్నాడు. సో ఇక్కడ ఈ 128 to 96 ఎలా తీసుకురావాలి అని మనం ఇక్కడ చూసినట్టయితే 128/4 అనుకున్నాను. ఉదాహరణకి నేను 4 అనుకున్నాను. సో 4 అనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ రేషియో 4:3 అనే వస్తుంది, ఇక్కడ బై 4 అనుకున్నాను. ఉదాహరణకు నేను ఇక్కడ 4 అనుకున్నప్పుడు లేకపోతే 8 అని కూడా తీసుకోండి, ఏం సమస్య లేదు. మీకు 8 తీసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చేసినప్పుడు నాకు ఇక్కడ 32 అవుతుంది. 32 ఎన్నిసార్లు ఉందంటే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇంటూ 3a చేసింది. అంటే ఇక్కడ 4:3 ఫార్మాట్ ఇక్కడ మనం కూడా ఇది కూడా అలానే చేస్తున్నాం. అలానే నేను దీన్ని కూడా డివైడ్ బై 4 చేసినప్పుడు ఏమొస్తుందంటే నాకు ఇక్కడ 61 వస్తుంది. సో 61 నేను దీంతో మల్టిప్లైడ్ బై 3తో చేసినట్టు అయితే నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆన్సర్ డైరెక్ట్గా 183 వచ్చేదానికి ఇక్కడ నాకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న, ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే 525 అన్నాడు, 315 ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్న మనం దీన్ని కూడా 525 అండ్ 25 మధ్యలో మనకి సంబంధం డైరెక్ట్గా తెలుసు. అంటే నువ్వు ఇక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చూసినట్టయితే మనం ఏం చేయాలని చెప్పాను, దీన్ని మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. అదే మనం పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ చూసినట్టయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే డివిజన్ చేయాలి అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ 315 ఇక్కడ ఎంత అన్నాడు.
సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏం చేయాలి అంటే ఇటు పక్క నుంచి ఇటు నేను చేసేటప్పుడు ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేయాలి. అదే ఇటు పక్క నుంచి ఇటు నేను చేయాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో మనకి ఎగ్జామ్లో మల్టిప్లికేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ ద్వారా చేద్దాం. సో 25,525 ఎంత అన్నాడు. సో ఎన్ని రెట్లు ఉంటుందంటే ఇంటూ 21 టైమ్స్ అని ఇక్కడ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆప్షన్లో చూసినట్టయితే మనం ఇక్కడ డైరెక్ట్గా 15 ఇంటూ 21 టైమ్స్ వచ్చేసి 315 అని మనకి అర్థమైపోతుంది. సో డైరెక్ట్ మనకి ఎగ్జామ్లో ఆప్షన్ బి అని పెట్టుకోవచ్చు. లేకపోతే దాన్ని డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ 21 వస్తుంది. అంటే 525/25 వేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 21 వస్తుంది. అలానే 315/x = అంటే 21 అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో డైరెక్ట్ మనం ఇక్కడ 15 పెట్టినట్టయితే మనకి ఆన్సర్ ఇక్కడ 21 వచ్చేదానికి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను చూసినట్టయితే 72/40 అన్నాడు. అలాగనే 30 ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్నను చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏది కామన్ ఉంది అంటే ఏది కామన్ ఉందో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి 72 అన్నాడు, ఇక్కడేమో 72 అన్నాడు, ఇక్కడేమో 40 అన్నాడు. సో 72 ఇక్కడ మనకి 40, అలాగనే 30 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకున్నట్టయితే అంటే 40కి ఇక్కడ ఎంత పెరుగుతుంది అని చూసుకున్నట్టు ఒకవేళ మనం ఇలా చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 72 ఉంది. సో మన డైరెక్ట్ ఎంత పెరిగింది అంటే ఇక్కడ మనము +32 పెరిగింది అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇక్కడ 30 ఎంత పెరిగింది అని చూసుకుంటే +32 పెరిగినప్పుడు ఆప్షన్లో 62 అనేది మనకి ఇక్కడ లేదు. అంటే మనం ఇక్కడ ఇది సింపుల్గా అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ ఇక్కడ వచ్చే అవకాశం మనకి ఇక్కడ లేదు. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనము ఇక్కడ రెండింటికి అంటే 72కి 40కి ఏదైనా ఒక కారణాంకం కానీ లేకపోతే గుణిజం కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 8 అనేది ఉంటుంది. ఇక్కడ 8 ఎన్నిసార్లు పోతుందంటే 8 5 సార్లు పోతుంది. ఇది ఇక్కడ 8 ఎన్నిసార్లు పోతుందంటే 8 9 సార్లు పోతుంది. అంటే ఇక్కడ 8 ఇక్కడ 8 5 సార్లు పోయినప్పుడు 40 వస్తుంది. 8 9 సార్లు పోయినప్పుడు ఇక్కడ 72 రావడం జరిగింది. అలానే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఇది 5 అని ఇక్కడ దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 30 వస్తుంది అనగా నేను ఇక్కడ 6తో చేసినప్పుడు 6 5లు ఏమైందంటే ఇక్కడ 30 అయింది. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 6 ఇలానే ఉంటుంది. సో 6ని 9తో చేయాలి. 6 × 9 అంటే ఎంత అంటే 54 అని నాకు ఇక్కడ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బి 54 అని చేయొచ్చు. సో నేను ఈ ప్రశ్న ఎలా చూశానంటే 72 40 అని చూశాను. 72 40 చూసినప్పుడు నాకు క్లియర్గా అర్థమైందంటే ఇది స్క్వేర్తో రాదు, క్యూబ్తో రాదు, కానీ మధ్యలో తేడా ఏంది, అడిషన్ కానీ సపరేషన్ కానీ ఉంది. సో నేను మొదట అడిషన్తో చేశాను, నాకు కుదరలేదు. సో నేను డైరెక్ట్గా మళ్ళీ దేని చూశానంటే ఇక్కడ నేను కారణాంకం చూశాను. సో కారణాంకం కానీ లేకపోతే దాని మల్టిపుల్ కానీ ఏదో ఒకటి ఇలా చూసినట్టయితే నాకు ఆన్సర్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థి ఈ విధంగా అన్ని మెథడ్స్ అంటే ఉన్న ఏమేమి మెథడ్ చేసే ఆన్సర్ వస్తుందో మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. 17 60 అన్నాడు, 20 ఏంటి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నేను ఈ ప్రశ్నను చూసినట్టయితే మొదటగా నేను స్క్వేర్ చేయొచ్చా చూసుకోండి, చెక్ చేయొచ్చా స్క్వేర్తో వస్తుందా అంటే స్క్వేర్తో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 17 అన్నాడు, ఇక్కడ 60 అన్నాడు, 20 ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ స్క్వేర్తో నాకు తక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నేను 17 60 అనగా నేను 17ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 4² + 1 అని కూడా రాసుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఎలా రాసుకోవాలి అంటే నేను ఇక్కడ చాలా విధాలుగా రాసుకోవచ్చు. అంటే దీన్ని 8² - 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 4³ - 4 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండు రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 20 ఉంది. సో 20ని a² + 1 అని రాస్తాం ఇక్కడ. సో అది మనకి అసాధ్యం. ఇక్కడ మనకి రాయడానికి అది కుదరదు కాబట్టి ఇది స్క్వేర్ ఫార్మాట్లో కానీ లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఇది ఈ ప్రశ్న లేదు. సో ఇది లేకపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం ఏదైనా కారణాంకం ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ కారణాంకం కానీ ఎలా చూసుకుంటామంటే 17 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వల్ల ఈ కారణాంకాలు ఇలాంటివి మనము తీసుకోలేము. సో ఇక్కడ మన కారణాంకాలు కూడా మనకి ఇక్కడ పనికిరావు. సో మళ్ళీ ఏం చేయాలి అనగా ఇక్కడ 17 ఉంది, 60 ఉంది. సో 17 60కి ఎన్ని రెట్లు ఉందో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది. సో 17 60 అన్నాడు. సో 17 60 ఎలా తీసుకురావాలి, ఎన్ని రెట్లు తీసుకురావాలి అన్నప్పుడు 17 × 3 + 9 చేస్తే నాకు డైరెక్ట్గా 60 వస్తుంది. అలానే 20 × 3 + 9 చేయగా నాకు ఏమొచ్చిందంటే 69 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 69. సో అభ్యర్థుల చాలా మెథడ్స్ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది అవన్నీ మైండ్లో పెట్టుకొని పోయినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో ఏముందంటే ఇక్కడ 123/4 అని అడిగాడు. అలానే 723 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే 123 అనేది చాలా పెద్ద నెంబర్, 4 అనేది చాలా చిన్న నెంబర్. ఇప్పుడు మనం ఒక పెద్ద నెంబర్ నుంచి ఒక చిన్న నెంబర్కి ఎలా తీసుకొని రావాలో, ఎన్ని విధాలుగా తీసుకొని రావచ్చు ఇప్పుడు మనది ఆలోచించాలి.
సో ఆల్రెడీ చెప్పినట్టు 123 నుంచి 4 తీసుకురావాలంటే మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ నేను డివిజన్ చేయొచ్చు, అది చేయొచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే 120 నుంచి 4 ఎలా తీసుకురావచ్చు అంటే నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం అంకెల మొత్తం ఎంత ఉందో కూడా, అంటే అంకెల మొత్తం ఎంత ఉందో కూడా కనుక్కున్నట్టయితే నేను తక్కువగా అంటే 4 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా నేను అంకెల మొత్తం తీసుకొని నేను ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ అంకెల మొత్తం ఎంత అంటే 1 + 2 + 3 అనగా నాకు ఇక్కడ వచ్చిందంటే 6 వచ్చింది. 6లోంచి నేను మళ్ళీ 2 తీసేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 4 వచ్చింది. అదేవిధంగా 726 ఉంది, అంటే దీన్ని నేను 7 + 2 + 6 అని రాస్తాను. సో నేను 7 + 2 + 6 అనగా నాకు ఎంత వచ్చిందంటే 15 వచ్చింది. 15 నుంచి 2 చేస్తే నాకు ఎంత వచ్చింది 13 వచ్చింది. కానీ 13 అనేది ఇక్కడ ఆప్షన్లో లేదు. అంటే ఇక్కడ మనము సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అంకెల మొత్తాన్ని చూసి నాకు ఇక్కడ ఆన్సర్ రావట్లేదు. సో అంకెల మొత్తాన్ని కూడా రావట్లేదు అంటే నేను ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే నేను ఇక్కడ డివిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ డివిజన్ ఎలా తీసుకుంటాను, 103 ఉంది, అక్కడ 3 నెంబర్ ఉంది, 3 అంకె ఉంది. సో ఎలా తీసుకుంటాను అంటే ఈ 123నే మనం ఎలా విభజించాలంటే 12/3 అని డైరెక్ట్గా రాసుకున్నట్టు మరి డైరెక్ట్గా ఏమవుతుందంటే 4 అని వస్తుంది డైరెక్ట్గా. సో మనము అంకెల మొత్తం అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇచ్చినప్పుడు మనకి 4 అయితే ఎలా వచ్చిందో అలానే ఇక్కడ 12/3 అని నాకు ఇమీడియట్గా 4 అని వచ్చింది. అలానే 72/6 ఎంత అని చూసినట్టయితే నాకు ఇక్కడ 12 అని ఇమీడియట్గా వస్తుంది. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆన్సర్ డి అనేది ఇక్కడ నాకు అవుతుంది. సో అలాగా ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి నాకు 423 657 అన్నాడు. సో ఇక్కడ మనము 423 657 మధ్యలో ఎలాంటి సంబంధం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే మొదటిగా చూడాల్సింది స్క్వేర్స్ చెక్ చేస్తాము. ఎందుకంటే నెంబర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి, అంటే 423 అనే పెద్ద నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ పెద్దగా ఉంది. సో ఒకసారి స్క్వేర్స్ క్యూబ్స్ చేద్దాం. సో ఇక్కడ స్క్వేర్ చూస్తే ఇక్కడ నాకు 20 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ నాకు 25 స్క్వేర్ దాకా వస్తుంది. సో క్యూబ్స్ చూద్దాము. సో క్యూబ్స్ ఏమైనా దగ్గరగా ఉందో లేదో చూసుకుందాము. సో క్యూబ్స్ కూడా ఇక్కడ నాకు కొంచెం దగ్గరగా అన్నట్టు నాకు ఏం ఇక్కడ అనిపించట్లేదు. సో నాకు స్క్వేర్స్ క్యూబ్స్ దగ్గరగా అనిపించట్లేదు కాబట్టి నేను ఏంటంటే మధ్యలో ఉన్న తేడా ఎంత అని గమనిస్తాను. సో మధ్యలో ఉన్న తేడా గమనించినైతే నాకు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే నేను ఇక్కడ ఏం చేయాలి 4 యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, అంటే నేను ఎంత యాడ్ చేయాలి 3 యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే నేను ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి 2 యాడ్ చేయాలి. అంటే నేను మొత్తం ఎంత యాడ్ చేయాలంటే 234 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడేమో 5 వస్తుంది, ఇక్కడేమో 6 వస్తుంది. సో ఇది సింపుల్గా అడిషన్ చేయడం ద్వారా నాకు ఈ ఆన్సర్ అనేది ఇక్కడ నాకు వచ్చింది. అలానే 534 ఉంది. సో 530కి ఎంత యాడ్ చేయాలని చెప్పాను ప్లస్ 234 యాడ్ చేసినట్లయితే నాకు ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ నాకు 7 అనేది వస్తుంది. సో నాకు 768 అని నాకు ఆన్సర్ ఇమీడియట్గా వస్తుంది. ఇప్పుడు మరోలాంటి అనాలజీ. సో ఇప్పుడు దాకా మనం చేసింది నెంబర్ అనాలజీ. సో ఈ నెంబర్ అనాలజీలో మనం చేసింది ఏమేం చేసామంటే చాలా ప్రశ్నలు చూసాము, వాటి ఉదాహరణ, ప్రశ్నల శైలి ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా చూడాలి. సో మొదటిగా వాటిని స్క్వేర్స్ చేయొచ్చా, లేకపోతే వర్గములు చేస్తే వస్తుందా, లేకపోతే క్యూబ్స్ లేకపోతే గణాలు చేస్తే వస్తుందా, లేకపోతే ఫ్యాక్టర్సా, లేకపోతే మల్టిపుల్సా, లేకపోతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం అంకెల మొత్తం కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ అని కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందా, లేకపోతే సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందా, లేకపోతే అడిషన్ చేస్తే వస్తుందని, ఇలా ఒక అభ్యర్థి ఇలాంటి విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళినట్టయితే మనకు నెంబర్ అనాలజీ అనేది చాలా సులువుగా చేయొచ్చు. ఇప్పుడు అనాలజీలో మరొక టైప్ 2 లేకపోతే ఇంకొక టైప్ వచ్చేసి మనకి ఇక్కడ లెటర్ అనాలజీ అని చెప్పాను. సో ఇది లెటర్ అనాలజీ. సో లెటర్ అనాలజీ అంటే మీకు ముందే చెప్పాను, ఇది డీకోడింగ్ బాగా వచ్చినట్టయితే, డీకోడింగ్ మీద మంచి గ్రిప్, మంచి పట్టు ఉన్నట్టయితే మనకి లెటర్ అండ్ అనాలజీ కూడా మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్రశ్నలు వచ్చేసి మనకి ఇక్కడ ABZ అన్నాడు, సో BDX అన్నాడు. సో ఈ రెండింటి మధ్యలో వచ్చిన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమన్నాడు. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా చేయాలి అంటే A నుంచి B ఎంత పెరుగుతుందంటే ఇక్కడ +1 పెరుగుతుందని చెప్పొచ్చు, B నుంచి Dకి ఎంత అంటే +2 అనొచ్చు, Z నుంచి X ఎంత అంటే ఇక్కడ నేను -2 అని కూడా అనొచ్చు, ఎందుకంటే Z 26 X 24. అలానే CFV అన్నారు. సో CFV అని కూడా ఇచ్చాడు. సో CFV చూసినట్టయితే మనకి ఇక్కడ Cకి మనం ఏం చేయాలంటే +1 చేయాలి. +1 చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే D వస్తుంది. సో ఇక్కడ మనకి +2 చేసినట్టు మనకి ఇక్కడ H వస్తుంది, V -2 చేసినట్టు మనకి ఇక్కడ T వస్తుంది. సో డైరెక్ట్గా నాకు DHT అని చెప్పొచ్చు. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి ప్రశ్న లానే ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి BCDE అన్నాడు, ఇక్కడ VWXY అన్నాడు. సో మనం మొత్తం ఆల్ఫాబెట్స్ 26 ఇంగ్లీష్లోనే 26 ఆల్ఫాబెట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ABCD ఎక్కడ ఉంటాయంటే మొదట్లో ఉంటాయి, XYZ ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ లాస్ట్లో ఉంటాయి. సో ABCD మొదట్లో ఉంటాయి, XYZ లాస్ట్లో ఉంటాయి. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ దీన్ని ఏమంటారు అంటే దీన్ని
ఆపోజిట్ కోడింగ్ అంటారు. సో దీన్ని కోడింగ్ అంటే కూడా ఏమంటారు అంటే దీన్ని ఆపోజిట్ కోడింగ్ అని కూడా అవ్వచ్చు. అంటే ఆపోజిట్ కోడింగ్ అంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ జెడ్ అని, బీకి ఆపోజిట్ వై అని, సికి ఆపోజిట్ ఎక్స్ అని కూడా అనవచ్చు. సో మనకి ఈ ప్రశ్న చూసినట్టే మనకి ఏం గుర్తు రావాలంటే ఇది ఆపోజిట్ కోడింగ్ అలా ఉంది ప్రశ్న అని మనకి ఇక్కడ చూసుకోవాలి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనము సో BCDE అన్నాడు, ఇక్కడేమో మనకి VWXY అన్నాడు. సో ఇది ముందే చెప్పాను, ABCDలు ముందు ఉంటాయి, XYZ లాస్ట్లో ఉంటుంది. సో కొన్ని ముందు ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి కాబట్టి మనకి ఇది ఆపోజిట్ కోడింగ్ అని మనకి ఇది అర్థం కావాలి. సో ఇది చూసినప్పుడు ఈకి ఆపోజిట్ ఏమవుతుందంటే V అవుతుంది అనమాట. సో డీకి ఆపోజిట్ ఏమవుతుందంటే W అవుతుంది. అలానే సికి ఆపోజిట్ ఏమవుతుందంటే X అవుతుంది. సో బీకి ఆపోజిట్ ఏమవుతుందంటే Y అవుతుంది. సో ఇది మనకి ఆపోజిట్ కోడింగ్ అంటే బీకి ఆపోజిట్ Y, సికి ఆపోజిట్ X, డీకి ఆపోజిట్ W, ఈకి ఆపోజిట్ V. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇది 2 లేయర్ల ప్రశ్న. అంటే దీంట్లో 2 లేయర్లు ఏంటంటే మొదటిగా వాడు ఏం చేస్తాడంటే దీన్ని ఆపోజిట్ చేశాడు, అంటే దీన్ని ఏం చేశాడంటే ఆపోజిట్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేశాడు. సో ఇతను ఇక్కడ 2 విధాలుగా చేశాడు, ఒకటేమో ఆపోజిట్ చేశాడు, మళ్ళీ దీన్ని రివర్స్ చేశాడు. అంటే దీన్ని 2 అంచెల ప్రశ్నగా మనం దీన్ని విడదీసుకోవచ్చు. అలానే దీన్ని FGHI ఏమొస్తుందో చూడాలి. సో ఎఫ్కి ఆపోజిట్ ఏంటంటే U అనుకోవచ్చు, జీకి ఆపోజిట్ వచ్చేసి T, హెచ్కి ఆపోజిట్ S, ఐకి ఆపోజిట్ R. సో మళ్ళీ దీన్ని ఏం చేయాలి, నేను మొత్తం అంటే నేను మళ్ళీ దీన్ని రివర్స్ చేయాలి అన్నాను. సో నాకు రివర్స్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ దీన్ని RSTU అని వస్తుంది. సో RSTU అనేది మనకి ఇక్కడ D ఆప్షన్లో ఉంది. సో ఇది ఆపోజిట్ కోడింగ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఏది మైండ్లో రావాలి, ఈ ప్రశ్న చూసినప్పుడే నాకు ఎలా ఆలోచించాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే RID అని ఇచ్చాడు, ఇక్కడ LNBE అన్నాడు. సో ఇది చూసినప్పుడు ఆర్కు ఎల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, అంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నాకు తెలుసు ఆర్కి ఎల్కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే ఇక్కడ వచ్చేసి నేను -6 అంటే R -6 అంటే 6 తగ్గింది అని నేను ఇక్కడ చెప్పచ్చు. సో I నుంచి N అంటే ఇక్కడ I అంటే N ఇక్కడ పెరిగింది, ఎంత పెరిగిందంటే ఇక్కడ 5 పెరిగింది అని చెప్పచ్చు. సో DB అంటే కూడా నాకు తగ్గింది, ఎంత తగ్గిందంటే -2 తగ్గింది. సో ఈ యాజ్ ఇట్ ఈస్ చేంజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 అంటే మార్పు ఏమీ లేదు అన్నాడు. అలానే హెల్ప్ అన్నారు. సో HELP అని అడిగాడు. సో నేను హెచ్ని -6 చేసినట్టు నాకేమొచ్చంటే B వస్తుంది. సో H మైనస్ అలానే E చేయాలంటే +5 చేయాలి. సో ఈ +5 ఏమవుతుందంటే నాకు ఇక్కడ J అవుతుంది. అలానే L-2 అన్నాడు. సో L-2 అంటే కూడా నాకు ఇక్కడ ఏమవుతుందంటే J అవుతుంది. Pకి ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి P యాస్టీస్ తీసుకొచ్చినట్లయితే మనకు BJJP అని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎలా చేశాను అంటే ఇంతకుముందు చూసాము ఆపోజిట్ కోడింగ్, ఇప్పుడు చూసాను ఏంటంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని. అది మనం ఎలా ఆలోచించాలంటే అది ప్రశ్నను చూసి ఎలా ఆలోచించాలి అనేది అది కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఇంకా లేకపోతే రకరకాలైన ప్రశ్నలు చూడడం ద్వారా అలా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో లాకర్ అని ఉంది, అంటే లాకర్ LOCKER అంటే ఉన్న మొత్తము ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నాకు మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. కానీ ఒకసారి దాని పక్కన ఉన్న అంటే లాకర్కి దీని మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఉన్న రిలేషన్షిప్ మీద కనుక్కోవాలి. ఇక్కడ లాకర్లో ఏమో 6 లెటర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ అంటే ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ దాదాపు మనకి 12 లెటర్లు ఉన్నాయి. అంటే KM NP BD JL DF QS అనేవి నాకు ఇక్కడ చాలా అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నది 6, ఇక్కడేమో 12 ఉన్నాయి. సో 6 ఇక్కడ 12. సో ఏ విధంగా అయితే నాకు 6, 12 వస్తుందో మనము అభ్యర్థి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను ఇక్కడ K ఉంది, ఇక్కడ M ఉంది. అంటే ఇక్కడ KM అంటే మధ్యలో ఉండాలంటే ఇక్కడ నాకు L ఉండాలి. సో ఇక్కడ N ఉంది, ఇక్కడ O ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఉండాలి, ఇక్కడ O ఉండాలి. ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది. అంటే మధ్యలో ఉండాలంటే C ఉండాలి. ఇక్కడ J ఉంది, ఇక్కడ L ఉందంటే ఇక్కడ ఉండాలి K ఉండాలి. ఇక్కడ D ఉంది, ఇక్కడ F ఉందంటే ఇక్కడ ఉండాలి E ఉండాలి. ఇక్కడ Q ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ R ఉండాలి. అంటే ఏం చేశారంటే ఈ ప్రశ్నలో ఇచ్చిన లెటర్కి పక్కల అంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలను తీసుకొచ్చి అమర్చడం అనమాట. అలానే ఇప్పుడు నాకు లెఫ్ట్ అని ఉంది, అంటే LEFT లెఫ్ట్ అని ఉంది. సో LEFTలో నాకు Lకి అటు ఇటు ఉండే అక్షరాలు నేను చూసుకోవాలి. సో Lకి అటు ఇటు ఉండే అక్షరాలు వచ్చేసి K1 M1. అలానే ఈకి అటు ఇటు ఉన్న అక్షరాలు ఏమంటే ఇది D అని F అని కూడా అనుకోవచ్చు. అలానే Fకి అటు ఇటు ఉండేటి ఏమనగా E మరియు G అని, అలానే Tకి అటు ఇటు ఉండగా ఏమేమి అనగా S మరియు U అని చూసుకోవచ్చు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ KMDFEGSU అని డైరెక్ట్గా ఆప్షన్ B వచ్చింది. సో ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఇక్కడేమో 6 అక్షరాలు ఉన్నాయి, అక్కడేమో 12 అక్షరాలు ఉన్నాయి. సో 6 నుంచి 12కి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే విధంగానే అభ్యర్థి ఇక్కడ ఆలోచించాలి.
ఇప్పుడు సో డబ్ల్యూ అనేది ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. సో డి అనేది ఇక్కడ మనకి ఫ్రంట్ ఉంటుంది, అంటే వై అనేది మనకి లాస్ట్లో ఉంటుంది, ఇక్కడేమో బి అనేది మొదటగా ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూ అనేది లాస్ట్లో ఉంటుంది, ఏదో ఇక్కడ డి అన్నాడు కాబట్టి డి అనేది మనకి ఇక్కడ మొదట్లో ఉంటుంది. అలానే ఇక్కడ యూ అనేది లాస్ట్లో ఉంటుంది, ఇక్కడ ఎఫ్ అనేది మళ్ళీ మొదటిగా ఉంటుంది. సో ఎస్ ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ ఉంది. సో ఇలా ఫస్ట్లో లాస్ట్లో చూసినట్టయితే, అంటే కొన్ని అక్షరాలు మొదట్లో ఉన్నాయి, కొన్ని అక్షరాలు లాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇలా చూసినట్టయితే మనకు ఆపోజిట్ కోడింగ్ అని మనకి ఇక్కడ గుర్తు రావాలి. సో ఆపోజిట్ కోడింగ్ అనగా ఏమనగా వైకి ఆపోజిట్ వచ్చేసి బి, డబ్ల్యూకి ఆపోజిట్ వచ్చేసి డి, యూకి ఆపోజిట్ వచ్చేసి ఎఫ్, ఎస్కి ఆపోజిట్ వచ్చేసి హెచ్. సో మనకి ఇది డైరెక్ట్గా ఆపోజిట్ కోడింగ్లో ఫార్మాట్లో ఉంది. సో మనం డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ తీసుకురావచ్చు. అలానే డైరెక్ట్గా మనం ఇంకా అభ్యర్థులు ఏం చేయాలంటే పరీక్షలో డైరెక్ట్గా డబ్ల్యూ ఆపోజిట్ ఏంది అని డైరెక్ట్ ఎగ్జామ్లోనే పక్కన రాసుకుండా మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సో డబ్ల్యూ ఆపోజిట్ ఏమవుతుందంటే డి అవుతుంది, యూకే ఆపోజిట్ వచ్చేసి మనకు ఎఫ్ అవుతుంది, ఎస్కే ఆపోజిట్ హెచ్ అవుతుంది, ఏడిసిబి అన్నాడు. సో దీన్ని కేఎన్ఎంఎల్గా ఎలా రాసుకోవాలని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్నను కూడా ఎన్ని విధాలుగా చూడవచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే కేఎన్ఎంఎల్ అన్నాడు. సో ఏ నుంచి కే ఎంత పెరుగుతుందంటే 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. డి నుంచి ఎన్ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనం 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. సి నుంచి ఎం ఎంత పెరుగుతుందంటే కూడా నాకు 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. బి నుంచి ఎల్ ఎంత పెరుగుతుందంటే కూడా నాకు 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే ఫార్మాట్లో రాసినట్టయితే, అంటే కే ప్లస్ 10 అని రాసినట్టయితే నాకు కే 11 అని తెలుసు, 10 + 10 యాడ్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే 21 అవుతుంది అని యూ అని వస్తుంది. కానీ ఇక్కడ యూ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఇక్కడ యూ అనే ఆప్షన్ ఇక్కడ మనకి లేదు, అంటే ఇది ఈ ఫార్మాట్లో ఫాలో అవ్వట్లేదు. మరి ఫార్మాట్ ఏంటి అనగా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అక్షరాలు చూడండి, అక్షరాలు ఎంత దూరంలో ఉన్నాయో మనం ఇక్కడ గమనించండి. ఇక్కడ అక్షరాలు వచ్చేసి ఏడిసిబి అని ఉన్నాయి. సో ఇప్పుడు ఏకి డికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఏకి డికి ఉన్న మధ్యలో గ్యాప్ ఎంత అంటే మనకి ఇక్కడ 3 అని చెప్పచ్చు. అలానే డికి సికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే ఇక్కడ -1 ఎంత తగ్గుతుంది కాబట్టి. సో ఏ నుంచి డికి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి +3 అనుకోవచ్చు. అదే డి నుంచి సి తగ్గుతుంది కాబట్టి -1 అనుకోవచ్చు. సి నుంచి బి కూడా తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని -1 అనుకోవచ్చు. అంటే ఫార్మాట్ ఎలా ఉందంటే +3 -1 -1 అని ఉంది. అలానే ఇప్పుడు కే నుంచి ఎన్ చూద్దాము. సో కే నుంచి ఎన్ ఎంత పెరుగుతుందంటే నాకు ఇక్కడ +3 పెరుగుతుంది. సో ఎన్ నుంచి ఎం ఎంత తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. ఎం నుంచి ఎలా తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. అంటే ఫార్మాట్ ఇక్కడ వచ్చేసి +3 -1 -1. అలానే ఇక్కడ ఈహెచ్జిఎఫ్ కూడా చూసుకున్నట్టయితే ఈ నుంచి హెచ్ ఎంత పెరుగుతుందంటే +3 పెరుగుతుంది, హెచ్ నుంచి జీ వచ్చేసి -1 పెరుగుతుంది, జీ నుంచి ఎఫ్ కూడా ఇక్కడ మనకి -1 పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ +3 -1 -1 ఫార్మాట్లో ఉందో మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇలా చూసినట్టయితే డి నుంచి జీ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనకి +3 పెరుగుతుంది. సో జీ నుంచి ఎఫ్ ఎంత తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. అలానే ఎఫ్ నుంచి ఎంత తగ్గుతుందంటే ఇక్కడ మనకి -1 తగ్గుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సరు ఏ అని కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఇచ్చిన ప్రశ్నని 2 విధాలకు కూడా అడిగే అవకాశం ఉంది. సో మనం మొదటిగా చూసినప్పుడు ఏమో +10 ఫార్మాట్లో ఉంది, ఇప్పుడేమో +3 -1 ఫార్మాట్లో ఉంది. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ BCDF అన్నాడు, అలానే GHIK అన్నాడు. సో LMNP ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనము దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. మొదటిగా బీకి జీకి మధ్యలో తేడా ఎంత ఉంది అన్నప్పుడు బీకి జీకి మధ్యలో తేడా వచ్చేసి మనకు 5 ఉంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని +5 అని రాసుకోవచ్చు. సి నుంచి హెచ్ మధ్యలో చేంజ్ ఎంత అంటే దీన్ని కూడా +5 అని రాసుకోవచ్చు. డి నుంచి ఐ ఎంత చేంజ్ అంటే ఇక్కడ మనం +5 అని రాసుకోవచ్చు. ఎఫ్ నుంచి హెచ్ ఎంత అంటే కూడా మనకి +5 అని రాసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం ఇది అప్లై చేసినట్టయితే, అంటే ఈ కోడెడ్ ప్యాటర్న్ అప్లై చేసినట్టయితే L+5 ఎంత అంటే నాకు ఇక్కడ Q అని వస్తుంది, M+5 ఎంత అంటే R అని వస్తుంది, N+5 ఎంత అంటే S వస్తుంది. సో P+5 ఎంత అంటే నాకు ఇక్కడ U వస్తుంది. సో QRSU అని నాకు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంకో చూసినట్టయితే ఈ ప్రశ్నని ఇంకో ఫార్మాట్ ఎలా చేయొచ్చు అనగా మధ్యలో డిఫరెన్స్ కూడా తీసుకొని మనం ఈ ప్రశ్నను చేయొచ్చు. ఎలా అంటే బీకి సికి ఉన్న తేడా ఎంత అంటే +1 అని, సికి డికి తేడా ఎంత అంటే +1 అని, డికి ఎఫ్కి తేడా అంటే +2 అని ఉంది. అలానే జీకి హెచ్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ +1 అని, హెచ్కి ఐకి ఉన్న తేడా +1 అని, ఐకి కేకి ఉన్న తేడా వచ్చేసి +2 అని ఇక్కడ నేను రాసుకోవచ్చు. అలానే ఎల్కి ఎంకి ఉన్న తేడా ఎంత అంటే మళ్ళీ +1 అని, ఎంకి ఎన్కి ఉన్న తేడా కూడా +1 అని, ఎన్కి పీకి తేడా ఎంత అంటే +2 అని. సో అంటే మనం ఇక్కడ ఆప్షన్స్లో +1 +1
+2 అనే ఫార్మాట్ ఏది ఫాలో అవుతుంది అని చెక్ చేసుకున్న మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చూసినట్టు ఇక్కడ మనకి క్యూ కూడా +1 అవుతుంది, ఆర్ నుంచి ఎస్ కూడా +1 అవుతుంది, ఎస్ నుంచి యూ కూడా +2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఏ విధంగా చూసినా కూడా మనకి ఇక్కడ QRSU అనేది మాత్రం ఇక్కడ మనకి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అలానే ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ICR అన్నాడు, DP ఎంత అని అడుగుతున్నాడు. సో ICR అనగా ఇక్కడ మనకి ఇక్కడ IC అనేది ఇక్కడ లెటర్లో ఉంది, R అనేది ఇక్కడ నెంబర్లో ఉంది. సో ఇక్కడ ఏమో లెటర్లు ఉన్నాయి, ఇక్కడ ఏమో నెంబర్ ఉంది. సో ఇక్కడ లెటర్లు నెంబర్లు కన్వర్ట్ చేయాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లెటర్స్ని నెంబర్స్లే కన్వర్ట్ చేయాలి. సో అంటే ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ I అంటే మనకి 9 అని తెలుసు, C అంటే ఇక్కడ నాకు 3 అని తెలుసు. ఇక్కడ నేను R తీసుకురావాలంటే నేను R అనేది 2 విధాలుగా తీసుకొని రావచ్చు. అది ఎలా అంటే 9 - 3 అంటే 6 అని రాయొచ్చు, లేకపోతే 9 + 3/2 అని కూడా నేను ఇక్కడ 6 అని రాయొచ్చు. అలానే DP ఎంత అని అడుగుతున్నాడు. సో DP ఎంత అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే D - P అని రాసినప్పుడు నాకు ఇక్కడ 12 అని వస్తుంది. లేకపోతే ఎందుకంటే D వచ్చేసి 4 అని తెలుసు, P అనేది 16 అని తెలుసు. అంటే 4 - 16 అని చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 12 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే 4 + 16/2 చేసినప్పుడు నాకు ఏంటంటే 20/2 అని చేసినప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ 10 అనే ఒక అవకాశం ఉంటుంది. As a part of general studies, economics one of the constituent of that. In that economics we cover economic and social development. Economic and social development. As far as economic development is concerned, now we are discussing about that economic angle. In that way, the world countries are classified into different types: developing economies, developed economies. World Bank, based on the gross national per capita income of a country, it is classified the countries, world countries, into higher income countries, lower income countries, middle income countries. Like this, it is classified into 3 types. Higher income economies. Higher income economies, which countries they are having high per capita income comparatively, like USA, UK, Germany, Switzerland. This type of countries, they are having high per capita income. Based on that per capita income of their country, that country is treated as high income economies. High income economies. And some countries, they are having lesser than the developed economies per capita income. They may treated as middle income countries. Middle income group of economies again classified into lower middle income group and upper middle income group. Fourth category comes as the low income economies. For this, World Bank has given classification based on the GNI. GNI first group, lower income economies. Lower income economies. The countries, those who are having the per capita income of $10-25 are less than, comes under the category of lower income economies. Lower income economies. And second category, the countries which are having per capita income of greater than 1025, or we can say $1026 to $4035. Lower middle income economies. Middle income economies are classified into two categories: lower middle income economies and upper middle income economies. $4036 to $12,475.
Third category, this one, upper middle income economies. The fourth category of countries which are having high income economies, the countries which are having more than and $12,476 are termed as high income countries. The World Bank has classified world countries in this way. First group is lower income economies, second one is lower middle income economies, third one is upper middle income economies, and fourth one high income economies. In this way, World Bank has classified the world countries, and this was according to the fiscal year of World Bank. Fiscal year starts in July 1st. World Bank fiscal year it starts from July 1st to June 30. This is the classification of world, and we'll discuss about what are the countries of developed, what are the countries having different characteristics. First we will discuss about the developed economies. What are the characteristics of developed economies? In what way we can say? What type of characteristics we observe in that countries? And to understand what is economic development, we have to get the concept of what is the characteristics of developed economies and what are the characteristics of developing economies. In first we will discuss about the classification of world economies. Now we are going to the particular that higher income economies, that means developed economies. What are the main characteristics of developed economies? Or the first one, significance of industrial sector. We mainly observe that in developed economies, that economies concentrate on industries more than agriculture. They are having capital, they are having a technical production factors, technology, high technology. So they can utilize the facilities of natural resources which are available to them. So they concentrate, mainly they concentrate on industrial sector. Industrial sector will contribute to the national income, such a part, recognizable part. If we observe in some developed countries, almost industrial sector contribute 50% of national income contributed coming from industrial sector. Industries, not only the industrial sector, industries and transport to trade communication also they contribute some major part of the national income, whereas agriculture contributes only 2 to 4% of the national income in developed economies. That's why we can say that significance of industrial sector is very high. They concentrate on industries, they increase the production, and in this way in that countries we observe the industries, developed industries. In this way we can say high rate of capital formation. What is the meaning of capital formation here? Adding the new capital to the already existing capital stock. Every year new capital stocks are added to the existing stock. That is called capital formation. Capital formation takes place when the gross savings are high. Gross domestic savings are high, then that savings turn into investment. Investment turn into capital. That is capital formation. Almost in developed economies we can observe that gross domestic saving is almost all 30 to 40% in between gross domestic saving in their national income every year. That thing we can observe in developed economies. Gross domestic saving
GDS, we can say GDS. Gross domestic saving is nearly 30 to 40%. This gross domestic saving convert into gross domestic capital formation. This is also almost 30 to 40% of their GNI, gross national income. Out of GNI, almost 30% every year, 30 to 40% of the GNI, their GNI, it is transforming into the form of capital. That is the thing we can observe in developed economies, high rate of capital formation. The third character of use of modern technology, highly sophisticated technology. The methods of production style is very high. They use advanced technology in the production. In that way, we can observe the growth rate of that country is very high. They use advanced techniques in the production process. In that way, we can observe that modern technology available to them. They concentrate on research and development wing. Every year they spend their 3 to 4% of the national income to, they allot that 3 to 4% of the national income to the research and development. Every year new technology will be invented. They spend a huge amount on that research and development so that they bring changes in the technology. The improved technology they can use in the production, so the productivity will be increased and production also increased. In that way, the production growing more output year by year we can observe in developed economies. Another one characteristics, we can low growth of population. Low growth of population. Population increasing it at lower phase. In developed economies, population increasing at more than 1% in some countries. Like that, in developed countries, we can observe the growth rate of population is very low. Where the population increasing at speedily, then all the necessary resources we can allot some other purpose, not development purpose. Okay? In that way, that thing will not be observed in developed economy. Low growth of population we observe in developed economy. The last character that is we observe in developed economy, high per capita income. High per capita income. Year by year they increase the national output at a faster growth rate, and at the same time we observe the population growth rate is very low. Automatically it will reflects on per capita income. Per capita income increases rapidly in that countries. Almost they are registering high growth rates. Year by year they are registering high growth rate of national income, that is divided among the population. That increasing of growth rate of population is very less, so automatically per capita income will increase. In developed countries like US, Switzerland, Japan, Germany, these are all the countries we observe high per capita income countries. For example, US it is having dollars of $55,000. $55,000 of per capita income, whereas when we observe in our India, we are having $6,000. $6,000 according to the purchasing power parity, purchasing power of parity. Here we can assess the dollar rupee value in two ways: exchange ratio according to the exchange ratio and according to the purchasing power of parity. Purchasing power of parity means a basket of the goods which is buyed by the dollar, the same basket of goods buyed by the rupees can be equal. In that way, we can assess the purchasing power of parity. According to the purchasing power of parity, US per capita income is 55,836, exactly we can say this.
and India's per capita income is 6,086. $6,086. This is the thing we observed in developed economies. These are the main characteristics of developed economies. Now, when compare with developing countries, we can observe what is the progress which we are observing in developing economies, what is the progress which we observe in developed economies. We can compare like this. Here we are going to discuss about the main characteristics of developing economies. In keeping in the mind of our country, what are the characteristics we observe in developing economies? The first major one which we observe in developing economies is low level of per capita income. Low level of per capita income. According to the new World Development Report, and our per capita GNI in terms of dollars, US dollars, PCI, per capita income of India, is $6,088. This is the per capita income which we are having in India. Okay. When compared with the developed economies, they are almost 40 to 50,000 there US dollars they are having as a per capita income in the developed economies. When compared with the developing economy, with special reference to India, we are having only $6,088. That's why because of the thing we observe in India, our country treated as developing economy. In developing economies, we observe first thing, low level of per capita income. Reason for the low level of per capita income is, so many reasons are there. Mainly we can observe that low growth rate of national income, and national income is growing at some extent, but at the same time population is also increasing. So per capita income is not increasing that much as the national income is increasing, because of the population growth rate is also very high. That's why we observe the low per capita income in developing economies. The second one, predominance of agriculture. Predominance of agriculture. In developed economy, significance of industrial sector we observe. They contribute to more employment opportunities. The share of national income is coming from the other than agriculture sectors. In developed economies, that thing if we observe in developing economies, agriculture plays major role in contribution of employment opportunities. Total in India, out of 100 persons, almost 65 to 70 during the 1950s, the employment opportunity of agriculture is around 70% during 1950. But that thing was declined gradually. Now the employment opportunity, latest information available to us is 49%. 49% employment is created by agriculture sector, and 49% agriculture employment is created from agriculture is 49%, and 21% is industrial sector, industries, and 27% of the employment is created by service sector. This is the contribution of employment of different sectors. Three sectors, they are providing employment opportunities in India, like 49% coming from the agriculture, and 21% coming from the industrial sector, and 27% is coming from the service sector. If we compare with the developed economy, most of the people, they are engaged in service sector and industrial sector. Only 2 to 4% of the employment opportunities are created by agriculture in developed economies. That thing is entirely different here. We can observe that 49%
Almost 50% still today they are working in the agriculture sector in India. This type of characteristics we observe in developing economies as well as in India also. Next, third point, that is capital deficiency. We get round figure. GDS is around 33% in GDP or GNI, gross national income. Out of every 100, GDS is gross domestic saving is 33%. And this savings turning into the GDFC, gross domestic GDCF, capital formation, GDCF, gross domestic capital formation is taking place 34%, 33 to 34%. Actually, this percentage we can observe in developed economies. But that same thing we observe in India also. Naturally, this much will not be there in all developing economies. The fast growing developing economies, example for the fast growing developing economies, India is one of the example for fast growing developing economies. China and India treated as emerging economies. Emerging economies means fast growing developing economies. Almost we are registering high growth rate like developed economies, and our gross domestic saving is very high comparatively developed economies, like developed economies same the percentage, and gross domestic capital formation is also very high like developed economies. Though we are developing, but we are registering high this type of, that's why we emerging economies, China and India are called emerging economies, fast growing developing economies. Another one characteristics which we observe in developing economies is technological backwardness. In the production process, we use old techniques. The technology is not modified. We are not allotting sufficient fund to the research and development wing, so that every year research and development should be taken place, and that will help us to improve the quality and quantity of the capital goods that turn into the technological progress. But in our India, we are spending only 1% of our GDP on on research and development wing, whereas developed economies, they are spending 3 to 4% on research and development. They are spending 3 to 4%. We are spending not even 1%, it is 0.84% of the GDP every year we are spending on research and development. That's why we are lacking behind the technological progress. We observe in developing economies this technological backwardness. Some type of industries, they are using advanced technology, but all industries are not using technological advancement, and most of the industries and in other production process we are using older techniques only. And another one characteristics which we observe in developing economies is inadequate infrastructural facilities. What is the meaning of infrastructural facilities? Infrastructure facilities means transport, communication, banking facilities, insurance facilities, power, all this comes under the category of infrastructure facilities. This is the facilities which help the development of other sectors. If all this available plentifully, and these facilities helps to countries' economic development. In this way, we observe in developing countries, it is not having that much quality when we compare with developed economies. In developing economies, poor quality of transport system, poor quality of communication system we observe. That's why lack of this facilities, the growth rates and per capita income growth rate, all this will be very low, which we observe in developing economies. Another one developing economies characteristics is high rate of growth of population. In developing economies, we observe another one, that is high rate of growth of population. Population increasing
increasing rate is very high in these countries. With a special reference to India, if we observe, in India population growth is, now it is showing declining rate, but it is in the decade of 1991-2001 it is having 2.14%, and now it is declined to decadal growth rate of 2001 to 2011 is 1.84 compound annual growth rate. Now present decade, that is 2001 to 2011, percentage of growth rate is, compound annual growth rate is 1.84. If we observe in world developed economies, almost 1.2, 1.3% we observe in that. Whereas in before the decades, when we during the period of 1950 to 1990, if we observe the population growth rate in India, it is 2.4, 2.1, 2.2, this much speedily population has been increased during this period. This thing we can observe in developing countries as well as in India. High rate of growth of population. Population increases it increasingly, and that leads to decreasing the level of standard of living in a country, and utilization of the resources in and some other purpose, that leads to different things we observe in developing economies. Next, high rate of illiteracy. Another one factor which we observe developing economies, high rate of illiteracy. Literacy rate is very low when we compare to in olden days. We are having only 18% in during 1950. That was gradually increasing year by year, and now we reached to 73% literacy rate. This is the thing we observe during the process of developing. Early period of our ruling, that is planning period, early period of our plans, our literacy rate is very low. That's why in every developing economies we observe this type of illiteracy, more illiteracy, and that there is no infrastructure facilities, health, that is educational institutions are not available to them. People attitude towards the education is not right way. They are not concentrating towards the education. In this type of causes leads to illiteracy. Okay. Another one factor that is we observe in developing economies is high infant mortality rate. High infant mortality rate, IMR, we can say IMR. IMR, high infant mortality rate. This words explains that the ratio of number of death of children who are not attaining 1 year in among the 1000 newborn children. In every year, in 1000 newborn children, among the 1000 newborn children, how many of children died before attaining 1 year? That ratio explained by infant mortality rate. Infant mortality rate. In India, it is very high during 1950s. That was decreased to, now it is 47. That was decreased from 150 to 47 now. Infant mortality rate, we observe infant mortality rate very high in developing economies. What is the reason behind this? Now, availability of nutritious food, lack of availability of nutritious food, lack of medical facilities, and lack of awareness among the people. All these are leads to high infant mortality rate. Indirectly, it leads to high population growth. They don't have confidence to how many of children can be raised, so the people used to have more number of children in their families. That leads to population increase and also high infant mortality rate we observe in developing economies. Next, tradition bound attitudes of people. Tradition bound
attitudes of people towards life and work. Tradition bound attitudes, always they bound to some in one circular attitude towards the life and work. They will do the same work, they don't bring in changes, they don't upgrade themselves in the work, and they are same lifestyle, they are following the same lifestyle, and the population of our country is classified into different caste, subcastes and religious, different caste and subcaste and religious having different opinion, and they are having different superstitious things, and all these things leads towards their attitudes towards the life and work. They won't have that much enthusiastic towards the work or improvement in the life standard. They take it a curse, they accept that was given by the God, they can adjust with that poverty, they can adjust with the circumstances which are in the society. They won't fight against the changes, against the problems. That type of attitude of the people, this is causing the underdevelopedness of one country. Developing countries characteristics, another one that is the reason of underdevelopedness of one country. Okay. Next, the 10th characteristics which we observed in developing countries is joint family system. Most of the developing countries we observed, the family style is not nucleus family, joint family system. Joint family system is the main obstruct the mobility of the labor factor, mobility of the labor force. They won't move from one particular place to any other place where the opportunities are available for them. They won't go here and there to work. They work only in their radius because of joint family system. They won't depart from their family, and they won't travel far distance places for work. This type of family system, joint family system, is also affecting the country's developmentness. Joint family system is encouraging sharing the earned income, which is 1 person or 2 person, they earn the income in that family. That earned income is shared among the group of family, among the family members, and they can satisfy their basic necessities. They won't work for any other income sources, and they won't move from one particular place to another workplace where the opportunities are available. This type of family system is also obstructing the development of one country. In Indian family system also we can observe this. Joint family system was there in our Indian society, but this thing was been changes have been taking place in this system. Now we can observe some nucleus family system also. Mobility of the labor force has increased. That change we can observe in our India also, but that change is not rapidly, but change is started. Okay. The last that one characteristics which we observe in developing economies is disparities in income distribution and wealth. Income and wealth. Disparities in the distribution of income and wealth. The assets distributed among the population, some people they are having more assets, some people they are having less assets. That is the unequal distribution of income and assets. For example, according to the NSSO, National Sample Survey Organization's report, here the top 5% of the people they are enjoying 46% of the assets. Top 5%, rich 5% of the population they are enjoying the assets of 46% assets, whereas low 35% of the people they are having only 5% of assets. 35% of the population is having only 5% of the assets, whereas 5% of the population is having
that much high assets are concentrated in the few hands, and few assets are concentrated in more hands, that unequal distribution in assets and as well as income. This thing we can observe in developing countries as well as in India, we have observed it. This disparities in income distribution we observe in these countries. Okay. Next, all in all, these are the characteristics which we observe in developing economies. This is the difference between developed economies and developed economies. The questions will be asked like this. What are the different types of questions may be asked in the point of view of general studies based on these topics which we discussed? Different questions. Some characteristics may be asked. Which type of country you observe these characteristics? Some 2 or 3 characteristics will be given, and all this, for example, India is having characteristics of, not directly that way, they may not have asked that type of questions directly, but concept based questions are nowadays we are observing in general studies paper. Low capital observed in the countries, low income countries, high income countries, both countries, none of the above, like this they may ask. And high population growth rate observed in different type of countries, like that options will be given. And in India, with special reference to India, capital deficiency, gross domestic saving is equal to developed economies, it is not equal to developed economies, and it is less than developed economies, like that they may ask. But in this point of view, we have to concentrate as emerging economies. India and China are called emerging economies. They are registering, they are making gross domestic saving as developed economies. They are also, their GDS is also 33% or 34%. In India also 33 to 34%. China is even more, 35, 36. They are in China. GDS is GDS and GDCF. Gross domestic capital formation is also very high in China. But our Indian characteristics are belongs to developing economies. But for this particular aspect, we are registering high, we are making high savings, and high capital formation is taking place in India. That thing we have to observe. What are the main characteristics? Based on the characteristics, and what are the infant mortality rate which we observed in India? On these characteristics, the questions may be asked in different angle. Comparatively, when compared with the developed economy, what are the things we observed in developing? And when World Bank report, according to the World Bank report, what is the classification and what is the income limit, what is the lower middle income countries, what is the upper middle income countries, like that they may ask questions. In general studies, they won't ask direct questions. What is the exactly point, they may not ask like that, but based on the concept, they may ask like that. Comparatively, we have to answer that. We are going to discuss about the education role in economic development of India. If we observe something, if the educational level increases, that means literacy is increasing. Year by year we observe, in olden days our literacy rate is very low. Now the literacy rate is increasing. We are moving towards 100%, attaining the 100% of literacy. If we observe in a country, developed country, almost they are having a 99 to 100% literacy, so that they can use their manpower according to the development of their country. That same thing we observe in India also. In olden days, our developing processes has been taken place very slowly when we are having low literacy. Now we are increased our growth rates. Our country development is taking place at a rapid level now.
because of the literacy rate is going up. That main thing we observe point wise. Role of education in economic development of India. The first point, that is education and economic development. Education improve the productive capacity of the factors of production. That means labor. If labor skilled and trained persons, they can utilize their services in using the other factors in proper way. So that leads to controlling the losses of other factors of production. Using efficiently the other factors of production can be used efficiently in the process of economic development of one country. If the labor is not skilled and trained, they are not educated people, then they don't have how to use in proper manner. The available resources cannot be used skillfully and they cannot make good production levels, and the productivity of that factor cannot be utilized as maximum utilized in the case of developed countries. When they are having technical persons, they are having knowledge to how to use that factor, they utilize the maximum services. Who are having educated, who are not having education skills, so they won't utilize in proper manner. That leads to underdevelopmentness. So if one country progress in the economic development, that country needs education levels and training and skillful and improvement in the modern techniques of production. This type of leads to economic development of one country. Education improves the quality of factors of production. That improved factors of production leads to economic development of one country. Next point, reduction in income inequalities. Education helps in reduction of income inequalities. We will discuss in the characteristics of developing countries. One of the main character which we observed in developing countries, in India also we observed that the income is not distributed equally among the people. Some people they are having more assets, some people they are having less assets. That is called income inequalities. With the help of education, the inequalities between income distribution can be reduced. Education gives the earning opportunities to the labor so that they can increase their income levels with the help of education. And the people, those who are not earning earlier, with the help of education, they are started earning levels. They are increasing their income levels and their attitude is changed towards the work. They work hard, they improve their income levels, so that income inequalities can be reduced with the help of education. Education gives that skills to the one person to do the work, and with that skills which is learned through the education, applied that skills in the process of production, he increased his income level. In that way the income inequalities can be reduced. And rural development, another one important aspect. Education encourages the rural development. With the help of education, rural people can overcome the different types of attitudes. They change their entire attitude towards the work and life. They won't believe the superstitions. They change their attitude. They change their work style, and instead of believing that superstitions and religious customs and all those things, that education enlightens them and they start doing different types of works, and they move from one place to another place, and encourages the factors of production and using the services which are available in rural area, and with the skill and with the training, with the knowledge, they can use the available resources in that village, and that leads to development of that rural areas, and that brings rural development.
Education encourages the rural development. Education gives the knowledge to how to utilize the resources available in rural areas so that they can use the available resources in that, and they will change their life, they will increase their income levels. Along with their income levels, automatically rural development takes place. In that way, rural development is also possible with the help of education. And next thing, family planning. The educated people, they follow the family planning. They know the importance of family planning. They concentrate on the family size. They are educated and they move to the jobs, and the problem of raising children is different when compared with rural people, those who are working in the agriculture. They don't have any problem to raise their children in joint family system. After getting education, they migrated from rural to urban, and they are started their lifestyle in urban areas. They have to follow family planning and they have to concentrate on the family size. The raising children is very problem for them, and at the same time, this is one aspect. Another one aspect, they can to give good life to their children. Then with the help of education only, they came to know that we have to provide a good education and a good living standard to their people, their children. That thing was known by them with the help of education only. After coming to the knowledge, they start practicing family planning, and they controlling the family size, and this leads to decreasing the population and controlling the population explosion. So that in that way, education helps, education gives the knowledge why we should follow the family planning, like that how to utilize the services provided by the government to control our population, like that. Next, last point, that is on-job training. Education gives on-job trainings. So many industries, they are conducting some workshops and they are providing training for their employees. On-job training they are providing, and that process has giving expertise in that work, and they can increase their productivity and they can increase their production. On-job trainings help the labor force utilize their labor service in proper manner to increase the production levels. That leads to economic development of one country. These are the points which we covered with the help of role of education in economic development, and these are the points we covered. So far we covered the role of education, and we should concentrate on literacy levels of India. During 1950, our literacy rate is only 18%. Now it is increased to 73%. According to the 2011 census, our literacy rate from 18% to it is increased to 73%. This was the education policy was taken by the government to increase the literacy rates in India. From since 1950, the first education committee, that is Kotari committee, which was taken in 1964, and according to that Kotari commission reports, new education policy 1968, new education policy that was issued in 1968, the first education policy in India. After that, this new education policy again issued in 1986, another new education policy. Through these policies, they indicated the importance of education, and they concentrated to improve the literacy rate in India, so that we achieved that we reached to the 100%, but from 18% to
73%. Considerable increased our literacy rate with the help of these policies. In this policy, and one more act that was passed in the parliament, that act is compulsory and free education for the children between age group of 16 to 6 to 14 years of age group, the compulsory and free education for all. This was the act which is enacted in parliament in the year of 2009. This was the act taken to give education for all. And one more program, Sarva Shiksha Abhiyan, which was issued in 2001. Aim of the Sarva Shiksha Abhiyan is by the end of 2010 we should give education to all. That is the aim of Sarva Shiksha Abhiyan. That program and modified now Rashtriya Madhyamika Vidya Yojana, Rashtriya Madhyamika Vidya Mission, that was 2009, it is issued in 2009. This was the some steps taken to improve the education levels. So that in that way we achieved some goals. We increased the literacy rate from 18% to 73%. This is the importance of education in Indian economic development. On education topic, the education, importance of education in economic development, questions may be asked directly. What is the first commission which is constituted on education? That is R.S. Kothari Committee, which was constituted in 1964. According to the reports given by the commission, the first new education policy came. When new education policy came, first time when new education policy came, options may be given 68, 86 and 2000, 2004, like that options may be asked. And here the first time new education policy introduced in Indian education system is 1968. According to the reports submitted by the committee who are headed by the R.S. Kothari, under the chairmanship of R.S. Kothari, that was the commission given some reports. Based on that report, new education policy came. This was our answer. And to confuse the question may be asked in this way. We have to be conscious that first new education policy, this one, and after that the modified new education policy which was issued in 1986, and Sarva Shiksha Abhiyan which was issued in 2001. What is the aim of Sarva Shiksha Abhiyan? Aim to education for all. By the end of 2010, this was the question asked. Sarva Shiksha Abhiyan is aimed for providing education for all, providing education for all by 2010, providing education, and they may both like that they may ask. The exactly answer is providing education for all by 2010. It is modified. Sarva Shiksha Abhiyan is modified Rashtriya Madhyamika Vidya Mission. Rashtriya Madhyamika Vidya Mission. According to the Rashtriya Madhyamika Vidya Mission, they are concentrating higher education also, upper primary to high school level. Based on that, what is the modification of SSA, Sarva Shiksha Abhiyan? Like that they may questions may be asked like that. We have to clarity over that commissions and reports submitted by the commissions. According to the reports submitted by the commissions, what are the steps taken by the government, what are the education policy, and what are the different issues involved in that policy. Questions may be asked like that. We have to opt the right answer. In that trigonometry, several chapters are there. With respect to MSET point of view, out of 80 questions, 10 to 11 questions will appear from trigonometry. First, coming to one of the problem.
Now if it is sine 10 degrees, sine 20 degrees, sine 30 degrees, sine 350 degrees. So now you have to see a big series of the problem I have given: sine 10 degrees, sine 20 degrees, dash 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 up to sine 50 degrees. Options will be given like this: 0, -1, 1, 2. ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఒక పెద్ద శ్రేణి: సైన్ 10 డిగ్రీస్, సైన్ 20 డిగ్రీస్, సైన్ 30 డిగ్రీస్, సైన్ 350 డిగ్రీస్. అయితే ఎప్పుడైతే త్రికోణమితిలో కానీ ఏదైనా చాప్టర్లో పెద్దగా ఉన్నప్పుడు వాటిలో ఇన్ని పదాలను కనుగొనడం కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా మొదటి పదాన్ని, మధ్యస్థ పదాన్ని, చివరి పదాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, దట్ మీన్స్ ఇఫ్ ఏ బిగ్ సిరీస్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈస్ దేర్, ట్రై టు సే అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ది లాస్ట్ టర్మ్, వాట్ ఈస్ ది మిడిల్ టర్మ్, దెన్ ఆటోమేటిక్లీ విల్ గెట్ ఎ వెరీ క్లియర్ ఐడియా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ టేక్ sin 350, I can write it as sin 360 minus 10 degrees. sin 350ని మనం sin 360 minus 10 degrees అని రాయొచ్చు. అయితే ఫోర్త్ క్వాడ్రంట్, 4వ పాదంలో ఉంటుంది కాబట్టి ఇది మైనస్ sin 10 degrees అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ sin 10 degrees. In the similar manner, last but one term if we take, it is sin 340. That can be written as sin 360 minus 20. అంటే లాస్ట్ నుండి రెండో పదానికి వస్తే sin 360 minus 20 degrees ఉంది. ఇది కూడా 4వ పాదం కాబట్టి మైనస్ sin 20 degrees అవుతుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ పదము లాస్ట్ పదం క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ టర్మ్స్ లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లాస్ట్ సెకండ్ టర్మ్, ఆల్ విల్ క్యాన్సిల్. నో, ఇన్ బిట్వీన్ sin 180 degrees విల్ బి దేర్, దట్ ఈస్ ఆల్సో 0. అంటే మధ్యస్థ పదమైన sin 180 కూడా 0 అవుతుంది కాబట్టి అన్ని పదాలు క్యాన్సిల్ అయ్యే విలువ 0 వస్తుంది. సో ఆల్ ది టర్మ్స్ విల్ క్యాన్సిల్ అండ్ యూ విల్ గెట్ 0. దట్ మీన్స్ ద ఆప్షన్ ఈజ్ 0. So sin 10, sin 20, sin 30, dash dash dash, sin 50 is equal to 0. This is the one of the problem. Second problem is, if we take tan 9 degrees into tan 27 degrees, tan 45 degrees, tan 63 degrees, tan 81 degrees. Now observe very carefully, this is a limited number of terms are there: 9, 27, 45, 63, 81. So tan 9 degrees, 27, 45, 63, 81 అనేది చూద్దాం. దీంట్లో tan 9 I will keep as it is, tan 9 degrees ని అదే విధంగా ఉంచుదాం. tan 27 also I will keep as it is. Whereas tan 45 is only a known value. tan 45 అనేది మాత్రమే మనకు తెలిసిన విలువ, దాన్ని 1 అని రాద్దాం. tan 63 we can write 90 minus 27 degrees. tan 63 is tan 90 minus 27. Whereas tan 81 I can write tan 90 minus 9 degrees. tan 90 minus 9 degrees. Now if we take here tan 9, tan 27 into 1, tan 90 minus theta, first quadrant positive, tan will become cot. మొదటి పాదంలో tan 90 minus theta cot 27 అవుతుంది. అలాగే cot 9 degrees అవుతుంది. So now tan 9 degrees, tan 27 degrees into 1 into 1 by tan 27, 1 by tan 9. So the options they will give 1, -1, 0, 2. So this cancels, this cancels, so product of all the terms is 1. So the answer will be 1. So this is the one of the problem, that is a tan we have taken. Only thing is few terms we converting. Tan 81 is 90 minus 9, 63 is 90 minus 27, then all the terms will cancel and you will get the 1 is the answer. One more problem, a very critical and a very important problem of the sign, but if the squares are there, what to do? అయితే మరొక క్లిష్టమైన ప్రాబ్లం తీసుకుందాం మనం. థర్డ్ ప్రాబ్లం అది ఈ విధంగా ఇవ్వబడింది: sin square 5 degrees, sin square 10 degrees, dash 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 dash, sin square 90 degrees. Answer is given, say 8.5. Answer is given 9.5. Answer is given 9 and none of the above. None of the above. So
this type of problem if you take sin square 5, sin square 10, dash 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 sin square 90, ఈ విధంగా ఒక స్టడీ ఇస్తే కానీ అన్ని వర్గాలు ఉన్నాయి ఆర్ వీటికి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, బికాస్ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్లస్ మైనస్ ఆర్ క్యాన్సిలేషన్. దెన్ సే ఇఫ్ యూ టేక్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ 5, 10, 15 so on up to 90 given. So now we know that sin square theta plus cos square theta is 1. మనకి sin square theta plus cos square theta 1 అని తెలుసు. దాన్ని బట్టి sin square 5 plus sin square 85 is also 1 అని తెలుస్తుంది, ఎందుకంటే sin square 85 is cos square 5. Now by using that property we know that sin square 5 plus cos square 5 is 1, sin square 10 plus cos square 10 is 1. So by using that I will write this series like this: sin square 5, sin square 10 degrees all, sin square 15 so on, sin square 45, next sin square 40. To get idea I am writing like this: sin square 85. So very carefully observe it: sin square 5, 10, 15 so on, sin square 45 plus sin square 40 and plus so on up to sin square 85, and also one more term sin square 90 degrees. మరొక పదం చాలా కేర్ఫుల్ చూడండి, ఇది sin square 5, sin square 10, 15, 20 and so on, sin square 45, తర్వాత sin square 50, then sin square 85 up to sin square 90 I wrote. Now in this very important thing is sin square 5 plus sin square 85, sin square 5 plus sin square 85 degrees, sin square 5 degrees plus sin square 85 is cos square 5 degrees is equal to 1. ఇది ఒకటి ముఖ్యమైన మాట. sin square 85 plus sin square 5 అని తీసుకుంటే sin square 85 is cos square 5 కాబట్టి ఒకటి అవుతుంది, అంటే వీటి యొక్క మొత్తం ఒకటి. ఇప్పుడు ఎన్ని పదాలు ఆ విధంగా ఉన్నాయి? How many pairs are there? You have to collect 1, 10, 15, 20, 25, 30, 35, 40, 45. Up to 40 if you take 5, 10, 15, 20, 25 up to 40 you will get the 8 pairs. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 8 pairs వస్తాయి. I am repeating again, you will get 8 pairs: 5, 10, 15, 20, 25, 30 up to 40 you are getting 8 pairs. Whereas extra term is sin square 45, another extra term is sin square 90. So we are getting 8 plus sin square 45 is nothing but 1 by root 2 square, that is 1 by 2, 90 is 1, totally 9.5. అయితే ఈ విధంగా జాగ్రత్తగా చూస్తే 5, 10, 15, 20 అప్ టు 40 వరకు 8 జతలు ఉన్నాయి, కాబట్టి sin square 5, sin square 85 1, sin square 10, sin square 80 1, like that 8 pairs plus sin square 45 1 by 2, sin square 90 1. So totally it will be 9.5. So answer will be 9.5. This is one of the important problem. One more critical problem, almost same type but a little bit change will be there. అంటే మరొక ప్రశ్న అలాంటిదే కానీ కొద్ది మార్పు ఉన్నది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమిటంటే cos square 5 degrees, cos square 10 degrees so on, cos square 90 degrees. So this also answer is same, 8.5, 9.5, like this is only given 9, fourth is let us imagine 8, like this given. ఈ విధంగా ఆన్సర్లు ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఇంత క్రితమే చేసాం కాబట్టి ఐఎమ్ నాట్ టోటల్లీ రిపీటింగ్. వీ నో దట్ cos square 5 plus cos square 85, cos square 5 degrees, cos square 85, లాస్ట్ బట్ వన్ టర్మ్ తీసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ cos square 5 plus sin square 5, it is nothing but 1. Similarly if we take cos square 10 degrees, cos square 80 degrees, it is also 1. Like that just now we have done, it is 8 pairs, అంటే 8 పేర్లు వస్తాయి. Another value is left term is cos square 45, cos square 90. Here major difference is previous problem sin square 90, but here it is a cos square 90. So 8 plus 1 by 2 plus cos square 90 is 0. So you will get a 8.5. So value previously 9.5 sin, because sin 91, but here cos 90 is 0, so it is 8.5. So this is important.
Elimination of theta indicate that in trigonometric identities, the trigonometric term should be vanished and algebraical equation and relation may come. త్రికోణమితి నిష్పత్తిలో తీటాని తొలగింపజేయడం చేస్తున్నాం మనం. తీటాని తొలగింపజేయడం అంటే త్రికోణమితి పదం పోయి అల్జిబ్రికల్ వాటి యొక్క రిలేషన్ XYZ కానీ ABC కానీ రిలేషన్ వస్తుందన్నమాట. అయితే దీన్ని చేయడానికి ఒక సింపుల్ ప్రాబ్లం నుండి స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 5. ఎలిమినేట్ తీటా. తీటాని తొలగింపజేయము. Now x equal to a cos theta plus b sin theta. X is a cos theta plus b sin theta. Y is equal to a sin theta minus b cos theta. So the answers are given like this: x square plus y square equal to 1, x square plus y square equal to a square plus b square. Third, x square plus y square equal to a square minus b square. Fourth, x square minus y square equal to a square minus b square. Different type of answers are given. Means trigonometric term is eliminated. త్రికోణమితి పదము అది తొలగించబడింది అనమాట. దీంట్లో x ఈక్వల్ టు ఏ కాస్ థీటా బి సైన్ థీటా, y ఈక్వల్ టు ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఇవ్వబడింది. ఆల్వేస్ ఎప్పుడైనా సైన్ కాస్ పదాలకు సుమారుగా అన్నిటికీ స్క్వేర్ చేస్తాం, అంటే వర్గం చేస్తాం అనమాట. సో యూ డూ స్క్వేరింగ్ ఆన్ ఐదర్ సైడ్, వాట్ హ్యాపెన్స్ విల్ సీ. దట్ ఈస్ x స్క్వేర్, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్, b square sin square, a square b square 2ab, 2ab sin theta cos theta. Similarly, the next part y square is a square sin square, next b square cos square minus 2ab sin theta cos theta. Now if I add, what happens? X square plus y square, a square common, cos square plus sin square 1, so no need. Whereas b square common, sin square plus cos square, no need. So these two will cancel. అంటే రెండు వైపుల్ని వర్గం చేసి కలిపితే a square common, cos square plus sin square 1, b square common, sin square plus cos square 1, అంటే x square plus y square equal to a square plus b square. So we got x square plus y square equal to a square plus b square. That is the option number 2. So this is the elimination of theta, one of the fundamental. Whenever sin and cos is there, in general we will do square and add. Sin cos ఉన్నప్పుడు సాధారణంగా ఏమిటంటే వర్గం చేస్తాము, అది ఒకటి గుర్తుంచుకోండి. వన్ మోర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ we will do, that is related to not sin cos, not secant tan, but it is in tan and sin or cot and cos. So if we take that problem, problem number 6, m equal to tan theta plus sin theta, n equal to tan theta minus sin theta. Sometime they will say only elimination of theta, sometime they will ask that what is m square minus n square. అప్పుడప్పుడు మనకి m square minus n square విలువ ఎంత అని అడుగుతాడు, లేదంటే తీటాన్ని తొలగింపజేయమని అంటాడు. ఆ ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది. ఒకటి 4mn, 4 root mn, mn, 4m square n square. So m is tan plus sin, n is tan minus sin, then we have to eliminate theta. Here already they are asking m square minus n square, so what we will do, m square minus n square, that is nothing but tan minus plus sin theta whole square minus n square tan theta minus sin theta whole square. So m square minus n square is tan plus sin whole square, tan minus sin whole square. Now what we will get, a plus b whole square, a minus b whole square, 4ab, 4 into tan theta into sin theta, 4 into tan theta into sin theta. Now in this major step is 4mn, m square minus n square equal to 4 into tan sin, but our aim is to eliminate trigonometric term, but here tan and sin is there. So what we will do, 4 root tan square theta into sin square theta we will write. So 4 into tan square into sin square. This can also be written as 4 root tan square into sin square is 1 minus cos square theta. So now a square minus b square form,
that is a plus b whole square, a minus b whole square is 4ab, but tan and sin I am writing root tan square and sin square. Ikkada tan sin ni root tan square sin square rastunnam. Sin square ante 1 minus cos square. Aa tarvata step lo tan square into 1 tan square, tan square into sin square, sin by cos into cos ante sin square. So the last step out of this is, because tan square minus sin square is a square minus b square form tan theta plus sin theta into tan theta minus sin theta. So this is nothing but 4 root mn, because this is m given, this is n given. So m square minus n square is equal to 4 root mn. So generally if sin and cos is there, square and add. If tan sin or cot and cos, generally square and subtract we will do. If secant tan and cosecant cot is there, we will do product. That you have to remember. So 2 examples, this is nothing but answer will be 4 root mn we got. We have done simple trigonometric identities, that is a big series of problems. Now we have done 1 or 2 problems of the elimination of theta. Now coming to some relations, we know that degree is and degree radian and grades, means angle is measured in degree, radian and grades. అంటే మనం కోణాన్ని మనకి వివిధ రకాలుగా తెలియపరుస్తాం. ఒకటి డిగ్రీస్ అని, ఇంకొకటి రేడియన్లని, ఇంకొకటి గ్రేడ్లని. వీటి మధ్య సంబంధం బట్టి సైన్ కాస్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఏ విధంగా ఏది పెద్దదని తెలుసుకుందాం. సో డిపెండింగ్ అపాన్ దిస్ విచ్ ఈస్ గ్రేటర్, విచ్ ఈస్ లెస్సర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ విల్ డిస్కస్ నౌ, దట్ ఈస్ ప్రాబ్లమ్ నెంబర్ 7. ఇట్ ఈస్ విచ్ ఈస్ ట్రూ, ఈ క్రింది వాటిలో ఏది కరెక్టు, ఈ విధంగా ఇవ్వబడింది. సైన్ 1 రేడియన్ is equal to sin 1 degree. 1 radian is equal to 1 degree. Second, sin 1 radian is greater than sin 1 degree. Third, sin 1 radian less than sin 1 degree. Now, fourth, sin 1 radian, sin 1 radian and sin 1 degree not comparable, compare చేయలేము, cannot be determined. Now, so if you take carefully this problem, sin 1 radian, sin 1 degree, sin 1 radian greater than 1 degree, sin 1 radian less than 1 degree, sin 1 radian and sin 1 degree cannot be compared or cannot be determined. నిర్వచించలేము, లేకపోతే చేయలేము. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్త చూసుకుంటే మనకి 1 డిగ్రీ అనేది π/180 రేడియన్లు, లేకపోతే 1 రేడియన్ అనేది సుమారుగా 57 డిగ్రీలు. 1 రేడియన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 57 degrees. Actually 57 degrees 46 minutes 17 seconds, like this will write, but 1 radian is approximately 57. So sin 1 radian if we take, it is nothing but sin 57 degrees. Sin 1 radian అనేది sin 57 degrees సమానం. అయితే సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఆరోహణ ప్రమేయం. మొదటి పాదంలో 0 to 90 సైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫ్రమ్ 0 to 90 degrees. దట్ మీన్స్ సైన్ 57 ఈజ్ నథింగ్ బట్ 1 రేడియన్ విచ్ ఈస్ మోర్ దాన్ 1 degree. అంటే సైన్ 1 రేడియన్ అనేది సైన్ 1 degree కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇదే మరికొన్ని ప్రాబ్లం చేసే ముందు ఇక్కడే చెప్పేస్తాను. సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. సైన్ 1 రేడియన్ ఈజ్ గ్రేటర్ దాన్ సైన్ 1 degree. సిమిలర్లీ tan 1 రేడియన్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ tan 1 degree. You have to remember. Similarly, if you take cos 1 radian and cos 1 degree, always cos 1 radian is nothing but less than cos 1 degree, because cos is decreasing function. Cos అనేది అవరోహణ ప్రమేయం కాబట్టి ఎప్పుడైనా cos అనేది 1 రేడియన్ తక్కువగా ఉంటుంది. కానీ tan 1 రేడియన్ tan 1 degree కంటే sin 1 రేడియన్ sin 1 degree కంటే ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. If f of x f of kx is equal to 1 by k sin power kx plus cos power kx, where x belong to real number and also k is greater than or equal to 1, then find the value of f of
x to the base 4 or f4x minus f6x is equal to, answers are given 1 by 6, 1 by 2, 1 by 4, 1 by 12. Now this question we will discuss now. F of kx is equal to 1 by k into given as sin power kx and cos power kx, where k is greater than or equal to 0. This is the k is greater than or equal to 1. This is the problem given, and they are asking about f4x. F of 4x minus f of 6x. F of 4x I can write like this, 1 by 4, where I am replacing k with 4. ఇక్కడ k అనేది 4 తో ప్రతిక్షేపింపజేస్తే sin power 4x plus cos power 4x. Sin power 4x cos power 4. So I am writing k is equal to 4. f4x equal to 1 by 4 sin power 4x plus cos power 4x. Now this is nothing but sin power 4x cos power 4x. We can also write sin square x plus cos square x whole square minus 2 sin square x cos square x. That is a power 4 plus b power 4 is a square plus b square whole square minus 2ab. Now we will get 1 by 4. This is 1 minus 2 sin square cos square x. అయితే ఇప్పుడు k అనేది 4 ప్రతిక్షేపింపజేస్తే 1 by 4 sin power 4x cos power 4x వచ్చింది. దాన్ని sin square plus cos square whole square minus 2 sin square cos square అని రాస్తున్నాం. కాబట్టి 1 minus 2 sin square cos square అవుతుంది. ఇది f of 4x. అదే విధముగా f6. Similarly, if I take f of 6, you will get 1 by 6 into, that is k I am writing 6 sin power 6x plus cos power 6x. This is also a cube plus b cube form. If you write a plus b plus, that is a cube plus b cube is nothing but a sin square x b cos square x whole cube minus 3 a square x b square x into a square x plus b square x. That is nothing but I am writing it as sin square plus cos square whole cube or cos square plus sin square whole cube minus 3ab into a plus b, or we will get 1 by 6 into, this is 1, this is also 1 minus 3 sin square x into cos square x. Actually you have to remember also, because to get idea is solved, but sin power 4x cos power 4x is a standard identity. It is 1 minus 2 sin square cos square, whereas sin power 6x also a standard identity, 1 minus 3 sin square cos square, and they are asking the difference of these two. F of 4x minus f of 6x is nothing but 1 by 4 minus 1 by 4 into 2, 1 by 2 sin square x cos square x minus f of 6, this one 1 by 6 into 3 by 6, that is minus of minus 1 by 2 sin square x cos square x. I am repeating again, this minus this I am subtracting, 1 by 4 minus 1 by 4, 6, whereas minus 1 by 2 here minus 1 by 2, but minus of minus plus, so these two will cancel. 1 by 4 minus 1 by 6 is 1 by 12. Option 4 is correct. Coming to one more entrance question, that is tan a by 1 minus cot a plus cot a by 1 minus tan a, and the value of this they are asking. It is given in 2013 mains. Now what we will do? Better either totally convert to tan or totally convert to cot or totally convert to sin and cos. అంటే దీన్ని మూడు విధాలుగా చేయొచ్చు. మొత్తం tan లో గాని మార్చండి, మొత్తం cos sin లో గాని మార్చండి, లేదా మొత్తం cot a లో గాని మార్చండి. మనము sin cos లో రాద్దాం అనుకుందాం. tan a బదులు sin a by cos a, tan a is sin a by cos a. 1 minus cot a, that is 1 minus cos a by sin a, plus cot a, cos a by sin a, cot a అంటే cos a by sin a, 1 minus tan a sin a by cos a. We got like this. That is tan is sin by cos, cot is cos by sin. Now if I take LCM, sin will come to numerator, sin అనేది sin into sin, sin square. ఈ cos a ఇలాగే రాస్తా, cos a, sin a minus cos a, plus
There also this cos A after LCM will go to numerator, cos square A by this sin A will come to denominator, sin A cos A minus sin A. That is a normal sin cos and taken say the total denominator term to numerator. Now 1 by cos A minus sin A is common. 1 by cos A minus sin A is common, or sin A minus cos A is common. We can do in either way. If I take sin A minus cos A, here sin square A by cos A, whereas here cos square A by sin A. But because sin A minus cos A, here cos A minus sin A minus time. Like this we will get. So I am repeating again, sin minus cos, but here it is cos minus sin minus. Whereas here 1 by sin A minus cos A as it is. Now I can write sin into sin cube A minus cos cube A by LCM cos A into sin A. Now we know a cube minus b cube. దీనిలో a cube minus b cube ఫామ్ లో ఉంది. sin cube minus cos cube ని లాస్ట్ స్టెప్ ఇలా రాయొచ్చు మనం. sin a minus cos a. a cube minus b cube is a minus b into a square plus b square plus ab. a square plus b square plus sin a into cos a by, you got already here sin a minus cos a into cos a into sin a. These two will cancel. So that is, after writing sin cos, I have taken LCM. A cube minus b cube, I wrote a square plus b square, a minus b into a square plus b square plus ab, and these two terms are cancelled. Sin square plus cos square is 1. The 1 plus sin a cos a by sin a cos a. That is, if you split it 1 by sin a cos a, last step, it is cosecant a into secant a. 1 by sin and cos is 1 by secant a cosecant a, that is 1 by sin cos is secant into cosecant a, sin cosine cos 1. So this is the option number. If we take, it is the second option. So answer is cosecant a secant a. ఇంకొక క్వశ్చన్ వద్దాం. Coming to the next question, that is, if sin x plus cos x by cos cube x is equal to a tan cube x plus b tan square x plus c tan x plus d అయితే, then I want a plus b plus c plus d. అంటే sin x plus cos x by cos cube x equal to a tan cube plus b tan square c tan x plus d అయినప్పుడు a plus b plus c plus d విలువ ఎంత? ఇది ఒక మరొక ప్రశ్న అనమాట. sin x plus cos x by cos cube x equal to a tan cube x b tan square x c plus c tan x plus d అయినప్పుడు వాట్ ఈస్ a plus b plus c plus d? అంటే a plus b plus c plus d విలువ ఎంత అని అడిగాను అన్నమాట. సో sin x plus cos x by cos cube x, ఇప్పుడు ఇలా చేద్దాం. sin x plus cos x by cos cube x is equal to మనకి a tan cube x plus b tan square x plus c tan x plus d అని ఇవ్వబడింది. It is given like this. Then what to do? There are several methods. One method is split the LHS into parts. That is sin x by cos cube x, sin x by cos cube x plus cos x by cos cube x. So only I am writing the LHS part. Sin by cos cube x, cos x by cos cube x. Sin by cos cube x is nothing but sin by cos tan x. One more cos square x will be there, that is secant square. Tan x into secant square. Here cos by cos x, cos cube x, 1 by cos square, that is nothing but secant square. Now because RHS is in tan, RHS వైపు అన్ని tan పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని tan గా మారుద్దాం. అంటే tan x secant square బదులు 1 plus tan square x రాస్తారు. Secant square is 1 plus tan square. Means I am writing the total terms in terms of tan. అంటే మొత్తం పదాలన్నింటినీ ట్యాన్లో మారుస్తున్నాం. ఒక స్టెప్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సైన్ బై కాస్ క్యూబ్ అంటే ఇక్కడ tan x ఇంటూ సెకండ్ స్క్వేర్ ఎక్స్, కాస్ బై కాస్ క్యూబ్ అంటే సెకండ్ స్క్వేర్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్. నౌ మల్టిప్లికేషన్ యూ విల్ గెట్ tan క్యూబ్ ఎక్స్, tan స్క్వేర్ ఎక్స్, tan x, tan cube x, next tan square x plus 1. Rewriting that order, if we take first tan cube x, next tan square x, in that order I am writing, plus tan x plus 1. Now compare with a tan cube
A tan cube x, B tan square x, C tan x plus D. All the terms if you observe A1, B1, C1, D1, all the terms are 1 only. A equal to B equal to C equal to D equal to, all the coefficients of tan cube, tan square, tan are 1 only. అన్ని గుణకాలు ఒకటే కాబట్టి A plus B plus C plus D అనేది కావాలి. కాబట్టి మనకి A plus B plus C plus D అంటే 1 plus 1 plus 1 plus 1 అంటే ఇప్పుడు A plus B plus C plus D equal to 4 వచ్చింది కాబట్టి అంటే ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే tan theta equal to P by Q అయినప్పుడు మనకి P sin theta minus Q cos theta by P sin theta plus Q cos theta. If tan theta is P by Q, then we want P sin minus Q cos by P sin plus Q cos theta value. This we will solve now. Now coming to next question, if tan theta equal to P by Q, then we want the value of P sin theta minus Q cos theta by P sin theta plus Q cos theta. ఇది tan theta ఈక్వల్ టు P by Q అని ఇవ్వబడింది. అయినప్పుడు మనకి ఏం కావాలంటే P sin మైనస్ Q cos theta, P sin theta మైనస్ Q cos theta బై P sin theta ప్లస్ Q cos theta విలువ కావాలి. P sin theta ప్లస్ Q cos theta విలువ కావాలి. So we want this. What is this type of problem we will do in a different number of ways. One is by taking the triangle and third side finding from that sin and cos. అంటే ఇది వివిధ పద్ధతుల్లో మనం చేయొచ్చు. ఒక త్రిభుజం తీసుకుని మూడో భుజం కనుక్కొని tan theta నుండి sin cos విలువలని ప్రతిక్షేపించచ్చు ఒకటి. ఇంకొకటి ఈ రెండింటిని లవమ హారాన్ని cos theta తో భాగిస్తే డైరెక్ట్ tan theta వస్తుంది. So we can do by dividing throughout by cos theta or sin theta. Then what happens if we divide by cos theta? Let us imagine sin by cos tan theta minus Q, sin by cos P tan theta plus Q. That is I divided each term by cos theta. Cos theta to bhagicha. Sin by cos tan, cos by cos 1, sin by cos tan, cos by. Already given tan theta, so I can substitute directly. P into P by Q minus Q by P into P by Q plus Q. That is, I am substituting tan theta value P by Q. Now take LCM, and after that LCM Q will cancel, so I can write directly P square minus Q square by P square plus Q square. In general, this type of problem they will give answer P square minus Q square, P square plus Q square, and another answer P square minus Q square by P square plus Q square, another answer P square plus Q square by P square minus Q square. Like this they will give. So the option number 3 is the correct. Coming to next question, the value of the identity we want for a big series tan 1 degree, tan 2 degree into tan 3 degrees and so on up to tan 89. అయితే tan 1 degree into tan 2 degrees dash 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 up to tan 89 degree విలువ ఎంత? ఈ ప్రాబ్లంకి వద్దాం. వాల్యూ ఆఫ్ ది ఐడెంటిటీ tan 1 degree, tan 2 degree, tan 3 degree dash 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 tan 89. దీని యొక్క విలువ ఎంత? ఈ యొక్క శ్రేణి యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లం చూద్దాం. tan 1 degree, tan 2 degree dash 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 tan 89. అయితే ఏ విధంగా చేస్తాం? tan 1 degree ఇవ్వబడింది, tan 2 degrees ఇవ్వబడింది, tan 3 degrees ఇవ్వబడింది. వాటి యొక్క లబ్ధం అప్ టు tan 89. ప్రొడక్ట్ ఆఫ్ ది డిఫరెంట్ టర్మ్స్ from tan 1, tan 2 up to tan 89. So this also contains very number of more number of terms. Then automatically we have to see the first term, middle term and last term. అంటే ఇటువంటి స్టేట్కి జనరల్గా మొదటి పదము, మధ్యస్థ పదము, చివరి పదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మనకి లాస్ట్ పదానికి tan 1 degree అలాగే ఉంచుతాం, tan 2 degrees డాష్ తెలియడానికి tan 88 degrees అని రాస్తాం, tan 89 degrees అంటే లాస్ట్గా అంటే ఒక పదం కూడా రాస్తాను నేను. Because 1, 2, 3, 4 up to 89 ఉన్నాయి కాబట్టి one more term you add it. Tan 88 is the just previous term to 89. Now I will write tan 89 as 90 minus 1. అంటే tan 89 degrees tan 90 minus 1 అవుతుంది. tan 88 tan 90 minus 2 degrees అవుతుంది. అయితే tan 1, tan 2 so on. అయితే tan 90 minus 1 is nothing but cot 1. Tan 90 minus 2 is nothing but cot 2. So on. Tan 1 degree. Easily you can say that first term and last term are reciprocal. Tan 1 cot 1 వ్యుత్క్రమాలు, విలోమాలు క్యాన్సిల్ అవుతుంది. tan 2 cot 2 క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా అన్ని పదాలు క్యాన్సిల్ అవుతాయి. మధ్యస్థమైన పదమైన tan 45 1 కాబట్టి దీని యొక్క విలువ 1 అని చెప్పవచ్చు.
కాబట్టి దీని యొక్క విలువ ఏమిటి 1 అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్నకు వద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు సైన్ ప్లస్ కాస్, బి ఈక్వల్ టు సైన్ క్యూబ్ ప్లస్ కాస్ క్యూబ్, దెన్ ఏబి మధ్య రిలేషన్స్ అడిగాడు. అలాగే ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏ క్యూబ్ మైనస్ 3a ప్లస్ టీబీ 2b ఈక్వల్ టు 0. సెకండ్ ఆప్షన్ ఇలా ఉంది ఏ క్యూబ్ ప్లస్ 3a ప్లస్ 2b ఈక్వల్ టు 0. థర్డ్ ఆప్షన్ ఏ క్యూబ్ మైనస్ 3a మైనస్ 2b ఈక్వల్ టు 0. ఫోర్త్ ఆప్షన్ ఏ క్యూబ్ ప్లస్ 3a మైనస్ 2b ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ ఈక్వల్ టు సైన్ ప్లస్ కాస్ థీటా, బి ఈక్వల్ టు సైన్ క్యూబ్ ప్లస్ కాస్ క్యూబ్ థీటా, ఆన్సర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏబి మధ్య సంబంధం ఉందన్నమాట. అంటే ఏబి మధ్య రిలేషన్స్ దే ఆర్ ఆస్కింగ్ ది రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి ఇఫ్ ఏ ఈజ్ సైన్ ప్లస్ కాస్ అండ్ బి ఈజ్ సైన్ క్యూబ్ ప్లస్ cos cube. Now we will take the b value. B value will take that is nothing but b is sin cube theta plus cos cube theta is given. B is equal to sin cube plus cos cube, whereas a is sin plus cos. Now first we will see how far it will come. A cube plus b cube formula. A cube plus b cube is nothing but a plus b sin plus cos theta. A plus b into a square sin square theta plus b square cos square theta minus sin theta into cos theta. So a cube plus b cube అంటే a plus b into a square plus b square minus ab రాస్తాం మనం. ఆ తర్వాత b equal to sin plus cos theta already given as a. I will substitute a. Sin square plus cos square is nothing but 1 minus sin theta cos theta. So because answers are given in A and B, we have to eliminate sin cos also. We know that A equal to given sin theta plus cos theta. So if we do squaring, A square equal to sin square plus cos square 1 plus 2 sin theta cos theta. From this I will find out sin theta cos theta, that is A square minus 1 by 2 is equal to sin theta cos theta. That is I have done b a cube plus b cube, a plus b into a square plus b square minus ab, whereas sin square plus cos square is 1, sin plus cos is a I wrote. But to get the sin theta cos theta, first condition we have taken a is sin plus cos square, sin square plus cos square 1. Now I will substitute it b equal to a into 1 minus sin theta cos theta is a square minus 1 by 2. Take LCM 2. B equal to a into 2a 2 minus a square minus into minus plus 1 by 2, that is cross multiply. 2b equal to 2 plus 1 3a minus a cube are the last. If we take, I am repeating again, 2b 2a and 1a, that is 3a, a into a square, that is we will take all the terms to this side, a cube minus 3a plus 2b equal to 0. So a cube minus 3a plus 2b equal to 0. Which option you see very carefully, that is a cube minus 3a plus 2b equal to 0 is the first option is correct. Ante first option correct anamata. So this is the coming to next question. Sin a cos a tan a ఫార్మ్స్ ఏ జీపీ. సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏలో జీపీలో ఉంటే అంటే గుణశ్రేణిలో ఉంటే కాట్ పవర్ 6 మైనస్ కాట్ స్క్వేర్ ఏ, కాట్ పవర్ 6 మైనస్ కాట్ స్క్వేర్ ఏ విలువ ఎంత? ఆన్సర్లు 0 1 -1 2. ఇది ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ అనమాట. అయితే ఏ విధంగా చేస్తాం చూద్దాం. సో సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏలు జీపీలో ఉన్నాయి. సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ ఆర్ ఇన్ గివెన్ ఇన్ జీపీ అంటే గుణశ్రేణి. దెన్ దే ఆర్ ఆస్కింగ్ కాట్ పవర్ 6a మైనస్ కాట్ స్క్వేర్. వాట్ వీ విల్ డూ? If ABC are in GP, we know that B square equal to AC. Given sin A cos A and tan A are in GP, then we have to find out the value of cot power 6a minus cot square A. Then what we will do? If ABC are in GP, we know that B square equal to AC. జీపీలో ఉంటే ఏబీసీలు గుణశ్రేణిలో ఉంటే బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అనేది తెలుసు. కాబట్టి సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ జీపీలో ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? మధ్యస్థ పదం కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ టాన్ ఏ. సో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. కాస్ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ టాన్ ఏ. బట్ వీ నో దట్ టాన్ ఏ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఏ బై కాస్ ఏ. Here very important is because they are asking cot power 6 minus cot square a, I will take this sin into sin square this side. What happened? So, cos square by sin square, that is nothing but cot square a. Cos square by sin square, it is cot square a. 1 by cos a, it is nothing but secant a.
So from given condition cot square A is secant A. What they are asking we will see now. Cot power 6A minus cot square A they are asking. Cot power 6 minus cot square A విలువ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం, cot power 6 అంటే cot square A is secant A, so cot power 6 is secant cube A minus, already cot square A is secant A, I am substituting values. So that is substituting cot square is secant A here, secant A whole cube, secant A. Common is secant A, secant square A minus 1. But already we know again secant A is cot square A. We know 1 plus tan square is secant square A. So secant square A minus 1 is tan square A. Means these two will cancel. So answer is nothing but 1. That is the option number 2. So second option is correct. That the value is 1. Coming to next question, that is nothing but if sin theta cos theta are the roots of a quadratic equation ax square minus bx plus c equal to 0, then I want relation between abc. అంటే ఇప్పుడు ax square plus ax square minus bx plus c అనే వర్గ సమీకరణానికి sin theta cos theta మూలాలు అయితే వాటి మధ్య అంటే abcల మధ్య సంబంధం ఏమిటి? In the next question, given that if cos theta sin theta are the roots of ax square minus bx plus c equal to 0, then I want the relation between ABC. అంటే ఇప్పుడు ax square minus bx plus c equal to 0 అనే వర్గ సమీకరణానికి sin theta cos theta మూలాలైతే వాటి మధ్య అంటే ABCల మధ్య సంబంధం ఏమిటి అనే ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, సో ఇచ్చిన వర్గ సమీకరణము ax square minus bx plus c equal to 0. This is the quadratic equation given. The quadratic equation will have two roots. వర్గ సమీకరణానికి రెండు మూలాలు ఉంటాయి. అయితే మూలముల మొత్తము minus b by a, మూలముల లబ్ధము c by a. So we know that sum of the roots is minus b by a, product of the roots is c by a. From that one root is sin theta, other root is cos theta. Sin theta plus cos theta is minus b by a, minus of minus b by a. Equation number 1. And we know that product of roots is c by a, that is sin theta into cos theta equal to c by a. This is the equation number 2. Sum of the roots, product of roots. Now we want the relation between AB, means theta should be eliminated. అంటే ఇక్కడ త్రికోణమితి పదాన్ని తొలగింపజేస్తే మనకి ABCల మధ్య సంబంధం వస్తుంది. అందుకని దీన్ని వర్గం చేద్దాం, స్క్వేరింగ్. We will get sin square theta cos square theta plus 2 sin theta cos theta is equal to b square by a square. So on either side we have done squaring, sin square theta plus cos square theta plus 2 sin theta cos theta, but we know sin square plus cos square is 1. 2 into sin theta cos theta, already we got c by a equal to b square by a square. Now a LCM 2c by a equal to b square by a square. 1a will go. After LCM, this a and that a will go, cross multiply. A into a square, 2ac equal to b square. What type of answers are there? All the terms they have taken to one side. So you take b square this side, a square minus b square plus 2ac equal to 0. So a square minus b square plus 2ac equal to 0. That indicates that first option is correct. So option 1. So మరొక ప్రశ్నకు వెళ్దాం. Coming to the next question, given that x equal to a cos square sin theta and y is equal to a cos theta sin square theta. Or you can say, I am repeating again, x equal to a cos square sin theta and y equal to a sin square cos theta. Then the value of say x square plus y square whole cube by x square into y square, we want this. Now coming to the next question, it is x equal to, given that x equal to a cos square sin theta and y equal to a sin square cos theta, then the value of x square plus y square whole cube by x square into y square. So given that x equal to a cos square theta sin theta and also y equal to a sin square theta cos theta.
Now first of all they are asking x square plus y square whole cube by x square into y square. అయితే xy ఇవ్వబడింది, x square plus y square whole cube by x square y square విలువ అడుగుతున్నాడు. కాబట్టి ముందు డైరెక్ట్గా ప్రతిక్షేపించవచ్చు. x square plus y square whole cube by x square y square. I am writing directly x square, it is nothing but a square cos power 4 theta sin square theta plus y square square of this a square sin power 4 theta cos square theta whole cube square of this cube denominator x square of this a square cos power 4 theta sin square theta y square that is square of this a square sin power 4 theta cos square theta. Now in numerator we will get a common a square cos square theta sin square theta common, then a square common, sin square common, cos square, one more cos square theta will be there, here one more sin square theta will be there, whole cube, that is a square into a square a power 4 cos power 4 into cos square cos power 6 sin square into sin power 6 theta. We know that this is 1. So a square cube a power 6 cos square cube cos power 6 sin square cube sin power 6 by denominator a power 4 cos power 6 theta sin power 6 theta. This term cancels. A power 6 by a power 4 is nothing but a square. So the value of the given problem is a square, that is nothing but option number 3. It is given that if 1 plus 4 tan theta equal to 4 secant theta, find the value of cos theta. అయితే 1 plus 4 tan theta equal to 4 secant theta అయితే cos theta విలువ ఎంత? If 1 plus 4 tan theta equal to 4 secant theta, then what is the value of cos theta? అయితే ఇక్కడ ఏమిటంటే 1 plus 4 tan theta equal to 4 secant theta అయితే cos theta విలువ ఎంత అని ఇవ్వబడింది. 1 plus 4 tan theta is given as 4 secant theta. This is the problem given. 1 plus 4 tan theta equal to 4 secant theta. What we will do, we will take that 4 tan that side and take common. 4 common, that is nothing but secant theta minus tan theta. So secant theta minus tan theta is equal to 1 by 4. Here also we can do in a number of ways. One thing is we know secant square minus tan square is 1, or secant plus tan into secant minus tan is 1. So secant minus tan and secant plus tan are reciprocal to each other. అంటే ఇక్కడ వివిధ పద్ధతుల్లో చేయొచ్చు మనం. 1 plus tan square secant square కాబట్టి secant square minus tan square 1 కాబట్టి secant plus tan into secant minus tan 1. అంటే ఈ secant plus tan secant minus tan ఒకదానికొకటి విలోమాలు. దాని ప్రకారం secant minus tan 1 by 4 అయితే secant theta plus tan theta 4 అవుతుంది. రెసిప్రోకల్ విలోమం. నౌ యాడ్ ఈ రెండింటిని కలపగా secant plus secant 2 secant theta is equal to 1 by 4 plus 4. or 2 by cos theta is equal to 17, 4 4 16 plus 1 17 by 4, or implies cos theta equal to 8 by 17. అంటే cos theta equal to 8 by 17 అంటే option number 3 correct అవుతుంది అన్నమాట. Option 3 is correct. Till now we discussed about few general example of trigonometric identities, and this topic is interrelated to submultiples, compound angle, transformation, periodicity, etc. Theta belongs to, theta అనేది ఏ పాదానికి చెందుతుంది? 1 minus cos theta by sin already we got in the previous step, previous problem. That means because we got like this, if you eliminate root 1 minus cos theta cannot be negative because cos theta maximum value 1. So it is positive. But sin square, root of sin square is plus or minus due to రూట్. అంటే ఇక్కడ 1 అనేది కాస్ తీటా విలువ గరిష్టంగా 1 కాబట్టి ఇక్కడ ప్లస్ మాత్రమే ఉంటుంది. కానీ సైన్ స్క్వేర్ తీటా అనేది వాల్యూ చేస్తే రూట్ వర్గమూలం చేయగా ప్లస్ ఆర్ మైనస్ సైన్ వస్తుంది. ఇప్పుడు 1 బై సైన్ తీటా కాస్ తీటా బై సైన్ తీటా, కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. సో కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా ప్లస్
ప్లస్ రాస్తే ఇది వచ్చిందా, మైనస్ రాస్తే వచ్చిందా చూడాలి. ప్లస్ రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది, ప్లస్ రాస్తే ఈ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది సైన్ తీటా ధన విలువ, కాబట్టి సైన్ తీటా పాజిటివ్. సైన్ తీటా పాజిటివ్ ఇండికేట్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ తీటా ఇస్ పాజిటివ్, సో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ప్లస్ రాస్తేనే ఈ విలువ వస్తుంది, కాబట్టి ఇది ఫస్ట్ క్వాడ్రంట్. అదే ఒకవేళ ప్రాబ్లంలో మార్చి ఇలా ఇస్తే ఆ విలువ ఇక్కడ మైనస్ ఉంటేనే వస్తుంది, ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఉంటేనే వస్తుంది. కాబట్టి అది సైన్ నెగిటివ్. నెగిటివ్ అనేది ఏ క్వాడ్రంట్ అంటే ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ పాజిటివ్ ఉంటే, నెగిటివ్ ఉంటే సైన్ అనేది థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ ఈస్ a ఫస్ట్ ఆర్ సెకండ్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ ఈస్ a థర్డ్ ఆర్ fourth quadrant you will get. So depending upon positive negative you have to write the quadrant in this problem. Exactly similar one more problem if I write root of 1 plus sin theta by 1 minus sin theta is equal to secant theta plus tan theta. Theta belong to which quadrant? 1 plus sin by 1 minus sin is equal to secant plus tan given already. I want which quadrant it belongs. ఇది ఏ పాదానికి చెందుతుంది. సో ఇఫ్ యూ టేక్ హియర్, ఇఫ్ యూ రేషనలైజ్ దిస్ 1 plus sin by 1 minus sin, ఐఎమ్ టేకింగ్ s as a sin, s అనేది సైన్గా తీసుకుంటే 1 plus sin multiply divide, 1 plus signతో గురించి భాగించండి. నౌ 1 plus sin whole square, 1 minus sin square, root of 1 plus sin whole square, 1 minus sin square is cos square. Now eliminate sin root. ఇప్పుడు వర్గమూలాన్ని తీసివేద్దాం. 1 plus sin by cos. సో ఇది ప్లస్ కానీ మైనస్ కానీ అవుతుంది. Now if I write 1 by cos secant theta, sin by cos tan theta, అంటే you will get this with a positive of cos only. If cos theta is positive implies it is plus secant plus tan given. అంటే cos theta పాజిటివ్ అయితేనే ఇది ప్లస్ secant plus tan వస్తుంది. కాబట్టి cos theta ఎక్కడ? It is in first or fourth quadrant. Because if cos is positive then only you are getting, so it is nothing but first or fourth quadrant. So if this is given secant plus tan theta belong to means what you have to write, fourth quadrant or first. In the same problem if I ask minus, means that is possible only when cos is negative, when cos is negative, when cos is negative. So that indicate that is obtained, this you will get by denominator is square root is plus or minus, but when it is negative then only you get the answer. Means cos is negative in which quadrant? Second or third quadrant. So that means depending upon the quadrant it is changing. Square root, because root is there, plus or minus depending upon the quadrant you try. So one of the important problem means if I take like this directly, the answer is known, rationalize, but plus we got, denominator is cos is plus in first or fourth quadrant. If it is minus, denominator is negative, that is in second or third quadrant. You have to write like that. Coming to one more type of problem. So here sin theta plus cos theta is equal to, or better, sin plus sin square theta is 1. I want cos square theta plus cos power 4 theta is how much? Sin theta plus sin square theta అనేది 1 అయితే cos square plus cos power 4 theta ఎంత? ఇలా sin plus sin square is 1, then what is cos square plus cos power 4? So I will do like this. This is given sin theta plus, this is given. Now I will take sin square that side. Sin theta is 1 minus sin square.
So sin theta is 1 minus sin square is cos square. So sin as it is sin square that side I taken 1 minus sin square is cos square. So now squaring on either side. Squaring on either side. Here you will get sin square. Here you will get cos power 4 theta. Squaring on either side, we got here sin square, there it is cos power 4. Sin square I will write 1 minus cos square. You take cos square that side. Then I will get cos square plus cos power 4 theta is 1. So this implies sin theta plus sin square theta is 1. Then cos square plus cos power 4 theta is also 1. This is another important result you have to remember. That is sin plus sin square 1, cos square plus cos power 4 1. అయితే ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ గుర్తుంచుకోవాలి మీరు. sin ప్లస్ sin స్క్వేర్ 1 అయితే cos స్క్వేర్ ప్లస్ cos పవర్ 4 కూడా ఒకటి అవుతుంది. అయితే అదే విధంగా ఇప్పుడు cos theta plus cos square theta 1 అయితే cos theta plus cos square theta 1 అయితే sin square plus sin power 4 theta 1 అవుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. cos plus cos square 1 అయితే sin square plus sin power 4 కూడా 1 అవుతుంది. అదే విధంగా గుర్తుంది. అయితే ఇప్పుడే మనం దీన్ని బట్టి ఏం చూస్తుందంటే cos plus cos square equal to 1 అయితే sin square plus sin power 4 1. అలాగే sin ప్లస్ sin స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అయినప్పుడు cos థీటా ప్లస్ cos పవర్ 4 కూడా 1 అవుతుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే sin ప్లస్ sin స్క్వేర్ థీటా 1 అయినప్పుడు cos స్క్వేర్ ప్లస్ cos పవర్ 4 1. అదేవిధంగా cos థీటా ప్లస్ cos స్క్వేర్ 1 అయినప్పుడు sin స్క్వేర్ ప్లస్ sin పవర్ 4 1. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అయితే దీని ప్రకారం తీసుకుంటే cos స్క్వేర్ థీటా ప్లస్ cos థీటా ఈక్వల్ టు 1, cos స్క్వేర్ థీటా ప్లస్ cos థీటా ఈక్వల్ టు 1 అయినప్పుడు sin పవర్ 12 theta, 3 sin power 10 theta, 3 sin power 8 theta plus sin power 6 theta విలువ ఎంత? sin power 12 theta, 3 sin power 10 theta, 3 sin power 8 theta, sin power 6 theta విలువ ఎంత? అటువంటప్పుడు ఏం చేస్తామంటే దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే sin power 4 theta ప్లస్ sin స్క్వేర్ థీటా క్యూబ్ అవుతుంది. ఏ క్యూబ్ బి క్యూబ్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్. సో ఇది జాగ్రత్తగా చూస్తే ఆల్రెడీ ఇంత క్రితం ఫార్ములా ప్రకారం cos స్క్వేర్ ప్లస్ cos థీటా 1 అయినప్పుడు sin పవర్ 4 sin స్క్వేర్ థీటా కూడా 1 కాబట్టి 1 క్యూబ్ అంటే ఆన్సర్ 1. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అయితే ఈ విధంగా sin ప్లస్ sin స్క్వేర్ ఇస్ 1 ఇంప్లైస్ cos స్క్వేర్ ప్లస్ cos పవర్ 4 is also 1. cos theta plus cos square 1, then sin square plus sin power 4 also 1. You have to remember this part. Related to angles if we take, that is sin of a plus b is equal to 1 by 2 cos of a minus b is equal to 1 by 2. What is a, what is b? Sin a plus b is 1 by 2, cos a minus b is also 1 by 2. Then what is angle a and angle b? Now I can write sin of a plus b. 1 by 2 implies in degrees sin 30 degrees. So this implies a plus b is equal to 30 degrees. Next, cos of a minus b is 1 by 2. Cos 1 by 2 implies cos 60. Sin 30 1 by 2, cos 60 is 1 by 2. So this implies a minus b is equal to 60 degrees. Now if I add, what happens, we'll see. 2a 30 plus 60 90 degrees. So a equal to 45 degrees. So sin 30, this is cos 30, eliminate sin or compare. Here I got a is 45, one of the equation you take. A plus b, already we know that 30 degrees, but we know a is 45.
45 degrees plus b equal to 30 degrees. So b is minus 15 degrees. Like that you can calculate the angle. So this is a 2 variable a and b, whereas if it is 3 variables, 3 variable ఉన్నాయి అనుకుందాం. Other problem we will do another thing, that is, let us imagine 3 variables a b c is there. Sin a plus b minus c, cos a minus b plus c equal to tan of b plus c minus a equal to 1. Find a, b, c. How to do? So if you see very carefully, sin a plus b minus c, cos a minus b plus c, tan b plus c minus a, then equal to 1, then a, b, c. What we have to do? First you take this equal to 1. Sin a plus b minus c is 1. Each term is 1. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, 3 వాటి యొక్క విలువలు కూడా ఒకటే. అయితే sin a plus b minus c 1 అయితే 1 అనేది sin 90. అంటే దీని అర్థం a plus b minus c sin కంపేర్ చేస్తే, కంపేరింగ్ దట్ యూ విల్ గెట్ 90 degrees. Equation 1. If you take second part, cos a minus b minus c, a minus b plus c is 1. That is, cos of a minus b plus c is cos 0, because cos 0 is 1. Now I can write a minus b plus c is 0 degrees, because cos 0 is 1. I got this one. Similarly, if you take the third part, tan b plus c minus a, b plus c minus a is tan 45. You are getting 45 degrees. So here a sin 90, cos 0, tan 45. 3 equations. Out of these 3 equations, let us imagine first 2 I will add. Adding 2a, 90 plus 0, 90. A is 45. One angle is over. Next point. You take this first equation, a plus b minus c is 90. Equation number 1. Third equation, b plus c minus a equal to 45. I will add this. Now, a cancels, c cancels. 2b is 135. B is 67.5. So this is the value of b. Similarly, if you substitute a and b in one of the equations, you will get the same. So 2 angles also you can calculate. If 3 angles also there, we can calculate a, b, c by comparing the values. This you have to remember. So these are the few problems in related to identities. Whereas in this, we will do some problems of the compound angles. Then after doing submultiple also, then all the 3 chapters together, few more problems will come, because this up to transformation chapters are interrelated. Independently also you have to do, combinedly also many problems are there. So first few more problems of the compound angle if you take. అయితే ఈ త్రికోణమితి నిష్పత్తిలో సంయుక్త కోణాలు కానీ, తర్వాత మల్టిపుల్ సబ్మల్టిపుల్ కానీ, పరివర్తనాలు కానీ, గరిష్ట కనిష్ట విలువలు, ఆవర్తనాలు, వ్యాప్తి, వీటన్నిటిని విడివిడిగా చేస్తూ మళ్ళీ కలిపి కూడా కొన్ని ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అయితే ఆ ప్రకారం చూస్తే ఇప్పుడు ముందు కాంపౌండ్ యాంగిల్ సంయుక్త కోణాలు కొన్ని ఫార్ములాలు చూద్దాం. కాస్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే ఒకవేళ కాస్లో మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. అదే సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ ప్లస్ బి తీసుకుంటే సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అదే ఒకవేళ సైన్లో మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో కాస్ ఏ ప్లస్ బి ఇస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఇస్
cos A cos B plus sin A sin B. నెక్స్ట్ sin A ప్లస్ బి అంటే sin A cos B, sin A మైనస్ బి అంటే sin A cos B మైనస్ cos A sin B. ఈ విధంగా చేస్తాం. అదేవిధంగా tan A ప్లస్ బి, ఇఫ్ యూ టేక్ ది ఫార్ములా tan A ప్లస్ బి, ఇట్ ఈస్ tan A ప్లస్ tan B minus 1 minus tan A tan B. అదే if tan A minus B is there, here you will get minus, here you will get plus tan A minus B. So next in this few more formulas or values also you have to remember. Sin 15 degrees value, generally we will write it as 45 minus 30 or sin 60 minus 45. If you expand it, you will get root 3 minus 1 by 2 root. That is the value of sin 15. Similarly, cos 15 you will get root 3 plus 1 by 2 root 2. Next point, if it is tan 15, you will get 45 minus 15 if you observe it. You will get tan 15 root 3 minus 1 by root 3 plus 1, which is after rationalization you will get 2 minus root 3. Tan 15 విలువ root 3 minus 1 by root 3 plus 1, 2 minus root 3. అలాగే cot 15 will be 2 plus root 3 or root 3 plus 1 by root 3 minus 1. So these are the very important values actually you have to remember. Along with the two more also generally we will remember. One is tan 22 and half is root 2 minus 1. Another is cot 22 and half, it is root 2 plus 1. Tan 22 and half root 2 minus 1, cot 22 and half root 2 plus 1. These are also the values of what trigonometric compound angle values you have to remember. Now some problems related to this. Compared to ratios, this will be a little bit easy. If it is sin square 45 minus sin square 15, we can use the formula this. Means compound angle formulas, if you multiply sin A plus B into sin A minus B, it is sin square A minus sin square B. Already I have given sin A plus B, sin A minus B, you multiply it, you will get sin square A minus sin square B. Similarly, if I take cos A plus B into cos A minus B, if you multiply, you will get cos square A minus sin square B. Two fundamental formulas, sin A plus B into sin A minus B, sin square A minus sin square B, cos A plus B into cos A minus B, cos square A minus sin square B. You have to remember these two formulas also. Now, I think this is in the form of sin square A minus sin square B. ఇది sin square 45 minus sin square 15 అనేది sin square A minus sin square B రూపంలో ఉంది. కాబట్టి ఏం చేస్తాం? This implies sin 45 plus 15 into sin 45 minus 15. A square sin square A minus sin square B is sin A plus B into sin A minus B. Sin 45 plus 15 into sin 45 minus 15. Sin 60 degrees into sin 30 degrees. Sin square A minus sin square B. Sin A plus B. A angle 45 degrees, B angle 15 degrees. Now we will get sin 45 plus 15, 60 degrees, sin 45 minus 15, 30 degrees. You will get root 3 by 2 into 1 by 2, root 3 by 4. Similarly, one more problem if we take cos square 52 and half minus sin square 7 and half. Now, cos square 52 and half and sin square 7 and half. It is in the form of a second formula. Cos A plus B into cos A minus B is cos square A minus sin square B. If I use that formula, A is 52, A is 52, B is sin 7 and half. Cos of A plus B 52 and half degrees plus 7 and half degrees. 52 and half degrees minus I am writing cos A plus B into cos A minus B is cos square A minus sin square A by using that formula. Cos 52 and half plus 7 and half 60 degrees. 52 and half minus 7 and half 45 degrees. Cos 60 1 by 2, cos 45 1 by root 2. You will get 1 by 2 root 2. So
This is a formula sin square a minus sin square b. This is a formula cos square a minus cos square b. Cos square a minus sin square b. This sin a plus b into sin a minus b is sin square a minus sin square b. Cos a plus b into cos a minus b is cos square a minus sin square b. You have to remember this. Third problem, if you take tan of a plus b is m, tan of a minus b is n. What is tan to a? Tan a plus b is m, tan a minus b is n. Then what is tan to a? So we have to be careful, because if you expand this, finding tan a, tan b is not that much simple. You will get a numerator also. So we will do like this: a plus b plus a minus b. If I add these two, a plus b, a minus b, that is, this b and this b cancels. So it will be left with 2a. A plus b, a minus b cancels, a plus a, 2a. Apply tan. Apply tan. Tan of a plus b minus a minus a plus b, a minus b is 2a. Apply tan. Tan of this, tan of the total. Tan of this is nothing but it is a b form. So tan a plus b form, tan a plus tan b by 1 minus tan a tan b. So we can get tan a plus b plus tan a minus b by 1 minus tan a plus b into tan of a minus b. So tan a plus b plus tan a minus b, 1 minus tan a plus b into tan a minus b. What is tan a plus b? M. Tan a plus b again m. So tan 2a, if you want this, let us imagine same problem. If I ask tan 2b, you have to use minus. A plus b minus b minus a. A will cancel. Tan 2b, apply, but here minus, here plus will come. If a plus b is 45 degrees, we know that 1 plus tan a into 1 plus tan b is equal to 2, IPE problem. A plus b 45 కానీ 225 అయితే 1 plus tan a into 1 plus tan b equal to 2 అనేది IPE ప్రాబ్లం. అయితే దీన్ని యూజ్ చేసి చాలా ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. So utilizing this IPE problem, there are many objective problems also there. First, we will derive the IPE method. So tan of a plus b, to get idea when I am deriving, apply tan on either side. Tan a plus b, tan a, tan b minus 1 minus tan a, tan b, tan 45. A plus b is 45 is given. Applied tan on either side. Tan a plus tan b by 1 minus tan a. Cross multiply. Tan a plus tan b. This into this 1. Cross multiplication. Now tan a plus tan b plus tan a into tan b is equal to 1. Applying tan, cross multiplication. Now add 1 on either side. 1 on either side. This is 1 plus tan a. Here there is a common, that is tan b common. Tan b common. 1 plus tan a equal to 2. 1 plus tan a, 1 plus tan a again common. 1 plus tan b is equal to 2. Remember very carefully, if a plus b is 45 or 225, 1 plus tan a into 1 plus tan b 2. అంటే a plus b 45 కానీ 225 అయితే 1 plus tan a into 1 plus tan b 2 అవుతుంది. అదే కాకుండా 225 ఉన్నా అంతే. ఎందుకంటే ఇక్కడ 225 or tan 180 plus 45 is 1 only. Tan 45 also 1, tan 180 plus 45 also 1. So you will get the same. 45 or 225 answer is same. With the same problem,
If A plus B is 45 or 225, apply cot, you will get 1 plus cot A into 1 plus cot B is equal to 2. If A plus B is 45 or 225, 1 minus cot A into 1 minus cot B is 2. For tan plus, but for cot it is minus. Next, if you take utilizing this, there are many problems are there. Example, find the value of 1 plus tan 22, 1 plus tan 23, value of this. 1 plus tan 22, 1 plus tan 23. Now we know that this angle, if I add 22 plus 23 is 45 degrees. This follows this. Because A plus B is 45, 1 plus tan A into 1 plus tan B form. So 1 plus tan A into 1 plus tan B, T I am writing tan, is equal to 2 because it is 45. So A plus B is 45 or 225, we know 1 plus tan into 1 plus tan B 2. So directly tan 22, 23, but 22 plus 23, 45, they are not given, but we can observe it. So if it is 45 or 225, directly I can write 1 plus tan into 1 plus tan B is 2. No need of again deriving. A typical problem of this type given in the mains one time. 1 plus tan 1 degree, 1 plus tan 2 degree, 1 plus tan 3 degree, product, so on, so on, so on. 1 plus tan 45 degrees is equal to 2 power n. What is n, they ask. So 1 plus tan 1 degree into 1 plus tan 2 degrees, so on, so on. 1 plus tan 45 is equal to 2 power n. Then what is the n? So I will write like this: 1 plus tan 1 degree into 1 plus tan 2 degree, so on, 1 plus tan 44, 43, 1 plus tan 44 into 1 plus tan 45. I wrote this term separately. 1, 2, 3, 4 up to 44, 45 I wrote separately. Now, this and this last but one term, not last but one. అంటే ఈ పదాల్లో ఫస్ట్ది లాస్ట్ నుండి సెకండ్ పదాన్ని కలపండి, ఏమవుతుందో చూద్దాం. tan 1 ఇలా రాస్తున్నా, 1 ప్లస్ tan 1 ఇంటూ 1 ప్లస్ tan 44, 1 ప్లస్ 44 అంటే 45 రూపంలో ఉంది, అంటే ఇది 2. సెకండ్ టర్మ్ తీసుకోండి, రెండో పదం, ఇంటూ లాస్ట్ నుండి థర్డ్ పదం 1 ప్లస్ tan 43, లాస్ట్ పదం 45 కాబట్టి ఇక్కడ 2 43, 1 44, 1 plus 44 45 కాబట్టి 2, 2 plus 43 45 కాబట్టి 2. అంటే ఎన్ని పేర్లు, ఎన్ని జంటలు వస్తాయి? హౌ మెనీ పేర్స్ ఆర్ దేర్ అప్ టు 44? 1 to 44 is 44 terms. So each pair is 2, means total number of pairs is 22. Total number of pairs 22 means I will get this into this is 2. Second term into last third term is 2, like that 22 terms, plus extra one term is there, tan 45 degrees. So 2 power 22 pairs into 1 plus tan 45, 2 implies 2 power 23. I am repeating again, 1 plus tan 1, 1 plus tan 2 up to 1 plus tan 45 is given, total 45 terms. But up to 44, first plus last but one, it is in the form of 1 plus 44, 2, A plus B 45, 2. Next another also 2, another also 2, like the 22 pairs. But last one extra term, 45th term, 1 plus tan 45, 1. So 2 power 22 into 2, 2 power 23 is equal to 2 power n, n is 23. So last of this kind, last problem of this kind. అయితే ఇంత క్రితం వరకు చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి చూసుకుంటే మనకి ఏంటంటే A ప్లస్ బి 45 ఆర్ 225 అయితే 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B 2. అలాగే A ప్లస్ బి 45 ఆర్ 225 అయితే 1 మైనస్ కాట్ A ఇంటూ 1 మైనస్ కాట్ B ఈక్వల్ 2 అని ఇప్పుడే చేసాం మనం. దీని అనువర్తనాలు చాలా ఇంపార్టెంట్. అయితే అనువర్తనాలు జాగ్రత్తగా తీసుకుంటే ఏమిటంటే ఇంత క్రితమే ఒకటి చేసాం, 1 ప్లస్ tan 1, 1 ప్లస్ tan 2 అప్ టు 1 ప్లస్ tan 45 వరకు చేసాం. 45 పదాలు ఉన్నాయి.
అయితే అవి 22 జంటలుగా 1 + tan 1 1 + tan 44ని 2 1 + tan 2 + tan 1 + tan 43 మరొక 2 ఇంటూ కాబట్టి a + b 45 కాబట్టి అలా 22 జంటలు అంటే 22 pairs will come with 1 + tan 1 into 1 + tan 44 1 + tan 2 into 1 + tan 43 like that 22 pairs. Another last term is 1 + tan 45 1 + 1 2 so 2 power 22 into 2 power 23 వస్తుంది అది n = 23 వస్తుంది. ఇలాగే ఇంకొక ప్రాబ్లమ్ని జాగ్రత్తగా తీసుకుంటే 1 + tan 11 into 1 + tan 34 ఇది ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్. అలాగే 1 + tan 70 into 1 + tan 28 జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ 11 degrees 34 degrees 17 degrees 28 degrees ఇలా ఇవ్వటం జరిగింది. దీనిలో ఏమని తెలుసుకోవచ్చు 1 + tan 1 into 1 + tan 34 అంటే ఈ 11 degrees 34 degrees కలపండి. If you add that 11 degrees plus 34 degrees is 45. Indicate that numerator is in the a plus b is 45 form. So numerator directly 2. A plus 1 + tan into 1 + tan is 2. Denominator will see 17 degrees plus 28 degrees is 45 degrees. So denominator also a plus b 45. So 1 + tan a into 1 + tan b is 2. Denominator also 2. It is 1 of the MCET question. అయితే ఇది జాగ్రత్తగా ఈ ప్రశ్న పరిశీలిస్తే పైన a + b 45 రూపంలో ఉంది ఎందుకంటే 11 degrees 34 degrees 45. అలాగే కింద 17 degrees 28 degrees కలిపినా సరే 45 degrees ఉంది కాబట్టి a + b 45 కాబట్టి 1 + tan a into 1 + tan b 2 అంటే లవము హారం రెండు కూడా 2/2 అంటే 1 అంటే ఆన్సర్ 1. ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ కొన్ని ప్రశ్నలు చాలా డైరెక్ట్గానే ఉంటాయి. అలాంటి వాటిలో ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ చూసుకుంటే ఇది ఇవ్వటం జరిగింది. ఒకసారి tan 75 degrees cot 75 degrees విలువ అడిగాడు. ఆల్రెడీ ఇంత క్రితమే ఒకసారి వాల్యూ రాశాను నేను. tan 75 degrees అంటే cot 15 degrees అన్నమాట. cot 75 degrees అంటే tan 15. See, even though it is a simple one time they asked in the MCET question, this is tan 75 is 90 minus 15 cot 15 cot 75 is 90 minus 15 tan 15 cot 15 we know that 2 plus root 3 tan 15 we know that 2 minus root 3 cancels so equal to 4. So this also you have to remember. Next similarly one more here they asked a very simple problem sin 15 plus cos 15 directly the values sin 15 degrees plus cos 15 degrees. అయితే ఒకసారి ఎంసెట్లో sin 15 degrees అనే చిన్న ప్రాబ్లం కూడా అడిగాను. ఎంసెట్ క్వశ్చన్స్ ఫ్యూ ఆర్ ఈజీ ఫ్యూ ఆర్ వెరీ లెంతీ అండ్ టిపికల్. అంటే ఎంసెట్లో వచ్చే ప్రశ్నలు కొన్ని మాత్రం చాలా సులభంగా ఉంటాయి, కొన్ని మాత్రం చాలా కఠినంగా లెంతీగా ఉంటాయి. ఇవి మామూలు ప్రశ్న. దీంట్లో √3 - 1/2 √2 వాల్యూ తెలుసు మనకి. అలాగే cos 15 √3 + 1/2 √2 వాల్యూ తెలుసు. దీన్ని ఎల్సిఎం తీసుకుంటే √3 - 1 + √3 + 1/2 √2 1 క్యాన్సిల్ అవుతుంది. 2 √3/2 √2 క్యాన్సిల్ √3/2 ఇది వాల్యూ అనమాట. అంటే sin 15 cos 15 డైరెక్ట్గా విలువ ఇవ్వడం జరిగింది. tan 15 cot 15 విలువ ఇస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా అనదర్ ప్రాబ్లమ్ ఇఫ్ యు టేక్ ఇన్ ఇఫ్ a plus b plus c is 180 then prove that our value of sigma tan a is pi tan a. Objective problems are different. In IP for the inter first years this is a very important problem. So one I'll do derivation. Next we will have to remember the formula as a derived formula. So a plus b plus c 180 because we know majority of the formula with the two angles it will be easy instead of 3 angle we will take one term that side. అంటే 3 కోణాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఫార్ములా గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి ఒక కోణాన్ని అటు తీసుకెళ్ళి మనం ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు. అట్లే a plus b plus c 180 కాబట్టి a plus b అనేది 180 minus c. అప్లై tan ఇరువైపులా tan అప్లై చేయగా tan a plus b is tan 180 minus c. tan a plus b formula tan a plus tan b by 1 minus tan a into tan b. tan a plus tan b by 1 minus tan a tan b. tan 180 minus c అంటే మైనస్ tan c. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. tan a plus b ఫార్ములా tan a plus tan b by 1 minus tan a tan b into tan 180 minus
సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ అంటే రెండో పదంలో ట్యాన్ నెగిటివ్ కాబట్టి మైనస్ ట్యాన్ సి క్రాస్ మల్టిప్లై చేద్దాం. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి మైనస్ ట్యాన్ సి ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి. ట్యాన్ సిని ఇటువైపు తీసుకొస్తాం. బ్రింగ్ ద ట్యాన్ సి దిస్ సైడ్. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి ఈజ్ ఈక్వల్ టు tan A into tan B into tan C. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే దీని అర్థం ఏమిటంటే tan A ప్లస్ B ప్లస్ 180 ఉంటే tan A ప్లస్ tan B ప్లస్ tan C ఈక్వల్ టు tan A ఇంటూ tan B ఇంటూ tan C. సో ఇఫ్ A ప్లస్ B ప్లస్ is 180, we got tan A plus tan B plus tan C is tan A into tan B into tan C. This we can also abbreviate as sigma tan A is pi tan A. Sigma tan A is pi tan A. దీని నుండి from this other formulas I am not deriving, you have to remember. For the same thing, if A plus B plus C is 180, sigma cot A cot B will be 1. అయితే A plus B plus 180 అయితే సిగ్మా టాన్ ఏ పై టాన్ ఏ అవుతుంది, సిగ్మా కాట్ ఏ కాట్ బి 1 అవుతుంది. అదే విధంగా చేస్తే అట్లాగే ఒకవేళ A plus B plus 90, ఇది కూడా చేయాలంటే ఒక సీన్ అటు తీసుకువెళ్ళి tan cot అప్లై చేయాలి. యూ వాంటెడ్ టు డూ, యూ టేక్ సి దట్ సైడ్, అప్లై tan and cot, you will get 2 more formulas. Exactly reverse formulas you will get. If A plus B plus 90, you will get sigma tan A into sigma tan B is 1. Sigma tan A into sigma tan B is 1. Similarly, you will get sigma cot A is equal to pi of cot A. So if A plus B plus 90, sigma tan A tan B means tan A tan B plus tan B tan C tan A is 1. Similarly, sigma cot A is pi cot A. You have to remember this. So few problems related to this. Let us imagine they are asking value of tan 40 degrees, tan 60 degrees and tan 80 degrees. Very carefully observe it in any trigonometric problem. Generally unwanted terms, unknown terms are there, then only the problem will be a little bit easy. That may be a formula, that may be a derived formula, that may be a logic. You see 40 degrees is unknown value, 80 degrees is unknown value, but 60 degrees is known value. So 2 unknown values are there. That indicate that directly it may be related to some logic. అంటే ఎప్పుడైతే తెలియని విలువలు ఉన్నాయో అది ఒక లాజిక్ కానీ అది ఒక ఫార్ములా కానీ ఉండవచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ నేను కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది. సో ఇఫ్ ఐ యాడ్ ది గివెన్ 3 యాంగిల్స్ 40 60 80, ఐఎమ్ గెటింగ్ 180 degrees. So it relates to A plus B plus C is 180. A plus B plus is 180. Just now we derived if A plus B plus is 180, sigma tan A is pi tan A. That implies tan 40, tan 80, tan 80 degrees, tan 40, tan 60, tan 80 equal to tan 40 into tan 60 into tan 80 degrees. So by using that formula we got directly, if you know the formula, we got tan 40 plus tan 60 plus tan 80 is tan 40 into tan 60 into tan 80, or you can say sigma tan A is pi tan A. One more problem if you take, if it is tan 29 tan 30 degrees, tan 30 degrees, tan 31 degrees, tan 31 degrees into tan 29 degrees. Tan 29 degrees, tan 30 degrees, tan 30 degrees, 31 degrees, product tan 31 into 29. So very carefully observe it. This also except 30, 29 is unknown, 31 is unknown. So you think in this manner, 29 degrees, 30 degrees, 31 degrees is equal to 90 degrees. 29 plus 30 plus 31 is equal to 90 degrees. It is in the form of A plus B plus C is 90. If A plus B plus C is 90, what is the formula? If A plus B plus C is 180, sigma tan A is pi tan A.
If a plus b plus is 90, any formula is there means sigma tan A is pi tan A. Whereas means this value as it will be there. But if I change it, same problem. If I write 29, 30 degrees and 31 degrees is nothing but what? 90 degrees. So we got sigma tan A tan B formula is equal to what? 1 means if it is 29, 30, 30, 31, tan 31, 30, then it indicate that 29 plus 30 plus 31 90 degrees రూపంలో ఉంది కాబట్టి మన అర్థం ఏంటంటే సిగ్మా tan A tan B 1 అంటే ఆన్సర్ 1 అని వస్తుంది అనమాట. ఇది మరొకటి అంటే ఇక్కడేమో 180 ఉంది కాబట్టి సిగ్మా tan A is పై tan A, ఇక్కడ 90 ఉంది కాబట్టి సిగ్మా tan A tan B 1 అంటే ఇచ్చిన వాని విలువ 1. యూ హావ్ టు రిమెంబర్ దిస్ because this is sigma tan A is pi tan A, but here it is sigma tan A tan B is 1 because it is one more simple problem only. Root 3 secant 20 minus cosecant 20. What is the value? This type of problems generally we won't do in secant and cosecant, we will write in sin cos. Root 3 by cos 20 minus 1 by sin 20. Value. Now take LCM. I wrote secant 20 as 1 by cos 20, cosecant 20 as 1 by sin 20. Secant యొక్క విలోమం రాసా, cosecant యొక్క విలోమం రాసా. LCM తీసుకుందాం. Root 3 sin 20 degrees minus cos 20 degrees. 1 by cos, cosecant అంటే 1 by sin 20. LCM cos 20 degrees into sin 20 degrees. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లంకి రూట్ 3/2 sin 20 degrees 1/2 cos 20 అంటే 2తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ cos 20 sin 20 ఇక్కడ కూడా 2తో మల్టిప్లై డివైడ్ చేస్తాను. ఇప్పుడు రూట్ 3/2 అనేది sin 40 అవుతుంది ఆర్ cos 30 అవుతుంది. సో నేను sin 40 degrees రాస్తే sin 40 sin 20 sin 60 degrees ఇది cos 60 degrees into cos 20. మళ్ళీ చెప్తున్నా రూట్ 3/2 sin 60 1/2 cos 60. ఐఎమ్ రైటింగ్ రూట్ 3/2 as sin 60 and 1/2 as cos 60 and here 2 cos A sin A or 2 sin A cos A, that is sin 2A sin 40/2. Now multiplied and divided with 2, I taken that 2 divided again 2. Now this is sin 60 sin 20 cos 60 cos 20 in degrees. Now this is a formula of cos A cos B minus sin A sin B, but minus common you have to take, then minus 2 ఇక్కడ మైనస్ కామన్ తీస్తే cos A cos B minus sin A sin B ఫార్ములా వస్తుంది. కాబట్టి మనకి ఏమొస్తుంది cos A plus B cos of 60 plus 20 by sin 40/2. 2 into 2 minus 4 cos 80 by sin 40. ఇది దీని యొక్క విలువ అవుతుంది. అయితే ఈ విధంగా మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒకవేళ 20 degrees 30 degrees 10 degrees అన్నోన్ వాల్యూస్ ఉంటే 10తో or by 2తో మల్టిప్లై చేయటం, బై డివైడింగ్ అండ్ మల్టిప్లైయింగ్ విత్ 2 విల్ అండ్ ఫైండ్ అవుట్ ది వాల్యూ. ఇదే ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఆల్మోస్ట్ సేమ్ టైప్. ఐఎమ్ చేంజింగ్ ది నంబర్స్. రూట్ 3 cosecant 20 secant 20 రూట్ 3 by sin 20 cos 20ని. సో why I am doing the almost same type sin cos interchange means formula will be entirely different. See the difference. Cosecant 20 is 1 by sin 20, secant 20 is 1 by cos 20. I will take the LCM. చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ cosecant secant మాత్రమే మార్చాను నేను. ఇది 1 by sin 20 అయింది, 1 by cos 20 అయింది. LCM తీసుకుంటున్నాను. రూట్ 3 cos 20 మైనస్ sin 20. ఇంత క్రితంలానే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2.
ఇంటూ 2 2 sin 20 cos 20 ఇక్కడ కూడా cos 20 by 2. So numerator also I multiplied and divided with 2, denominator also I multiplied and divided with 2. Now what happens, we'll see. I'll write properly this 9 degrees. Sin 60 I can write, or cos 30 I can write. I can write sin 60 degrees into cos 20. If it is sin 60, this will become cos 60. Sin 60, cos 60. Cos 60 degrees, sin 20 degrees by 2 sin A cos A. 2 sin A cos A, sin 40 by 2. This 2 will go to numerator. 4 sin A cos B minus cos A sin B. ఇది ఏ రూపంలో ఉంది? sin A cos B minus cos A sin B రూపంలో ఉంది. కింద ఏముంది? 2 sin A cos A sin 2A రూపంలో ఉంది. 4 into 2 into 2 4 sin 60 minus 20 by sin 40. ఇది 4 sin 40 బై ఏమవుతుంది? sin 40 degrees. ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 4. ఈ విధంగా కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం జాగ్రత్త చూస్తే sin A cos B మైనస్ cos A sin B అంటే sin 60 మైనస్ 20 sin 40. కింద కూడా sin 40 క్యాన్సిల్ అయింది అంటే ఈక్వల్ టు 4 వస్తుంది అనమాట. అయితే ఇది ఒక ప్రాబ్లం. అయితే చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలంటే మనం త్రికోణమితి నిష్పత్తులు కానీ కాంపౌండ్ యాంగిల్స్ కానీ కొన్ని ప్రశ్నలు చేసాం. ఇది నెక్స్ట్ దాని యొక్క మ్యాక్సిమం మినిమా చేస్తాం. అంటే ఆవర్తనాలు, వ్యాప్తి, సబ్మల్టిపుల్ యాంగిల్, త్రికోణమితి పరివర్తనాలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వీటికి ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. వాటి గురించి నెక్స్ట్ తదుపరి క్లాస్లో చూద్దాం. అంటే వాట్ వీఆర్ గెటింగ్ మీన్స్ ఇయర్ ఇట్ ఈస్ sin A minus B, sin 60 minus 20 sin 40 it is cancelled. So answer we got 4. So these are the few problems of related to compound and trigonometric ratio. But after doing the range, maxima, minima and also submultiple and transformation, we will get so many interrelated problems of this chapter again. These are the simple problems. So already in the previous 2 classes we discussed about the trigonometric identities and compound angles. For that we will take another small topic called as the periodicity extreme values, that is involves the maxima and minimum. So now if we take what is the periodicity? Periodicity is the minimum angle at which the original trigonometric ratio will reoccur after adding the angle. Periodicity is the trigonometric ratio, the angle at which the original trigonometric ratio will reoccur. That minimum angle to be added is called as the periodicity. అయితే ఇప్పుడు మనం ముందు ఆవర్తనం అనేది తెలుసుకోవాలంటే ఏదైతే త్రికోణమితి నిష్పత్తి ఏ కోణం కలిపితే మళ్ళీ తన ఒరిజినల్ అంటే విలువని మళ్ళీ తీసుకుంటుందో, ఆ ఇచ్చిన విలువ మళ్ళీ వస్తుందో ఆ యొక్క కనిష్ట కోణాన్ని ఆవర్తనము అంటాం, అంటే పీరియడ్ అంటాం. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఏంటంటే ఏదైతే త్రికోణమితి నిష్పత్తి ఉందో దానికి ఏ కనిష్ట కోణం కలిపితే మళ్ళీ తిరిగి అదే త్రికోణమి నిష్పత్తి వస్తుందో, లేకపోతే తొలి నిష్పత్తి మళ్ళీ అదే ఆవృతం అవుతుందో ఆ యొక్క కనిష్ట కోణాన్ని పీరియాడిసిటీ లేక ఆవర్తనం అంటాం. ఉదాహరణకి మనము సైన్ తీటా అనేది తీసుకుందాం. సైన్ తీటా అనేది తీసుకుంటే ఇక్కడ సైన్ 90 ప్లస్ తీటా, sin 90 plus theta is equal to cos theta. You see here one example I am taking sin theta, sin 90 plus theta is cos theta. Whereas sin 180 plus theta is equal to minus sin theta. Sin 180 plus theta. Next sin 270 plus theta is equal to minus cos theta, because this is in second coordinate, this is in the fourth coordinate. Whereas sin of 360 plus theta, if you take, you will get plus sin theta. By observing an example of sin theta, after adding 90 I got cos, after adding 180 I got minus sin, after adding 270 I got minus cos, after adding 360 I got sin theta. Now originality is reoccurred at 360 degrees. అంటే ఈ యొక్క ఉదాహరణ తీసుకుంటే 90 దగ్గర కాస్ వచ్చింది, 180 దగ్గర మైనస్ సైన్ వచ్చింది, సైన్ రాలే, 270 దగ్గర మైనస్ కాస్, కానీ ఈ 360 అనే డిగ్రీల కోణం వద్ద మాత్రం సైన్ అనేది మళ్ళీ సైన్ వచ్చింది. అంటే ఒక 360 డిగ్రీస్ కలిపితే సైన్కి అదే త్రికోణమితి నిష్పత్తి మళ్ళీ వస్తుందన్నమాట. దీన్ని బట్టి తెలుసుకునేది ఏంటంటే సైన్ యొక్క ఆవర్తనము 360 డిగ్రీస్ లేక 2π రేడియన్లు.
So this indicates that at 360 degrees or 2 pi radians sine is reoccurring. So the periodicity of sine is 2 pi. Periodicity of sine theta, cos theta, next is secant theta, cosecant theta. All these four periodicity is 2 pi. Means at 4 pi also will get, at 8 pi also will get, but at minimum angle is 2 pi at which the originality will reoccur. Similarly, for tan theta and cot theta, periodicity is pi, because tan 180 plus theta plus tan theta third quadrant, cot 180 plus theta plus cot theta in third quadrant. అంటే ఇక్కడ tan cot మాత్రము పై అనేది పీరియడ్ అవుతుంది, ఎందుకంటే tan 180 ప్లస్ థీటా ప్లస్ tan థీటా మూడో పాదం, cot 180 ప్లస్ థీటా మళ్ళీ cot థీటా ఇది కూడా మూడో పాదం. అంటే tan cotకి పై అనేది ఆవర్తనము లేక పీరియడ్, సైన్ కాస్ సెకండ్ కోసెకండ్కి 2 పై అనే ఆవర్తనం తెలుసుకోవచ్చు. ఇది ఆవర్తనం అనేది. అదే ఒకవేళ గ్రాఫికల్ పిక్చర్ ద్వారా కూడా చేస్తే, మనం రేఖాచిత్రం కూడా వేస్తే సైన్ యొక్క గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అయితే 0 to 180 పైన ఉంటుంది, మళ్ళీ 360 తర్వాత అదే ఆవర్తనం అవుతుంది. దీన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. అయితే సైన్ కాస్ సెకండ్, few examples of this topic if we take. Problem number 1, if I ask sin 2 theta what is the period, sin 2 theta యొక్క ఆవర్తనం ఎంత అనేది తీసుకుంటే 2 theta అనేది కోణము కాబట్టి 2 pi పీరియడ్, సైన్కి పీరియడ్ 2 pi కాబట్టి sin 2 theta equal to, అంటే 2 theta equal to 2 pi, 2 theta 2 pi అయితే theta pi. So period is, for the given problem period is pi. Similarly, problem number 2, if I take cos 3x, what is the periodicity? దీని ఆవర్తనం ఏమిటి? 3x is equal to cos also 2 pi only. So x equal to 2 pi by 3. This is the period of cos. Another example, if you take third example, say sin of x, 2x, 3x, what is the periodicity? దీని యొక్క ఆవర్తనం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే మనము x, 2x, 3x, పీరియడ్ అనేది కోణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పీరియడ్ డిపెండ్స్ అపాన్ యాంగిల్ ఓన్లీ. సైన్ ఆఫ్ 6x, so 6x equal to 2 pi or x equal to 2 pi by 6, or it is nothing but pi by 3. Though periodicity of the sine is pi by 3, this angle, this formula. So ఈ లెక్కలో సైన్ యొక్క x ప్లస్ 2x 3x యొక్క పీరియడ్ pi by 3 అవుతుంది. అంటే కోణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంటూ 2 ఏ మాత్రము పీరియడ్ దీని మీద ఆధారపడి. సో పీరియాడిసిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది కాన్స్టెంట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది యాంగిల్ ఓన్లీ. అంటే ఈ కోణం మీద మాత్రమే పీరియాడిసిటీ ఆధారపడి ఉంటుంది, స్థిర పదం మీద ఆధారపడి ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. నౌ అనదర్ ఎగ్జాంపుల్ విల్ డూ. ఫోర్త్ ఎగ్జాంపుల్, tan of x, 2x, 3x, so on nx. tan x plus 2x, 3x, 4x up to nx. ఇది సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్, అంటే సహజ సంఖ్యల మొత్తము. అయితే దీన్ని ఏమని రాయొచ్చు అంటే మనం n ఇంటూ n ప్లస్ 1/2. సమ్ ఆఫ్ ది నేచురల్ నంబర్స్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2. n సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1/2. అంటే ఈ పూర్తి శ్రేణి అంతా ఇలా అవుతుంది. సో ద టోటల్ సిరీస్ విల్ బి reduced in the form of n into n plus 1/2. Now we know that periodicity depends upon that angle only, but tan and cot period is pi. So n into n plus 1/2 into x is equal to pi, because tan and cot is pi. Tan cot period pi కాబట్టి ఆవర్తనం ఇలా రాస్తాం. x equal to 2 pi by n into n plus 1. ఇది ఈ యొక్క ప్రాబ్లం. ఫిఫ్త్ క్వశ్చన్ పోస్ట్ చేస్తే sin square theta, పీరియాడిసిటీ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా యొక్క పీరియడ్ ఏమవుతుందంటే స్క్వేర్ ఉంది, మనం సైన్ ఎక్స్కి మాత్రమే 2 pi అన్నా కానీ సైన్ స్క్వేర్ కనలే. సో వీ టోల్డ్ దట్ ఓన్లీ ఫర్ సైన్ ఎక్స్ ఈస్ 2 pi బట్ నాట్ ఫర్ సైన్ స్క్వేర్. సో వాట్ ఐ విల్ డూ ఫర్ కాంపౌండ్ యాంగిల్ అండ్ సబ్మల్టిపుల్ ఫార్ములా, సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ కాస్ 1 minus cos 2x by 2. 1 minus cos 2x by 2. Now periodicity depends upon this angle, it does not depend upon 1 and 2. So 2x cos period 2 pi. So 2 cancel, x equal to pi. So periodicity of this particular problem you will get
x equal to pi. If we take the higher powers, let us imagine one more example we'll take with a higher powers, cos power 4x minus sin power 4x. Periodicity of sin power 4x or cos power 4x, higher powers, there is no formula. What we have to do? That is cos power 4 minus sin power 4, I will write a power 4 minus b power 4 is a plus b into a minus b form, or it is a square minus b square into a square plus b square. So I can write cos power 4 minus sin power 4 is cos square x plus sin square x into cos square x minus sin square x. So because from trigonometric identity cos square minus sin square is 1, cos square minus sin square x with respect to trigonometric identity, that is the cos 2x. Means the given problem cos power 4 minus sin power 4 is cos 2x. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో రాస్తే cos 2x వచ్చింది. కాబట్టి 2x ఈక్వల్ టు 2π అంటే x ఈక్వల్ టు π అనేది ఆవర్తనము. Thus periodicity of this particular problem is pi. We will do like this. Next, 7th example. What is that? Sin x. Sin 60 minus x. Sin 60 plus x. What is the periodicity? Till now we know that sin period is known, cos period is known, tan, cot, secant, but not a product. So here a different product is there. So what we will do? అంటే ఇంతవరకు చేసిందంటే సైన్కి తెలుసు, కాస్కి తెలుసు, టాన్కి తెలుసు, కానీ ఇట్లా లబ్ధం ఉంటే తెలియదు కాబట్టి దీన్ని ముందు సూక్ష్మీకరించాలి. So first we have to reduce into a simpler form. We know a formula sin x, sin 60 plus x, sin 60 minus x is 1 by 4 sin 3x. It is 1 by 4 sin 3x. Now periodicity does not depend upon this angle. Periodicity does not depend upon this constant. It depends upon angle. Periodicity అనేది ఆవర్తనం అనేది స్థిర పదం మీద ఆధారపడి ఉండదు, కోణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి 3x ఈక్వల్ టు 2π అంటే x ఈక్వల్ టు 2π/3 అవుతుంది అనమాట. ఇది ఈ యొక్క sin x, sin 60 minus x, sin 60 plus యొక్క పీరియడ్ x ఈక్వల్ టు 2π/3 అని తెలుసుకోవచ్చు. ఏమిటంటే మరొకటి ఇలా ఉంది అనుకుందాం, tan x, tan 60 minus x, tan 60 plus x. ఇది కూడా సుమారుగా ఇంత క్రితంలానే అది సైన్ ప్రాబ్లమ్, ఇది tan. సో దిస్ ఈస్ tan x, tan 60 plus x, tan 60 minus x. It is nothing but tan 3x. So this is reduced in compound angle formula. We know it is tan 3x. So but tan and cot period is only pi. Tan cot యొక్క పీరియడ్ పై కాబట్టి x ఈక్వల్ టు π/3. x equal to π/3. ఇది దిస్ టైప్ ఈస్ ఏ నెంబర్ వన్ మెథడ్ ఆఫ్ ది పీరియాడిసిటీ. ఇది పీరియాడిసిటీలో ఉన్న ఒక పద్ధతి. నెక్స్ట్ మరొక పద్ధతిలోకి వెళ్దాం. సో అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇఫ్ యూ టేక్, దట్ ఈస్ sin πx/2 cos πx/3. Now two different terms, two different angles. So what is the periodicity? If this type of different terms are there, we have to find out the periodicity independently. For this separate and you take LCM. అంటే ఈ విధంగా 2 పదాలు 3 పదాలు అలా ఉంటే మాత్రం విడివిడిగా ఆవర్తనం కనుక్కుని వాటి యొక్క కాసాగు తీసుకోవాలి. Now sin period πx/2 is equal to 2π. Pi cancels. X equal to 2 into 2, 4. So periodicity of this particular term is x equal to 4. ఈ ఒక్క పదానికి మాత్రమే పీరియాడిసిటీ 4 అనమాట. అదే ఇక్కడ తీసుకుంటే πx/3 ఈక్వల్ టు 2π. సో x ఈక్వల్ టు, సో బట్ ద టోటల్ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ 1. కానీ ఈ రెండు కలిపి ఒకటే ప్రాబ్లం కాబట్టి పీరియడ్ ఒక పదానికి 4, ఒక పదానికి 6 అనటం మంచిది కాదు. ఈ రెండింటి కలిపి కాస్ సాధిస్తాం. సో సెపరేట్లీ నాట్ పాసిబుల్. సో బికాస్ టుగెదర్ ఐ వాంట్ పీరియాడిసిటీ, సో విల్ టేక్ LCM cos 4, 6. It is this LCM is nothing but mod sin x. There is no formula for mod sin x. There is no mod. I told only sin, cos, secant and cosecant. Sin, cos, secant, cosecant is 2π. Tan and cot is pi. But not mod not square, not cube. అంటే sin, cos, secant, cosecantకి 2π అని, tan, cotకి పై అనేది తెలుసుకున్నాం. కానీ సిగ్మా ఉన్నప్పుడు ఏం చేయాలి, లేదా స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఇంకా ఎక్కువ పదాలు ఉన్నప్పుడు అది సూక్ష్మీకరించాలని తెలుసు. కానీ ఎప్పుడైతే సిగ్మా ఉన్నదో దానికి ఏమిటంటే ఇంకొక పద్ధతి, ఏ కనిష్ట కోణానికి నిర్వచన ప్రకారం కలిపితే అదే త్రికోణమితి నిష్పత్తి వస్తుందో దాన్ని మనం ఆవర్తనం అంటాం. సో విచ్ మినిమం యాంగిల్ టు బి యాడెడ్ యాజ్ పర్ ద డెఫినేషన్ సచ్ దట్ ది ఒరిజినాలిటీ ఆర్ ఒరిజినల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో విల్ రిఅక్కర్. సో ఫ్రమ్ దట్ విల్ డూ లైక్ దిస్. మినిమం యాంగిల్ రిక్వైర్డ్ π/2 plus x, because the options will be there. Generally they will give pi, they will give π/2, they will give 2π, they will give 4π.
or 3 pi by 2 you can take. Like these answers will be there. Out of the 4 options, the minimum is pi by 2. ఈ 4 ఆప్షన్స్లో కనిష్ట కోణాన్ని తీసుకోవాలి. sin 90 ప్లస్ sin 90 ప్లస్ ఎక్స్ కాస్ రాంగ్, ఇది తప్పు. sin ఎక్స్కి సైనే రావాలి త్రికోణమితి ఆవర్తన నిష్పత్తి ప్రకారం. సో యాజ్ పర్ ది డెఫినేషన్ సైన్ మీన్స్ సైన్ ఓన్లీ యూ టు గెట్, బట్ హియర్ యూ గాట్ కాస్ రాంగ్. సో నెక్స్ట్ లిస్ట్ వాటిలో మనొక అతి చిన్న కోణం పైకి వస్తాం. ఎట్ పై బై 2 ఎట్ పై sin of pi plus x, sin pi plus x, sin pi plus x is third quadrant, that is minus sin x, but modulus is there sin x. So this and this is equal. So mod sin x is sin x, mod minus sin x also sin x. So at angle pi the originality is reoccurring, so periodicity is the pi. అంటే పై అనే కోణం వద్ద తిరిగి అది ఆవృతం అవుతుంది, మళ్ళీ అదే నిష్పత్తి వస్తుంది, కాబట్టి పై అనేది ఇక్కడ పీరియడ్ అవుతుంది. మాడ్ సైన్ ఎక్స్ మాడ్ కాస్ ఎక్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు పూర్తిగా తారుమారు అయిపోతుంది ప్రాబ్లం. ఇఫ్ యు టేక్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం ది టోటల్లీ ది ఆన్సర్ విల్ బి డిఫరెంట్. వై? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిగ్మా సైన్ అండ్ సిగ్మా కాస్. ఇక్కడ సిగ్మా సైన్ సిగ్మా కాస్ అనే 2 పదాలు ఉన్నాయి. వీటికి ఏం చేస్తాం? అతి కనిష్ట కోణం, వాట్ ఈస్ ది మినిమం యాంగిల్ ఎట్ పై బై 2, sin 90 ప్లస్ ఎక్స్, sin 90 ప్లస్ ఎక్స్ కాస్ 90 ప్లస్ ఎక్స్. sin 90 plus x I am getting cos x, whereas cos 90 plus x I am getting minus sin x. Even though terms are different, even though both the terms are different, but mod is there, cos plus sin. Is it independently the terms are different, but together is same answer you are getting. So the periodicity is pi by 2 only, but in the previous problem we got different. So that is, in the previous problem pi by 2 is wrong, cos we got, but in this problem pi, because together sin and cos is cos and sin, a plus b is b plus c, so both are same, so periodicity is pi by 2. This is another example. A big problem I will take, problem number 12, mod sin x, mod cos x, mod tan x. Let us imagine this, we will take an example, sin, cos, tan, cot. Now just now with the previous example, easily you can say that at pi by 2, sin will become cos. At pi by 2, sin will become cos. Mod is there, so positive. Cos also will become plus sin. Tan 90 plus x cot x. Cot 90 plus x tan x, even though negative, because modulus I am writing positive. So these 4 terms together is these 4 terms only sin, cos, sin interchange. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో తీసుకుంటే 4 పదాలు ఉన్నప్పటికీ 4 వేరువేరుగా వచ్చినప్పటికీ కలిపి మాత్రం అదే తిరిగి ఆవృతం అవుతుంది. అంటే ప్రాబ్లం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే పై బై 2 దగ్గర ఇచ్చిన త్రికోణమితి నిష్పత్తి వచ్చినది 2 సమానమే. సో at pi by 2 the given original trigonometric ratio combination is equal to the obtained combination. So periodicity is pi by 2. So this is the fundamental thing of the periodicity of the trigonometry. Another thing is we have to know about extreme values, that is maxima and minimum. అయితే ఇప్పుడు త్రికోణమితిలో గరిష్ట కనిష్ట విలువలు వ్యాప్తి కనుగొనడం ఎలా తెలుసుకుందాం. ఇది సైన్ తీటా తీసుకుంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. సైన్ తీటా రేఖాచిత్రము గీస్తే దాని ద్వారా మనకు వాటి సైన్ తీటా ఏ త్రికోణమితి విలువైనప్పటికీ ఏ పాదమైనప్పటికీ ఎంత గరిష్ట విలువ పొందుతుంది ఎంత కనిష్ట విలువ పొందుతుంది తెలుసుకోవచ్చు. సో ఇఫ్ యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైన్ తీటా అండ్ ఇఫ్ యు డ్రా ఏ గ్రాఫ్, easily we can recognize that what is the maximum value it is attaining, what is the minimum value it is attaining. Example, we will take a tabular column. Now in this I will take some examples, say theta, sin theta. వివిధ కోణాలను తీసుకుందాం, తీటా మరియు సైన్ తీటా అనేది. తీటా 0 డిగ్రీ అయినప్పుడు మనకి సైన్ 0 సైన్ తీటా అంటే సైన్ 0 0. సైన్ 90 degrees is 1.
Sine 180 degrees is 0. Sine 270 degrees, third quadrant, minus 1. 360 degrees, it is 0. So I am taking a 4 or 5 example, because when we are drawing a graph, generally minimum of 3 points are required. I am taking 5 points. So with sine 0, 0, sine 91, sine 180, 0, sine 270 minus 1, and sine 360 is 0. If you draw a rough sketch of the sine theta graph, so if you take this is a equal intervals of 90, this is 0 degrees, this is 180 degrees, this is 270 approximately, and this is 360, approximately equal scale I am taking, and this is 1 by 2, this is half. So 1 by 2 and 1 unit I am taking. Sine 0, first column, 0. This is one of the point plotted. Sine 90 is nothing but 1. Sine 180 degrees, 0 on the same x-axis. Sine 270 degrees, minus of minus 1, almost equal distance I am taking. So sine 270 degrees is approximate, it is minus 1. Sine 360, 0. So without scale, a rough sketch you draw it. సో దిస్ ఈజ్ ది సైన్ గ్రాఫ్. అంటే ఇప్పుడు మనం సైన్ థీటాకి రేఖాచిత్రం గీస్తున్నాం. ఏదైనా రేఖాచిత్రం గీస్తే కనీసం 3 బిందువులు తీసుకోవాలి. 0, 90, 180, 270, 360 డిగ్రీస్ తీసుకున్నాను నేను. దాని ప్రకారం సైన్ థీటా 0, సైన్ 90 1, సైన్ 180 0, సైన్ 270 -1, సైన్ 360 0. దీన్ని ఒక రేఖాచిత్రంలో గీస్తే ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ కర్వ్, ఈ రేఖాచిత్రము 1 గరిష్టంగాను -1 కనిష్టంగా. So in this graph easily you can recognize that sine curve maximum reaches to 1, minimum reaches to -1. So maxima minima value, maxima of sine theta is +1, minima of sine theta is -1. So from this we can say that maximum of sine theta is +1 and minima of sine theta is -1. అయితే sine theta యొక్క గరిష్ట విలువ +1, sin theta, if we take, just now I told maxima +1, minima -1. Similarly, cos theta also you will get +1, -1. Sin theta గరిష్ట విలువ +1, కనిష్ట విలువ -1. అదే cos theta కూడా +1, -1 వస్తుంది. అదే ఒకవేళ మనం స్క్వేర్స్ వర్గాలు తీసుకుంటే, సైన్ స్క్వేర్, స్క్వేర్ అనే పదము రుణాత్మకం కాదు, స్క్వేర్ ఈజ్ నాన్ నెగటివ్. సో యూ విల్ గెట్ maxima is 1 only, but minima is 0, negative side it won't go. So graph will be above x-axis. So similarly cos square theta, maxima is +1 but minima is 0. So this is about a independently maxima minima. So maxima minima of sin theta +or-1 and cos theta +or-1, whereas tan, cot, secant, cosecant we won't do, because the graph will go to -infinity, infinity. We will do that type of maximum in a different way. After few examples we will do that also. Now if not like independently like this, if a combination of sin cos is there, if a combination of sin cos is there, example a cos theta plus b sin theta plus c. So for this actually theoretical manner, if you wanted to prove, actually root of a square plus b square you have to divide and multiply, and a by root a square plus b square is sin a, b by root a square plus b square is cos a, then sin a cos b plus cos a sin b, you will get sin of a plus theta, that is +or-1 plus c extra. So for that purpose we will write directly maxima is c plus రూట్ ఏ స్క్వేర్. అయితే విడిగా సైన్ కాస్ కాకుండా కలిపి ఉన్న సంయుక్త ప్రమేయాలను తీసుకుంటే మాత్రం ఏ సైన్ థీటా బి కాస్ థీటా కానీ, ఆర్ ఏ కాస్ థీటా బి సైన్ థీటా ప్లస్ సి అనే ఉంటే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో భాగించి గురించి సైన్ ఏ కాస్ బి రూపంలో తెచ్చుకోవాలి. అయితే అటువంటప్పుడు దాని యొక్క గరిష్ట విలువ సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అదే కనిష్ట విలువ సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా వస్తుంది. ఇది గరిష్ట కనిష్ట విలువలు దేనికంటే ఏ కాస్ ప్లస్ బి సైన్ ప్లస్ సి ఆర్ ఏ సైన్ ప్లస్ బి కాస్ ప్లస్ సి. సో మ్యాక్సిమం మినిమం ఆఫ్ ఏ సైన్ ప్లస్ బి కాస్ సి, బి కాస్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ప్లస్ సి ఆర్ వైస్ వర్సా ఈజ్ సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ మ్యాక్సిమం, సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ది మినిమం. దిస్ యూ హావ్ టు రిమెంబర్. సో నౌ
The major difference while doing example, you will get periodicity depends upon the angle, but the maximum minima depends upon only the constant. So we will see an example. Now example number 13, continuation of the periodicity I will tell. Now if we take sine 2 theta, previously I told periodicity 2 theta is 2 pi, theta is pi, but I am not asking periodicity. Now I am asking the maxima or minima. So let us imagine maxima. It does not depend upon the constant angle, it depends upon the coefficient. So maxima is only one. Whether it is sin theta, sin 2 theta, sin 4 theta, sin 8 theta, it won't make any difference. So similarly, if we take 3 cos theta, it does not depend upon this. So cos theta or sin cos 2 theta or cos theta maxima is 1. 1 into 3. So maxima is 3. Minima is minus 3. So periodicity depends upon angle, whereas the maxima depends upon the constant. This is another point you have to remember. So now if we take another example, 3 cos theta plus 4 sin theta plus 7, a combination. 3 cos plus 4 sin theta plus 7, it is in the form of a cos plus b sin plus c. దీనికి గరిష్ట కనిష్ట విలువ ఎలా అంటే ఏ కాస్ ప్లస్ బి సైన్ ప్లస్ సి రూపంలో ఉంది కాబట్టి గరిష్ట విలువ సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అనేది ఇక్కడ స్థిర పదం 7. సో మ్యాక్సిమం ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 7 ప్లస్ రూట్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 7 ప్లస్ 9 ప్లస్ 16 7 plus 25 root is 5. So maxima will be 12. Whereas for the same problem, if you want the minima, you have to do here minus will come. That is 7 minus root 3 square plus 4 square. 7 minus 5, it is 2. So means a problem is in the form of 3 cos plus 4 sin plus c or a cos plus b sin plus c. We have to do c plus root a square plus b square for maximum, c minus root a square plus b square. If we take some critical example, that is another example, if we take cos power 4 theta minus sin power 4 theta. I know sin is plus or minus, cos is plus or minus, a cos plus b sin plus c is known, but not for higher powers. Then by using the trigonometric identities in formulas, you reduce to a simpler form. అంటే అధిక ఘాతాలున్న పదాలు ఉంటే వాటిని ముందుగా సూక్ష్మీకరించాలి. దీనికి కొన్ని ప్రత్యేకమైన ఫార్ములా లేదు కాబట్టి a power 4 b power 4 cos square theta plus sin square theta into cos square theta minus sin square theta. A plus b into a minus b ఫార్ములా రాసాం. cos square plus sin square is 1, cos square minus sin square is cos 2 theta. కాబట్టి cos 2 theta ఆల్రెడీ ఎంత క్రితం చెప్పినట్టు ఇది ప్లస్ 1 కాన్స్టెంట్ కాబట్టి మ్యాక్సిమా ఈజ్ 1, మినిమా ఈజ్ మైనస్ 1. సో డైరెక్ట్గా అది అధిక ఘాతాల నుండి నార్మల్ పదానికి తీసుకోవాలి, అంటే సాధారణ పదానికి తెచ్చుకోవాలి వివిధ సూత్రాలను ఉపయోగించి. కాబట్టి డైరెక్ట్గా cos 4 theta అంటే ప్లస్ 1 మైనస్ 1 రాయలేము. ఓన్లీ cos theta sin thetaకి మాత్రమే ప్లస్ 1 మైనస్ 1. సో ఓన్లీ ఫర్ sin and cos we know plus or minus 1, but not for higher powers. That you have to remember. Previously we used the same problem for finding the periodicity. Here I am giving for the maxima minima. ఇదే ప్రాబ్లంని మనం ఆవర్తనం కూడా కనుక్కున్నాం ఇంత క్రితం. ఇప్పుడు దీనికి గరిష్ట కనిష్ట విలువ కనుక్కుందాం. sin theta sin 60 minus theta sin 60 plus theta. ఇది డైరెక్ట్గా 1/4 sin 3 theta రూపంలో ఉంది. ఇంత క్రితం పీరియడ్లో 3 theta 2 pi అని చేసేస్తాం. So previously periodicity 3 theta is 2 pi we are done, but now maximum does not depend upon this. So it depends upon 1/4 plus or minus 1. Means maxima is 1/4, minima is minus 1. Because we reduced to a linear form. After that, this term sin is plus 1, maxima and minima is minus 1. So we will get 1. To find out the maxima minima, if it is cos theta 4 root 2 sin pi by 4 minus theta. It's a very much critical problem in the total maximum.
సో ఇది ఒక సంక్లిష్టమైన ప్రాబ్లం, ఎందుకంటే హియర్ థీటా ఈస్ దేర్, హియర్ పై బై 4 మైనస్ థీటా. ఐ టోల్డ్ ఫార్ములా ఈజ్ మెంట్ ఫర్ ఏ కాస్ ప్లస్ బి సైన్ ప్లస్ సి. ఏ కాస్ థీటా బి సైన్ థీటా ప్లస్ సి ఉంటేనే మనకు సూత్రం ఉంది, కానీ ఈ కోణం అసలు సంబంధమే లేదు. సో వీ హ్యావ్ టు రెడ్యూస్ టు ఏ సింప్లర్ ఫార్మ్. అయితే ఇప్పుడు మరొక సంక్లిష్టమైన ప్రాబ్లంకి వస్తాం. ఏ కాస్ థీటా బి సైన్ థీటా ప్లస్ సి ఉంటే సి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది మనం గరిష్ట కనిష్ఠులకు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన ప్రాబ్లంలో ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ పై బై 4 మైనస్ థీటా. ఇటువంటి దానికి ఏమి సూత్రం లేదు, అంటే దీన్ని పూర్తిగా మార్చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ టేక్ దిస్ ప్రాబ్లం, we know the maximum minimum for a cos plus b sin plus c, but here angle is entirely different. One is theta, other is pi by 4 minus theta. We have to reduce either totally to the theta. So for that requires some other simplifications. If we take this one, sin a minus b form, it is in the form of sin a minus b. Sin 45 minus theta, sin a cos b minus cos a sin b. Sin pi by 4 cos theta sin a cos b minus cos a sin b. So 4 root 2, because this is theta I kept as it is, 5 by 4 minus theta is in the form of a minus b, sin a cos b minus cos a sin b, where a is pi by 4, b is theta. Now next, cos theta 4 root 2 sin 45 or pi by 4, I know 1 by root 2 cos theta. Similarly, cos 45 also 1 by root 2. Now, multiply it. Cos theta 4 root 2 into root 2. Root 2 cancel, 4 cos. 4 root 2 into root 2, again root 2 cancel, 4 sin theta. Now, 4 cos plus this, I can club up. 5 cos minus 4 sin. Now it is reduced in the form of a cos plus b sin. అంటే ఇప్పుడు జాగ్రత్త పరిస్థితి a cos plus b sin, c లేదనుకుందాం, అది 0, c is 0, but it is reduced to a cos plus b sin plus c. So I know now maxima is root of 5 square plus 4 square, minima is minus root of 5 square plus 4 square. అయితే ఈ విధంగా ఇది గరిష్ట కనిష్ట కోణాలు కనుగొనడంలో ఇది ఒక సంక్లిష్టమైనది, అంటే కోణము సమానంగా ఉండాలనేది మాత్రం గుర్తుంచుకోవాలి. యాంగిల్ ఇట్ షుడ్ బి ఈక్వల్, దెన్ ఓన్లీ ది స్టాండర్డ్ ఫార్మ్స్ ఆర్ అప్లికబుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఏ క్రిటికల్ హయ్యర్ పవర్ ప్రాబ్లం. cos power 4 plus sin power 4, I want maxima minima. What is maxima or what is minima? We know cos theta is plus or minus 1, sin theta is plus or minus 1, sin and cos also we know, but here higher powers. First of all, we are reduced to a linear form, reduced to a simpler form. In yesterday in compound angle, we got a formula, cos power 4 plus sin power 4 is 1 minus 2 sin square theta cos square theta. Already in the yesterday previous class we have done, sin power 4 plus cos power 4 is 1 minus 2 sin square cos square. Next, ఇంత క్రితము క్లాస్లో మనం ఆల్రెడీ చేసాం, సైన్ పవర్ 4 కాస్ పవర్ 4 అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అని, దీన్ని 2తో గుణించి భాగిస్తున్నా. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. నౌ 2 into 2 4 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 2 sin theta cos theta whole square by 2. I am repeating again, here 2, 1 2 I multiplied and divided. 2 into 2 4 sin square cos square can be written as 2 sin cos theta whole square. So 2 2's 4, again as it is there, 2 sin cos theta, I know formula that 1 minus sin 2 theta. So sin 2 theta square by 2. So 2 sin theta cos theta is nothing but sin 2 theta square. Already in the first fundamental formula sin square 2 theta, we know that maxima is 1, minima is 1 and minima is for the square term minima is 0. From that we will get one value. Otherwise we can also do further like this, 1 minus sin square 2 theta, we know 1 minus cos 4 theta by 2. So I am repeating again, cos power 4 sin power 4, 1 minus 2 sin square cos square, 2 multiplied and divided. 2 sin cos theta is sin square 2 theta, sin 2 theta whole square. Sin square 2 theta is 1 minus cos 4 theta by 2.
ఇక్కడ చాలా సూత్రాలు మనం వాడుతున్నాం. ఇక్కడ 2 sin cos హోల్ స్క్వేర్ అంటే 2 sin theta cos theta sin 2a ఫార్ములా రాసా. sin స్క్వేర్ 2 theta అంటే 1 minus cos 4 theta by 2. స్క్వేర్ లేకపోతే రూట్ వస్తుంది. sin స్క్వేర్ 2 theta is 1 minus cos 4 theta by 2. దానిని ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ 1 2 LCM 2 minus 1 plus cos 4 theta 2 minus 1 minus into minus plus 2 by 2 4. So 1 by 4 1 by 4 cos 4 theta. Now we know that here 1 by 4 into cos 4 theta is nothing but plus or minus 1. What you will get? First 1 by 4 plus 1 by 4, that is 1 by 2. 1 by 4 minus 1 by 4, 0. So like this we can calculate the maxima and minimum values. But instead of doing this much of lengthy, the last step of this problem I want to repeat again. Cos power 4 theta plus sin power 4 theta, there is a direct objective method. Instead of doing so many steps, always maxima of a higher power of cos and sin, if it is a even powers, can be obtained by taking theta 0, cos 0, 1, sin 0, 0. Whereas minimum theta is 45 degrees. Cos 45, 1 by root 2 power 4, 1 by root 2 power 4. So for the higher powers of sin power 4, cos power 4, sin power 4, cos power 8, sin power 4, cos power 6, we can use directly maxima value at theta 0, cos 0 1, sin 0 1, sin 0 0, sorry. Next minimum theta is 45, sin 45, cos 45, 1 by root 2, 1 by root 2. How much you will get? 1 by 2 square, 1 by 4. 1 by root 2 square, 1 by 2 again square. So 1 by 4. అయితే వాటిలో ఎందుకంటే ఈ త్రికోణమితి పరివర్తనాల వరకు ఉండే చాప్టర్లు అన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. అయితే దీంట్లో ఎంసెట్ పరంగా తీసుకుంటే సుమారుగా 3 ప్రశ్నలు వస్తున్నాయి. అదేనా ఒక టాపిక్కి అన్ని ఫార్ములాలు మళ్ళీ యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంతవరకు చేసిన వాటిలో ప్రీవియస్ ఎంసెట్ జేఈ మీన్స్ కొన్ని ప్రశ్నల్ని మనం పరిశీలిద్దాం. సో టిల్ నౌ వాట్ ఎవర్ వి హడ్ డన్ ఇన్ ది లాస్ట్ 2-3 periods అబౌట్ ది trigonometric ratios, compound angles and periodicity and extreme values. In that chapter, with respect to previous MSET analysis, it says that they around 3 questions are coming. Whereas here every chapter is interrelated, so questions interrelated to these formulas also we want. So whatever we have done till now, in the previous year MSET and mains, what type of questions occurred, few questions we'll discuss along with the general questions also. So coming to first question is this one. The last year MSET question, value of cos 13 minus sin 13 degrees by cos 13 plus sin 13 plus 1 by cot 148 degrees. ఇది లాస్ట్ ఇయరే మన ఎంసెట్ ప్రశ్న ఒకటి తీసుకున్నాం. ఇది దీని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఏం చేస్తామంటే ఎన్నో పద్ధతుల్లో మనం ప్రాబ్లం చేయొచ్చు. ఇది జాగ్రత్తగా చూసుకుంటే ఫస్ట్ cos 13తో భాగిస్తాం. డివైడ్ బై cos 13. cos 13 by cos 13 is 1 minus sin 13 by cos 13 is tan 13 by denominator also if we divide cos 13 by cos 13 1 plus sin 13 by sin 13, that is tan 13 degrees, means each term by cos 13 each term I divided by cos 13, then I got cos by cos 1 sin by cos tan, again cos by cos 1 sin by cos tan. So plus 1 by, we know that cot is reciprocal of tan. Cot అనేది tan కి వ్యుత్క్రమము. దా ప్రకారము 1 by cot 148 ని tan 148 degrees అని రాయొచ్చు అన్నమాట. 1 by cot is tan. Now it is in a standard form. Tan A minus tan B by 1 plus tan A tan B, or tan 45 minus tan 13 by 1 plus tan 45 tan 13 is nothing but tan A minus B. That is 45 degrees minus 13 degrees plus tan 148 is higher than the acute angle. అది లఘు కోణం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 180 minus 32 degrees అని రాయవచ్చు.
So now you see carefully, it is in the form of 1 is tan 45, tan 13 into 1 you assume here, then tan 45, tan 13. Tan A minus tan B by 1 plus tan A tan B. Tan A minus B, A is 45 degrees minus 13, then 148, 180 minus 32. This 180 minus 32 belong to second quadrant. So tan 180 minus theta in second quadrant will be negative tan 132. Tan 32 degrees. సో tan 180 మైనస్ 32 అనేది రెండో పాదానికి చెందుతుంది కాబట్టి మైనస్ tan 32 వస్తుంది. ఇది 45 మైనస్ 30 తీసుకుంటే tan 32 వస్తుంది. అంటే రెండు విలువలు సమానము కానీ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ 0. కాబట్టి దీని యొక్క విలువ 0. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కాస్ 13తో భాగించాం, అది డైరెక్ట్గా tan a మైనస్ b రూపంలో వచ్చింది. ఎప్పుడైతే tan a మైనస్ b రూపంలో వచ్చిందో డైరెక్ట్గా tan 32 మైనస్ tan 32 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఒక ప్రశ్న. నా ఇది కూడా గత ఎంసెట్ ప్రశ్ననే, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ tan theta is p by q ఫైండ్ ది వాల్యూ ఆఫ్. ఆప్షన్స్ ఇవ్వటం లేదు, ఎందుకంటే ప్రస్తుతం ఆప్షన్ లేకుండా చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఆప్షన్స్తోనే చేయాల్సి వస్తుంది. అయితే ముందుగా సబ్జెక్ట్ పర్పస్ గురించి ఫార్ములాలు నేర్చుకోవడం గురించి ఆన్సర్స్ నుండి చేయటంలా. tan theta p by q ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p sin theta మైనస్ q cos theta బై p sin theta ప్లస్ q cos theta. అయితే tan theta p by q వెళ్తే ఈ విలువ ఎంత అని అడిగాడు. ఇది కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ ప్రాబ్లం చేస్తున్నాం. ఏమిటంటే tan theta p by q ఇచ్చాడు కాబట్టి ఒక పద్ధతిలో ఒక త్రిభుజం వేసి సైన్ కాస్ కనుక్కోవచ్చు. ఇన్ వన్ మెథడ్ tan theta you can draw a triangle and find sin and cos. In other method divide by cos theta. Divide by cos theta. Cos theta తో భాగించగా ఏమవుతుంది? ఇంత క్రితం చేసినట్టుగానే p sin theta by cos theta tan theta మైనస్ q cos theta by cos theta 1 క్యాన్సిల్ అయిపోయింది, q మిగులుతుంది. డినామినేటర్ ఆల్సో sin theta by cos theta tan theta ప్లస్ cos theta by cos theta q. డైరెక్ట్గా ఇప్పుడు త్రిభుజం కాకుండా ఈ tan theta ప్రతిక్షేపించవచ్చు. So directly we can substitute tan theta is p by q. In that value, p into tan theta p by q minus q by again denominator p into again tan theta p by q plus q. Now if we take p square by q minus q, that is after LCM, p square minus q square by q, and denominator q after LCM will cancel, so I am not writing p into p square plus q square, here also by q, here also by q, after LCM cancel. So the value of the problem will be p square minus q square by p square plus q square. So this is the another previous MCET question. Root 3 cosecant 20 minus secant 20. 20 degrees అనేది ఎక్కడ మనం నేర్చుకోవాలి. 20 degrees is not known to us. We may be knowing 15 degrees, 0 degrees, 30 degrees, 45 degrees, 60, 90 or multiples etc. But we don't know 20 degrees. That means it may be transformed to a standard form or maybe any formula. అంటే ఈ 20 degrees అనేది తెలియదు కాబట్టి ఒక సూత్ర రూపంలో మనం రూపొందించుకోవాలి. అందుకని కొసికెంట్ని sin 20 1 by sin 20 రాస్తాను నేను. కొసికెంట్ ఈజ్ 1 by sin 20, secant ఈజ్ 1 by cos 20. Cosecant 20 is 1 by sin 20. Secant 20 is 1 by cos 20. Now in this LCM I am taking sin 20 into cos 20 degrees. So root 3 by sin 20, 1 by cos 20. I have taken sin 20 cos 20 LCM. Sin 20 will go cos 20 into root 3. Root 3 cos 20 minus cos 20 sin 20 times into 1 sin 20. So after writing cosecant as 1 by sin, secant as 1 by cos, I take an LCM. Now here major step involved in this problem is root 3 by 2 we know 60 degrees. For that purpose I will multiply and divide with 2. 2 multiplied root 3 by 2 cos 20 degrees 1 by 2 sin 20 degrees. That is by 2
by 2. 2 LCM and cancel it again same. So 2 divided 2 multiplied. Exactly same manner in denominator. Sin 20 cos 20 degrees. Here also to get the formula I will multiply 2 divided by 2. Now we know that this is nothing but sin 60 cos 20. If root 3 by 2 is sin 60, 1 by 2 is cos 60. I will write that formula. So here 2 into sin 60 cos 20 minus cos 60 sin 20. Denominator is 2 sin 20 cos 20. I can write sin 40 degrees. Formula what? All are degrees. 2 sin A cos A, sin 2A, sin 2 into 20, sin 40 by this 2 as it is. This 2 will come to numerator, denominator, again denominator means that total denominator will come to numerator. 2 into 2, 4. Here I am continuing. Next step. Sin 60 cos 20, cos 60 sin 20. It is in the form of sin A minus B. Sin A minus B is sin of 60 degrees minus 20 degrees, sin A minus B. Denominator already sin 40 degrees is there. And this 2 already, this 2 I wrote minus 4. So 60 minus 20 sin 40 by sin 40. These 2 cancels. So value of the given problem is reduced to 4. One of the important and typical problem. Now we discuss again cosecant 20, I wrote it as 1 by sin 20. Secant 20, 1 by cos 20. LCM sin 20 cos 20. Now after that root 3 cos 20 minus sin 20 I got. So multiplied and divided by 2. So as that root 3 by 2 is sin 60, 1 by 2 is cos 60. It is in the form of sin A cos B minus cos A sin B. Denominator I multiplied and divided by 2. It is in the form of 2 sin A cos A. 2 sin A cos A is sin 2A. That is sin 40. But numerator is sin 60 minus 20, 40. Cancelled. So answer is 4. Now if you take this one, cos x plus cos square x is equal to 1, then very big terms are given, sin power 12x, 3 sin power 10x, 3 sin power 8x, sin power 6x plus 1 is what? What is the value of this? Now, already we discussed in the compound angle some formulas. Cos plus cos square is 1 means sin square plus sin power 4 1. Next is sin x plus sin square is 1 means cos square plus cos power 4 1. Already we know. నిన్న మనం ఆల్రెడీ ఇంత క్రితం క్లాస్లో తీసుకున్నాం sin x plus sin square x 1 అయితే cos square x plus cos power 4x 1. అలాగే cos x plus cos square x 1 అయితే cos square plus sin square plus sin power 4x 1. ఆ సూత్రాన్ని ఉపయోగించి ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పదాలను జాగ్రత్తగా చూడండి. Observe these terms very carefully. I can write this as sin power 4x cube. Next, this is sin square x cube. Power 12 sin power 4 cube, power 6 sin square cube. That means here I can write sin square x into r sin power 4x in whole square into sin square x plus 3 sin square x whole square into sin power 4x. What is the meaning of this? I will tell. 4 into 3 12. Power 4 square 8 plus 2 10. 2 2 is 4 plus 4 8. 2 into 3 6 means I wrote a cube b cube 3a square b plus 3ab square means given problem except that last term 1. Remaining is nothing but this part is in the form of a plus b whole cube, where a is sin power 4, b is, this is a, this is a cube, this is 3a square b, 3ab square and b cube. So we can write a plus b whole cube, but extra one term is there, 1. Already we discussed cos plus cos square 1 means sin power 4 plus sin square 1. So this is 1 plus 1.
This is when cos plus cos square 1, sin power 4 plus sin square is 1. So 1 cube plus 1. 1 cube is 1, 1. It is 2. So this is another important. E sin theta by sin square pi by 8 plus theta by 2 minus sin square pi by 8 minus theta by 2 యొక్క విలువ ఎంత? What is the value of this? They ask. Very carefully, if you observe the denominator, it is sin square a minus sin square b. Denominator is in the form of sin square a minus sin square b. So what I can do? Sin square a minus sin square b, we know that sin a plus b into sin a minus b is equal to sin square a minus sin square b. Sin a plus b into sin a minus b is sin square a minus sin square. By utilizing this formula in a proper manner, sin theta, numerator as it is, denominator sin pi by 8 plus theta by 2 plus pi by 8 minus theta by 2, that is a plus b into sin pi by 8 plus theta by 2 minus pi by 8 minus of minus, means sin square a minus sin square b, sin a plus b into sin a minus b. Here theta by 2 cancels, here pi by 8 cancels, sin theta pi by 8 plus pi by 8, 2 pi by 8 is sin pi by 4, pi by 8 plus pi by 8, 2 pi by 8 is pi by 4, theta by 2, that is theta, so sin theta. This cancels. Now sin pi by 4 is called sin 45 degrees in degrees, and sin 45 is already we know 1 by root 2. 1 by root 2 will become root 2. So value of this problem is root 2. So this is a only here the major problem is denominator sin a plus b into sin a minus b, sin square a minus sin. A very typical problem, that is so many terms are given. Cos x is tan y, cot y is tan z, cot z is tan x. 3 variables, 3 different terms, but they are asking sin x. ఈ ప్రాబ్లం చూసుకుంటే చాలా కష్టమైనది, క్లిష్టతరమైనది. కాస్ ఎక్స్ టాన్ వై కాట్ వై టాన్ జెడ్ కాట్ జెడ్ ఈక్వల్ టాన్ ఎక్స్, వివిధ పదాలు, వివిధ ఎక్స్ వై జెడ్ డిఫరెంట్ వేరియబుల్స్ చరరాశులు ఉన్నాయి. దీంట్లో ఏమిటంటే ఎక్స్ వై జెడ్ 3 చరరాశులు కనీసం రెండింటిని ఎలిమినేట్ చేయాలి, అంటే తొలగింపజేయాలి. సో బికాస్ హియర్ 3 different variables are there, at least 1 or 2 you have to eliminate it. So for that purpose I will do like this: cos x equal to tan y. We know tan y is a reciprocal of cot y. Cos x is tan y, but tan y I know 1 by cot y. Cot y from the second condition tan z, 1 by tan z, by substituting this part. Cot y is equal to tan z, so 1 by tan. Cos x equal to 1 by tan z I got. I am repeating again. Cos x is tan y. Tan y is reciprocal cot y, but cot y I substituting this tangent. So 1 by tangent, but again reciprocal of 1 by tangent means cot z. But from the third condition, but cot z is equal to tan x. By using this cot z I can write tan x. So if we take very carefully, we started from x, y, z, eliminated tan x. Means y and z are eliminated. First term is cos x, last term is tan x, no y, z. So what we will do? Cos x is equal to tan x, I can write it as sin x by cos x, implies tan is sin by cos, cross multiply cos into cos, cos square x equal to sin x. Anyhow, one variable problem now. Either you have to convert to totally cos or totally sin. Here cos square is there, sin conversion is easy. ఇక్కడ ఒకే చరరాశి వచ్చింది ఇప్పుడు, కానీ ఒకటి కాస్ ఉంది, ఒకటి సైన్ ఉంది. కాస్ స్క్వేర్ని సైన్ స్క్వేర్ రాయటం చాలా సులభం కాబట్టి
implies cos square is 1 minus sin square equal to sin x. ఈ విధంగా వస్తుంది. దీనిని 1 sin square అటువైపు తీసుకువెళ్ళిపోతే ప్లస్ sin square x minus will become plus. Next plus sin x as it is, this 1 you take that side equal to 0. So we have taken all the terms to one side after converting cos square to 1 minus sin square. So it is a quadratic in sin x which is not factorizable. ఇది మనము కారణాంకాల కనుగొనలేని వర్గ సమీకరణం, వర్గ సమానం. దీనికి ఏం చేస్తామంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ బదులు సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ మైనస్ బి అంటే బి విలువ ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మళ్ళీ 1 స్క్వేర్ minus 4ac 4 into 1 into minus plus 4 by 2 4 plus 1 5 minus root 5 minus 1 by 2 plus or minus root 5 and plus or minus root 5 ఒకవేళ మైనస్ రూట్ 5 మైనస్ 1 by 2 తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, కానీ ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటే అది ఒకటి కంటే ఎక్కువ అవుతుంది. సైన్ యొక్క వ్యాప్తి -1 ఇంత క్రితమే చేసాం. సైన్ గరిష్ట విలువ +1, కనిష్ట విలువ -1. కాబట్టి ఇక్కడ ఓన్లీ ప్లస్ రూట్ 5 మైనస్ 1 by 2 తీసుకుంటాం. అయితే ఇది ఏమిటంటే 2 sin 18 డిగ్రీల విలువకు సమానము. sin 18 రూట్ 5 మైనస్ 1 by 4 కాబట్టి అది 2 sin 18 డిగ్రీస్. అంటే ఈ యొక్క ప్రాబ్లం జాగ్రత్త తీసుకుంటే cos x tan y, tan y I wrote cot y 1 by cot y. Cot y is nothing but from second condition tan z, but 1 by tan z is again cot z, but cot z from third condition tan x. So cos x equal to tan x, but tan is sin by cos. Quadratic in sin I got. Finally they are asking sin x only we got. నమస్కారం. మనం ఇంతవరకు గత ఎపిసోడ్లో త్రికోణమితికి సంబంధించినటువంటి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని మాదిరి సమస్యలు అంటే మోడల్ క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మరికొన్ని ఉదాహరణలు లేదా మాదిరి సమస్యలను సాధిస్తూ అదేవిధంగా ఈ త్రికోణమితిని నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తాము అనగా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో త్రికోణమితి యొక్క అప్లికేషన్స్ గురించి చిన్న చిన్న సమస్యలను మనము సాధించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదట మనము మరికొన్ని ఉదాహరణ లేదా మాదిరి సమస్యలు సాధించి తర్వాత అనువర్తనల గురించి చర్చించుకుందాం. మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. sec theta plus tan theta is equal to p. p does not equal to 0. అయితే దెన్ సైన్ థీటా విలువ ఎంత? ఇది మనకు పరీక్షలో ఈ ప్రశ్న రావడం జరుగుతుంది. అయితే దీన్ని మనం సాధించే విధానాన్ని మీకు నేను వివరించడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద పద్ధతి మనము పోటీ పరీక్షలో ఉపయోగించడం సబబు కాదు. సో because the method is very tedious method, but we have to remember this one as a result. నా యొక్క సజెషన్ ఏంటంటే దీన్ని మీరు ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనం సులభంగా సాధించవచ్చు. sec theta plus tan theta is equal to p అయినట్లయితే sec theta minus tan theta యొక్క విలువ 1 by p అని మనకు తెలుసు. దాని ద్వారా మనం sec theta కనుక్కోవచ్చు, tan theta కనుక్కోవచ్చు. ఆ రెండు విలువలు కనుక్కున్న తర్వాత sin theta is equal to tan theta by sec theta అనే సూత్రం ద్వారా మనకు sin theta is equal to p square minus 1 by p square plus 1 అని జనరలైజ్ చేయవచ్చు, సాధారణీకరణ చేయవచ్చు. కాబట్టి దీనిని మనం ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు? sec theta plus tan theta is equal to p అయినట్లయితే sin theta is equal to p square minus 1 by p square plus 1. If sec theta plus tan theta is equal to p, then sin theta is equal to p square minus 1 by p square plus 1. So, అది రాద్దాం. ఇక్కడ sin theta is equal to p square minus 1 by
పీ స్క్వేర్ ప్లస్ 1. ఇదే మాదిరిగా మరొక సమస్యను గమనిద్దాం. కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే. కే డస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఇక్కడ కాస్ తీటా విలువ, ఇక్కడ కాస్ తీటా విలువ కూడా పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఈ రెండు సూత్రాల ఆధారంగా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రశ్నలు చర్చించుకుందాం. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దెన్ సైన్ తీటా విలువ ఎంత? ఇప్పుడు మనము ఇచట p ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. లెట్ ఒకసారి సెక్ తీటా ప్లస్ టాన్ తీటా p అయినప్పుడు సూత్రాన్ని గమనించండి. సెక్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు p అయితే దెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఈ సూత్రాన్ని మనము ఇక్కడ రాసుకుందాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు కేవలం ప్రతిక్షేపించడం మాత్రమే మిగిలిపోతుంది. p బదులు 5 ప్రతిక్షేపిస్తే 5 స్క్వేర్ మైనస్ 1 బై 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే 25 మైనస్ 1 బై 25 ప్లస్ 1 అంటే 24 బై 26. ఈ భిన్నాన్ని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. ఎలా? 2 12లో 2 13లో 2 12 జా 2 13 జా 12 బై 13. ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. మరొక ప్రశ్నను గమనిద్దాం. కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు దీని విలువ ఎంత? ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా. ఒకసారి సూత్రాన్ని గమనించండి. ఇప్పుడు మనము కొసెక్ తీటా ప్లస్ కాడ్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇచ్చట p ఈజ్ ఈక్వల్ టు 3గా లేదా k ఈజ్ ఈక్వల్ టు 3గా తీసుకున్న నష్టం లేదు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1. 3 స్క్వేర్ మైనస్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా? ఇలా రాయవచ్చా? 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 8 బై 10. దీనిని సూక్ష్మీకరిద్దాం. ఈ భిన్నాన్ని 2 4లో 2 5లో 4 బై 5. సో ఈ విధంగా మనకు వస్తుంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ టాన్ స్క్వేర్ తీటా. k ఇన్ టాన్ స్క్వేర్ తీటా. అయితే దెన్ k విలువ ఎంత? అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటాను మనం సూక్ష్మీకరించుకోవాలి. అంటే ఎలా సూక్ష్మీకరించాలి? కాట్ తీటాను మనం టాన్ పదాల్లో రాసుకున్నట్లయితే
మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. వన్ ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ ఈ కాట్ తీటా బదులు మనము కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై tan తీటా రాయవచ్చు. ఈ కాట్ స్క్వేర్ తీటా 1 బై tan స్క్వేర్ తీటా అవుతుంది. మన కన్వీనియన్స్ కొరకు 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1గా రాసుకొని ఇక్కడ tan స్క్వేర్ తీటా ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే హారంలో tan స్క్వేర్ తీటా ఇంటూ 1 tan స్క్వేర్ తీటా ప్లస్ 1. దీన్ని సూక్ష్మీకరించాలి. ఏ విధంగా సూక్ష్మీకరించాలి? 1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 1 ఇంటూ దీని యొక్క రెసిప్రోకల్ విలోమం రాయాలి. అంటే tan స్క్వేర్ తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించినట్లయితే ఈ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా 1 ప్లస్ tan స్క్వేర్ తీటా క్యాన్సిల్ అవుతుంది. tan స్క్వేర్ తీటా అంటే దీని యొక్క విలువ tan స్క్వేర్ తీటాకు సమానం. కానీ సమస్యలో మనకేమి ఇవ్వబడింది? అది k tan స్క్వేర్ తీటా లాగా ఇవ్వబడింది. మనం కనుక్కోవాల్సింది k విలువ, అనగా k tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ తీటా. మనకు కావాల్సింది k విలువ. tan స్క్వేర్ తీటా బై tan స్క్వేర్ తీటా అంటే ఇప్పుడు tan స్క్వేర్ తీటాను కనుక మనము కొట్టివేసినట్లయితే, క్యాన్సిల్ చేసినట్లయితే 1 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన జవాబు 1. మనము దీన్ని చాలా పెద్ద పద్ధతిలో చేయడం జరిగింది. దీనికి ఏమైనా షార్ట్కట్ ఉన్నదా ఒకసారి గమనిద్దాం. అంటే దీని యొక్క జవాబును పరిశీలించినట్లయితే k విలువ అనేది 1 స్థిరాంకము. k విలువ అనేది ఇక్కడ తీటా పైన ఆధారపడి లేదు. k విలువ తీటా పైన ఆధారపడి లేదు కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించవచ్చు. ఎలా? 90 డిగ్రీలు తప్ప ఏ విలువైనా ప్రతిక్షేపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ కనుక ప్రతిక్షేపించడం అనుకుందాం. ఇది షార్ట్కట్ పద్ధతి అండి, ఈజీ మెథడ్, షార్ట్కట్ మెథడ్. ఈ బాక్సులో ఉన్నది ఈజీ పద్ధతి. తీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ప్రతిక్షేపిస్తే మనకు తెలుసు tan 45 1, cot 45 కూడా 1. 1 ప్లస్ 1 స్క్వేర్ 1 బై 1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1 స్క్వేర్ 1. అంటే k ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. జవాబు వచ్చేసింది. అంటే ఈ విధముగా ఏదైనా సమస్యలో గనక మనము ఇలాంటి k విలువలు కనుక్కొని అడిగినప్పుడు మనము తీటా బదులు దానికి సూటబుల్ విలువను ప్రతిక్షేపించేసి ఈ విధంగా కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి షార్ట్కట్లు ఉపయోగించడం వల్ల మనకు సమయం వృధా కాదు పరీక్షలో. ఇప్పుడు మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనుకుందాం. అయితే దెన్ sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b విలువ ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి రాద్దాం. 2, b 1, c 3, d 4. ఎందుకంటే పోటీ పరీక్షలు రాసేటప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఆప్షన్స్ ఆధారంగా కూడా మనం ప్రశ్నను చేసే విధానాన్ని, స్ట్రాటజీని బేరీజ్ వేసుకోవచ్చు. చాలా సులభంగా మార్గాన్ని కూడా మనం ఎన్నుకోవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను గమనించినట్లయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b విలువ అన్నీ కూడా స్థిరాంకాలుగా ఉన్నాయి. ఇక్కడ 2, 1, 3, 4 స్థిరాంకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అయ్యేటట్లు
రెండు విలువలు తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనకు జవాబు వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు a = 0 తీసుకున్నాం అనుకోండి, b 90 అవుతుంది. అది దీనిలో ప్రతిక్షేపించేసి ఆన్సర్ కనుక్కోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనము షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. హింట్, a = 0 డిగ్రీలు, b = 90. ఈ రెండు కూడితే 90 డిగ్రీలు సమానం అవుతుంది. ఇప్పుడు sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b అంటే sin స్క్వేర్ 0 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 90 డిగ్రీస్. ఇది sin 0 అంటే పట్టిక ద్వారా మనకు తెలుసు 0 అని. sin 90 అంటే కూడా 1 అని తెలుసు. ఇది 0 స్క్వేర్ 0 అవుతుంది, 1 స్క్వేర్ 1 అంటే 1. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే దీని నుంచి మనం ఒక సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే a ప్లస్ b = 90 డిగ్రీలు అంటే అర్థం ఏమిటంటే a, bలను పూరక కోణాలు అని అంటారు. ఇఫ్ a ప్లస్ b = 90 degrees, then a, b are said to be కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ విధంగా a, bలు గనక కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అయినట్లయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఎల్లప్పుడూ 1 ఉంటుంది. అదేవిధంగా cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b కూడా 1 అవుతుందండి. ఇది సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. a ప్లస్ b = కనుక 90 డిగ్రీలు అయితే ఆర్ a, bలు పూరక అంటే కాంప్లిమెంటరీ అయినట్లయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b = 1, cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b కూడా 1. అదేవిధంగా మరికొన్ని సూత్రాలు గుర్తుపెట్టుకోవచ్చు. tan a ఇంటూ tan b 1, cot a ఇంటూ cot b కూడా 1 అండి. చూడండి ఎన్ని సూత్రాలు వచ్చాయో. మీరు ఎన్ని సూత్రాలు గమనించవచ్చు. ఓకేనండి. a ప్లస్ b = కనుక 90 డిగ్రీలు అయినట్లయితే sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b 1, cos స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ b = 1, tan a ఇంటూ tan b = 1, cot a ఇంటూ cot b = 1. ఇప్పుడు మనకు ఈ పోటీ పరీక్షల్లో మనల్ని తికమక పెట్టే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రశ్న అడగవచ్చు. sin స్క్వేర్ 35 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 55 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ A1, B2, C3, D4 ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడు వెంటనే మనం తికమక పడతాం. ఎందుకు తికమక పడతామంటే మనం త్రికోణమితీయ పట్టిక నేర్చుకున్నది 0కు, 30కి, 45కు, 60కి, 90 కదండి. కానీ ఇక్కడ ఇచ్చినవి 35 డిగ్రీలు, 55 డిగ్రీలు. మనకు ఈ ట్రిగ్నామెట్రిక్ టేబుల్స్ ఎగ్జామినేషన్లో సప్లై చేయబడవు. కానీ మనం ఈ సమస్యను సాధించాలి. ఈ సమస్యను సాధించాలంటే ఈ సమస్యలో ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ను మనం పట్టుకోవాలి. అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక తార్కికతను చూడాలి. ఎలా చూడాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో లెట్ us అబ్జర్వ్ ద హియర్ లాజిక్ బిహైండ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ఈ 35 ప్లస్ 55 కూడి చూడండి. కూడితే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే ఒకసారి మనము ఈ షార్ట్కట్ను గమనించవచ్చు. a ప్లస్ b = 90, sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b ఎంత అండి? 1. అంటే ఇప్పుడు ఇది a ప్లస్ b = 90, sin స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ b రూపంలో ఉంది. కాబట్టి జవాబు ఎంత ఊహించగలరా? 1. సో ఆప్షన్ 1 అవుతుంది.
అదేవిధంగా మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. కాసు స్క్వేర్ 55 డిగ్రీస్ ప్లస్ కాసు స్క్వేర్ 35 డిగ్రీస్, ఈ విలువ ఎంత? ఇది కూడా చెప్పగలుగుతారు మీరు. 55 ప్లస్ 35 90 డిగ్రీస్ కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి 1. సో దీని జవాబు కూడా 1. సో అదేవిధంగా tan 2 డిగ్రీస్ ఇంటూ tan 88 డిగ్రీస్, దీని విలువ ఎంత? ఏ 2, బి 3, సి 1, డి 4. ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ 2 కోణాలను కూడి చూడండి. అంటే 88 డిగ్రీలు ప్లస్ 2 డిగ్రీలు కూడి చూస్తే మనకు 90 డిగ్రీలు వస్తుంది. అంటే దీన్ని మనం ఏ అనుకుంటే లెటస్ సే ఏ, దిస్ ఇస్ బి, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అనగా ఇది tan ఏ ఇంటూ tan బి లాగా ఉంది. tan ఏ ఇంటూ tan బి అంటే ఎంత అండి? 1. సో దీని జవాబు కూడా 1. సో ఇలాంటి సమస్యలు కూడా మనం సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు ఏ, బి, సి, డీలు ఒక చతుర్భుజములోని కోణములు. అంటే దే ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. అయితే దెన్ cot ఆఫ్ a ప్లస్ b బై 4. ఈ cot ఆఫ్ a ప్లస్ b బై 4 అనేది మనము సిడీలలో రాయాలి. ఎలా రాయాలి సిడీలలో? ఇప్పుడు మనము ఒకసారి ఒక చతుర్భుజాన్ని తీసుకుందాం. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అనుకుందాం. కోణం ఏ, కోణం బి, కోణం సి, కోణం డి, వీటిని అంతర కోణాలు అంటారు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. మనకు తెలుసు కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 360 డిగ్రీస్. ఇప్పుడు సి ప్లస్ డి అటువైపు మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ ఆఫ్ సి ప్లస్ డి. దీనిని బోత్ సైడ్స్ ఇరువైపులా 4చే భాగించగా, డివైడింగ్ బోత్ సైడ్స్ బై 4. అంటే ఇది ఏ ప్లస్ బి బై 4గా మారుతుంది. ఈ 3/4 భాగాలంటే 90 మైనస్ సి ప్లస్ డి బై 4గా అవుతుంది. మనం కనుక్కోవాల్సింది కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 కదండి. అనగా కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2. మనకు కొన్ని సూత్రాలు చెప్తానండి, గమనించండి. ఇక్కడ నేర్చుకుందాం. సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే ఇది కాసియనండి. అదేవిధంగా కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఏ సైన్ ఏ అంటే సైన్ కాస్గా మారుతుందండి, కాస్ సైన్గా మారుతుంది. అదేవిధంగా కాట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఏ అంటే ఊహించగలరు tan ఏ. అంటే ఇప్పుడు ఈ కాట్ ట్యాన్గా మారిపోతుందండి. ఇక్కడ ఏ బదులు సి ప్లస్ డి బై 2. సో సి ప్లస్ డి బై 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.
సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√2 1/√2 0 degrees less than a comma b less than 90 degrees అల్పకోణాలు ఏ కామా బీలు అయితే దెన్ a is equal to dash and b is equal to dash. కోణం ఏ కోణం బీలను మనం ఇక్కడ గణించాలి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3/2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయితే ఏ కామా బి విలువలు ఎంత? ఇక్కడ మీరు గమనించవలసింది మొట్టమొదట √3/2 ఏ సైన్ కోణానికి సమానమవుతుంది అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ 45 degrees అంటే ఏ మైనస్ బి 45 degreesకు సమానము. దీన్ని 2 అనుకోండి. ఈ 1, 2లను సాధించడం ద్వారా ఏ కామా బి విలువను కనుక్కోవచ్చు. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 45. ఈ 2 కూడితే బి క్యాన్సల్ 2a is equal to 105 degrees, a is equal to 105 degrees by 2 అంటే 2 5 ja 2 2 ja 4 52.5 degrees. This is ఇప్పుడు a plus b is equal to 60 degrees, a minus b is equal to 45 degrees. ఒక సమీకరణం నుంచి ఇంకొక సమీకరణం తీసివేద్దాం. అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది. మైనస్ ఏ క్యాన్సల్ 2b ఈజ్ ఈక్వల్ టు 15, b ఈజ్ ఈక్వల్ టు 15/2 సో 7.5 degrees. సో ఈ మెథడ్ మనం చేయాలి. మనం ఆప్షన్స్తో కూడా వెరిఫై చేయొచ్చండి. మనకిచ్చిన ఆప్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి 60 కావాలి, ఏ మైనస్ బి అనేది 45 కావాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూస్తే 52.5 ప్లస్ 7.5 దిస్ ఈజ్ 52 ప్లస్ 7 ఈజ్ 15.5 ప్లస్ హాఫ్ ఈజ్ 160. 52.5 మైనస్ 7.5 హాఫ్ క్యాన్సల్ 52 మైనస్ 7 ఈజ్ 45. మరొక సమస్యను సాధిద్దాం. ఏ కామా బి కామా సిలు ఒక త్రిభుజములోని కోణములు అయితే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 డాష్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఆర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఏ విలువైనా కనుక్కోవచ్చండి. ఇఫ్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు ఈ సమస్యను సాధించాలంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ సి. ఇరువైపులా
2చే భాగించగా 2చే భాగించగా డివైడ్ బోత్ సైడ్స్ బై 2. a plus b by 2 is equal to 180 degrees minus c by 2. అంటే 90 degrees minus c by 2. ఇప్పుడు మనము cos of a plus b by 2 యొక్క విలువ కనుక్కుందాం. cos of a plus b by 2 is equal to cos of 90 degrees minus c by 2. ఒకసారి cos 90 degrees minus a విలువను గుర్తు తెచ్చుకుందాం. సో లెట్ us recall cos of 90 degrees minus a ఫార్ములా. cos changes to sin, that is sin a. సో ఇది sin c by 2కు సమానము. సో ఈ విధంగా మనము సమస్యలను సాధించవచ్చు. నిజ జీవితంలో త్రికోణమితిని ఏ విధంగా ఉపయోగించుకుంటామో ఒకసారి మనం చర్చించుకుందాం. మన నిజ జీవితంలో కొన్ని ఎత్తైనటువంటి భవనాలు ఉంటాయి, ఎత్తైన పర్వతాలు ఉంటాయి, అదేవిధంగా ఎత్తైన టెలిఫోన్ టవర్స్ కానీ ఎలక్ట్రికల్ టవర్స్ కానీ ఉంటాయి. వాటి యొక్క ఎత్తును గణించడంలో మనము చాలా ఇబ్బంది పడుతుంటాం. వాటి యొక్క ఎత్తును మనం ప్రత్యక్షంగా కనుక్కోలేం. వాటిని పరోక్ష పద్ధతిలో కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మనము హైట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆర్ హైట్ ఆఫ్ ఏ టవర్ ఆర్ హైట్ ఆఫ్ ఏ మౌంటైన్స్ సో కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో ఇన్ దిస్ కేస్ యాక్చువల్లీ we apply the trigonometric concepts. When we apply the trigonometric concepts in indirect manner, easily we can find out their heights of the mountains or towers or any buildings. ఈ విధంగా ఏంటంటే మనం పరోక్ష పద్ధతి ద్వారా త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క భావనలను ఉపయోగించుకుంటూ మనము ఈ ఎత్తైనటువంటి యొక్క భవనాలను కానీ పర్వత యొక్క ఎత్తులను కానీ టవర్స్ యొక్క ఎత్తులు కానీ కనుక్కోవచ్చు. వాటిని ఏమంటారంటే త్రికోణమితి యొక్క అనువర్తనాలు అంటారు. నిజానికి త్రికోణమితిని విస్తృతంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో, సివిల్ ఇంజనీరింగ్లో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ప్రతి బ్రాంచ్లో కూడా త్రికోణమితిని ఉపయోగిస్తారు. ఈ త్రికోణమితికి అదేవిధంగా భౌతిక శాస్త్రానికి కూడా కోరిలేషన్ ఉందండి. కాబట్టి ఈ త్రికోణమితి అనే ఒక అధ్యాయం తెలవకుండా మనం ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా చదవటం అనేది చాలా కష్టతరం. కాబట్టి దీని యొక్క అప్లికేషన్ను ఉన్నటువంటి ఒక చాలా చిన్న చిన్న ప్రశ్నలు, సాధారణ ప్రశ్నలు, 10వ తరగతి స్థాయికి సంబంధించిన ప్రశ్నలు ఈరోజు మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మొట్టమొదట మనం కొన్ని భావనలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని మనం ఒకసారి పరిచయం చేసుకుందాం. సో దట్ మీన్స్ లెట్ us ఇంట్రడ్యూస్ సమ్ టర్మ్స్ రిగార్డింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీని ఏమంటారంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటారు, లేదా ఎత్తులు దూరాలు అని అంటారు. వాటి గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. దీనిలో మొట్టమొదటిగా పరిశీలక స్థానము. పరిశీలక స్థానము. పరిశీలక స్థానము. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, ఎక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆ స్థానాన్ని మనం పరిశీలక స్థానం అంటాం. తర్వాత ఆబ్జెక్ట్, వస్తువు, ఏ వస్తువునైతే పరిశీలిస్తామో దాన్ని వస్తువుగా తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ టు బి యాక్చువల్లీ అబ్జర్వ్డ్. ఆబ్జెక్ట్ సాధారణంగా 10వ తరగతి స్థాయిలో ఏదైనటువంటి ఒక వస్తువును మనము ఏదైనా టవర్ కానీ లేదా బిల్డింగ్ కానీ
పర్వతాన్ని కానీ మనం ఒక సరళ రేఖ మాదిరిగానే తీసుకుంటాం. వస్తువు ఆబ్జెక్ట్, తర్వాత నెక్స్ట్ దృష్టి రేఖ, దీన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారండి. లైన్ ఆఫ్ సైట్ అంటే ఈ రేఖ ద్వారా పరిశీలిస్తాం. లైన్ ఆఫ్ సైట్. తర్వాత క్షితిజ రేఖ, హారిజంటల్ లైన్, క్షితిజ రేఖ అంటే భూమికి సమాంతరంగా ఉండే రేఖను క్షితిజ రేఖ అంటారండి. ద లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద అర్త్ ఈజ్ నోన్ యాజ్ హారిజంటల్ లైన్. తర్వాత ఊర్ధ్వ కోణము, దీన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణము, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సిక్స్త్ నిమ్న కోణము, దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఈ యొక్క అంశాలు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ఉంటాయండి. ఇప్పుడు మీకు వాటిని కాకపోతే పరిశీలక స్థానం పైన ఉంటుంది, వస్తువు కింద ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి మనము రెండు ఒకే పటంలో గీయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది క్షితిజ రేఖ, ఈ రెండు సమాంతరాలుగా తీసుకున్నట్లయితే ఈ తీటా ఊర్ధ్వకోణము, ఆల్ఫా నిమ్న కోణం. ఈ పటము నుండి ఈ రెండు సమాంతరాలైనప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఏకాంతర కోణాలు, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని మనం గమనించవచ్చు. ఇప్పుడు మనము ఒక సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక స్తంభము నుండి అడుగు భాగము నుండి 10 మీటర్ల దూరములో గల పరిశీలక స్థానము నుండి స్తంభము పై కొనను లేదా చివరను 60 డిగ్రీల ఊర్ధ్వ కోణముతో గమనించినట్లయితే ఆ స్తంభము ఎత్తు ఎంత? ఎత్తు. That means actually the top of the tower has been observed from 10 meters, from the foot of the tower at 10 meters with an angle of elevation 60 degrees. Then what is the height of the tower? అంటే ఇప్పుడు దీనికి ఇలాంటి సమస్యలకు మనం చేయవలసిన విషయం ఏంటంటే ఒక పటాన్ని గీసుకోవాలి. సరి అయిన పటాన్ని గీసినట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఎట్లంటే చూడండి, స్తంభాన్ని మనము ఒక నిట్టనిలువు రేఖగా తీసుకోవాలి. దీని నుంచి 10 మీటర్ల దూరంలో పరిశీలక స్థానం ఉంది. ఇది వస్తువు కలుపుతాము, దృష్టి రేఖ వస్తుంది. ఇది ఊర్ధ్వ కోణము 60 డిగ్రీలు,
దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 10 మీటర్లను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము హెచ్ ఇది కనుక్కోవాలి. దీన్ని ఏబిసి అనుకుందాం. మనము ఈ త్రిభుజంలో tan 60 విలువ రాయండి. అంటే tan 60 అంటే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఏబి అంటే హెచ్ బై ప్రక్కభుజం బీసీ దాని 10. మనకు కావాల్సింది హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ tan 60 degrees. ఇప్పుడు ఒకసారి tan 60 డిగ్రీల యొక్క విలువను మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. tan 60 డిగ్రీల యొక్క విలువ √3. కాబట్టి 10 ఇంటూ √3 మీటర్స్ ఇది జవాబు. ఇది ఒక పద్ధతి. అంటే త్రికోణమితిని ఉపయోగించకుండా కూడా ఈ సమస్యను సాధించే అవకాశం ఉందండి. ఏ విధంగా అంటే సులభ పద్ధతి, షార్ట్కట్ మెథడ్. ఇప్పుడు మనము ఇదొక త్రిభుజము. త్రిభుజంలో ఇది 60 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. ఇది 90, తప్పనిసరిగా ఇది 30. ఇలాంటి త్రిభుజంలో భుజాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే ఇది √3, ఇది 1, ఇది మనకు 2 అని తెలుసు. ఇప్పుడు ఒకసారి ఇది పోల్చుకోండి. 1 10 అయినప్పుడు √3 ఎంత అవుతుంది అంటే 1 10 మీటర్లు అయినప్పుడు √3 ఎంత అవుతుంది అంటే √3/1 ఇంటూ 10 అంటే 10√3. సో 10√3 మీటర్స్. అంటే త్రికోణమితి ఉపయోగించకుండా కూడా మనం ఈ సమస్యను సాధించవచ్చు. ప్రక్క పటములో హెచ్ విలువ అంటే మనకు పరీక్షలో మనకు పటం ఇవ్వడం జరుగుతుంది. హెచ్ విలువ కనుక్కోవాలి. ఇది పటము. ఏబిసి ఆల్ఫా, ఇది డి, ఇది హెచ్. అంటే హెచ్ విలువ డి పదంలో కనుక్కోవాలి. దీని జవాబు చూద్దాం. మనము tan ఆల్ఫా రాసినట్లయితే ఈ త్రిభుజంలో ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజము ఆసన్న భుజము ఏబి బై బీసీ అంటే h/d. మనకు కావాల్సింది హెచ్ విలువ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి tan ఆల్ఫా. ఇప్పుడు ఇందాక మనం సాధించినటువంటి సమస్యను కూడా ఈ సూత్రం ద్వారా కూడా సాధించవచ్చు. ఎలా అంటే ఇందాక సమస్యలో ఒకసారి చూడండి. ఇది డి, డి ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. మనకు హెచ్ కావాలి. హెచ్ అంటే డి tan ఆల్ఫా అంటే 10 ఇంటూ tan 60. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. 10 ఇంటూ √3 10√3 మీటర్స్. ఈ విధంగా 3 పద్ధతుల్లో కూడా మనం సమస్యను సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకొక ప్రశ్న చూద్దాం. ప్రక్క పటములో హెచ్ విలువ. సో ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ హెచ్. ఏ బి సి డి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ డి. ఇది ఆల్ఫా కోణము, ఇది బీటా కోణము. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ బీటా. ఇప్పుడు మనము
హెచ్ విలువ ఆల్ఫా మరియు బీటా పదములలో కనుక్కోవాలి. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఈ పటమును మనము 2 లంబకోణ త్రిభుజాలుగా విడగొట్టుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ దీన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, మనమే ఎక్స్గా భావిద్దాం. త్రిభుజం ABDలో ABDలో దీన్ని హెచ్ అనుకుందాం. త్రిభుజము ABDలో tan ఆల్ఫా రాద్దాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై BD అంటే CDకి BC కలుపుకోవాలి, ఎక్స్ ప్లస్ డి అంటే ఎక్స్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై tan ఆల్ఫా, అంటే దాన్ని హెచ్ కాట్ ఆల్ఫా అని కూడా రాయవచ్చు, లేకపోతే కాట్ ఆల్ఫా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ABC త్రిభుజంలో త్రిభుజము ABCలో కాట్ బీటా రాయండి, ఎక్స్ బై హెచ్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. ఇది 2. ఇప్పుడు 1లో నుండి 2ను తీసివేద్దాం. 1లో నుండి మనం ఇప్పుడు 2ను తీసివేద్దాం. లెట్ us సబ్స్ట్రాక్ట్ 2 from 1 అంటే ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా మైనస్ హెచ్ కాట్ బీటా. హెచ్ కామన్ తీస్తే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. గమనిస్తున్నారా? మనకు కావలసింది హెచ్. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. అనగా ఇలాంటి పటములకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సూత్రం ద్వారా డైరెక్ట్గా చేయవచ్చు. ఈ ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక టవర్ నుండి లేదా భవనము నుండి ఒక వ్యక్తి డి మీటర్ల దూరము నుండి దాని యొక్క పైకొనను పరిశీలించినప్పుడు బీటా కోణముని గమనించాడు, ఊర్ధ్వ కోణము. డి మీటర్లు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆల్ఫా కోణముతో దాని యొక్క కోణను పరిశీలించడం జరిగింది, ఊర్ధ్వ కోణంతో. అప్పుడు ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ ఈ జస్ట్ వాక్స్ d meters away from the first place, he observes the angles of observations beta and alpha respectively, then what will be the height of the tower or building? So that can be evaluated using this formula. So h is equal to d by cot alpha minus cot beta. So అలానే ప్రక్క పటంలో h, ఇప్పుడు చూడండి, ఇది ఒక దీని ల్యాంప్ పోస్ట్ అనుకుందాం. ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది. ఈసారి పై భాగం నుంచి ఈ వస్తువులను గమనించడం జరిగింది. దీనిని ఆల్ఫా కోణముతో, దీన్ని బీటా కోణముతో. ఇది రెండు వస్తువుల మధ్య దూరము. ఇది హెచ్ అనుకోండి, ల్యాంప్ పోస్ట్ది, దీపస్తంభం అనుకుందాం. ఇవి నిమ్న కోణాలు అవుతాయి. ఈ కోణం మనకు తెలుసు ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇప్పుడు వీటి మధ్య దూరము డి అయితే, ఇప్పుడు మనము హెచ్కు డి ఆల్ఫా బీటాల మధ్య రిలేషన్షిప్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో చూద్దాం. దీన్ని ఏ, బి, సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. త్రిభుజము దీన్ని ఎక్స్గా భావిస్తే ఇది డి మైనస్ ఎక్స్ అవుతుంది, అంటే బీసీ ఎక్స్ అవుతుంది.
సిడి డి మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది గమనించండి. ఇప్పుడు త్రిభుజము ఏబిసిలో కాట్ బీటా రాయండి. కాట్ బీటా అంటే ఆసన్న భుజము, ఎదుటి భుజము, ఎక్స్ బై హెచ్. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ బీటా. దీన్ని మీరు సమీకరణం 1గా భావిద్దాం. త్రిభుజము ఏసీడీ తీసుకుందాం. త్రిభుజము ఏసీడీలో కాట్ ఆల్ఫా రాయండి. లెటస్ రైట్ కాట్ ఆల్ఫా వాల్యూ. ఇక్కడ చూడండి, సిడి బై సిఏ అంటే డి మైనస్ ఎక్స్ బై హెచ్. ఇప్పుడు డి మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా అవుతుంది. ఇది 2. ఇప్పుడు ఎక్స్ విలువను తీసుకొచ్చేసి రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. డి మైనస్ హెచ్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా. ఇప్పుడు ఏం జరుగుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? మైనస్ హెచ్ కాట్ బీటాను ఇటు పంపించినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కాట్ ఆల్ఫా ప్లస్ హెచ్ కాట్ బీటా. హెచ్ కామన్ తీసినట్లయితే కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. మీరు ఇప్పుడు హెచ్ విలువను ఊహించగలుగుతారా? ఎస్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. ఈ విధంగా మనం సూత్రీకరించవచ్చు. పటం ఈ విధంగా ఉన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి టాన్ ఆల్ఫా వచ్చింది. పటం ఈ విధంగా ఉన్నప్పుడు మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా వచ్చింది. త్రికోణమితీయ అనువర్తనాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. అదేవిధంగా సాధారణ సమస్యలు కూడా సాధించడం జరిగింది. అంటే సూత్రాలను ఉత్పాదించడం జరిగింది. మీకు సంబంధించినటువంటి 10వ తరగతి పాఠ్యపుస్తకం తీసుకొని దానిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను ఈ సూత్రాల ఆధారంగా చేయడానికి ప్రయత్నం చేసి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని మరొక ముఖ్యమైన అంశం, ముఖ్యమైన పార్ట్ వచ్చేసి అనాలజీ. ఈ అనాలజీలో మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి. సో అనాలజీ అంటే తెలుగులో పోలికలు అంటారు. సో ఈ పోలికలో మొత్తం మనకు 3 రకాలు ఉంటాయి. అది వచ్చేసి వర్డ్ అనాలజీ అని కూడా అంటారు దీన్ని. ఇంకొకటి వచ్చేసి లెటర్స్, లేకపోతే లెటర్ అనాలజీ కూడా అంటారు. తర్వాత వచ్చేసి మనకు నెంబర్స్ అంటే నెంబర్ అనాలజీ కూడా అని మనం అనొచ్చు. సో మనకి పరీక్షలో ఏంటంటే వర్డ్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, లెటర్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, నెంబర్ అనాలజీ కూడా మనకి క్వశ్చన్లు ఉంటాయి. సో మనకి వర్డ్ అనాలజీని ఎగ్జామ్లో బాగా కరెక్ట్గా చేయాలి అంటే మనకు ముఖ్యమైన అంశాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ మనకి మంచి అవగాహన ఉండాల్సిన అవసరం అయితే మనకు ఉంది. సో లెటర్ అనాలజీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద కొంచెం మంచి అవగాహన ఉన్నట్లయితే మనకి ఈ లెటర్ అనాలజీ అనేది కూడా మనకి కొంచెం సులభకరం అవుతుంది. అలానే నెంబర్ అనాలజీ కూడా మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి. సో నెంబర్ అనాలజీలో మనకు చాలా రకాల నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా అనాలజీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అంటే అనాలజీ అంటే తెలుగులో పోలిక అని చెప్పాను. అంటే ఇక్కడ 2 పదాలు ఇస్తారు. ఆ 2 పదాల్లో మనం ఆ 2 పదాల మధ్యలో ఉన్న పోలికను గుర్తించాలి. ఉదాహరణకు ఇక్కడ మనం చూసుకున్నట్టే పెన్, పేపర్ అన్నాడు. సో మనము పెన్కి పేపర్కి మధ్యలో ఉన్న వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంకోటి ఏమంటాడంటే బ్రష్ ఏంటి అంటాడు. సో బ్రష్ ఏంటి అని అంటాడు. సో ముందుగా మనము పెన్కి పేపర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో, ఎలాంటి రిలేషన్ అయితే మనము
పెట్టగలుగుతామో అలాంటి రిలేషన్నే బ్రష్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మన ఇక్కడ పెన్, పేపర్ అనగా మనము పెన్ ఈజ్ యూస్ టు రైట్ ఆన్ ద పేపర్ అంటే మనం పెన్ను తీసుకొని పేపర్ మీద వ్రాయడానికి ఉపయోగిస్తాము. అలానే బ్రష్ ఎందుకు అంటారు. సో బ్రష్ మనం ఎందుకు వాడతాము అంటే బ్రష్ కూడా మనము క్యాన్వాస్ మీద పెయింట్ వేయడానికి వాడతాము. సో ఇక్కడ ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే వాటి ఉపయోగం. సో పెన్ ఎందుకు వాడతాము, అలానే బ్రష్ ఎందుకు వాడతాము. సో ఇలాంటి ఉపయోగంతో మనం ఇక్కడ అనేది వాటి మధ్యలో ఇచ్చిన వర్డ్స్ మధ్యలో అనేది మనం ఇక్కడ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసాము. సో మనకి వర్డ్స్ నుంచి ఉంటాయి, లెటర్స్ నుంచి ఉంటాయి, నెంబర్స్ నుంచి కూడా ఉంటాయి. కాబట్టి